शान्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलित विपंची विभासी वैरिंची वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायण समारंभां व्यासशंकर मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् ऐश्वरं परमं तत्त्वम् आदिमध्यान्तवर्जितम् आधारं सर्वलोकानाम् अनाधारमविक्रियम् अनन्तानन्दबोधाम्बुनिधिमद्भुतविक्रमम् अम्बिकापतिमीशानम् अनिशं प्रणमाम्यहम् अम्बिकापतिमीशानम् अनिशं प्रणमाम्यहम् शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री शारदा परमेश्वर्यै नमः श्री चंद्रमौळीश्वराय नमः श्रीमज्जगद्गुरुभ्यो नमः नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः जगन्माత శ్రీ శారదాంబ పాదపద్మాలకు నమస్కరిస్తూ చంద్రమౌళీశ్వరులకు అంజలిస్తూ జగద్గురువులకు ప్రణమిల్లుతూ వారి కృపతో చెప్పుకు వస్తున్న సూత సంహిత ప్రవచన మహాయజ్ఞం ఈరోజు పూర్ణాహుతిని జరుపుకోబోతున్నది. నిన్నటి రోజున కర్మయజ్ఞం అంతా పూర్తి చేసుకున్నాం. కర్మయజ్ఞం అనగా కాయిక వాచిక మానసిక అని చెప్పబడుతూ మానసికమైన యజ్ఞం ఏంటంటే ధ్యానం. ఆ ధ్యానం గురించి చెప్పడమే కర్మయజ్ఞంలో చివరి ఘట్టం. ఈ కర్మయజ్ఞం జ్ఞానానికి మోక్షానికి సహకరిస్తుంది గనక ఇది అత్యంత శ్రద్ధతో ఆచరించవలసినది ప్రతివారు కూడా. ఇందులో ధ్యానం గురించి చెప్పేటప్పుడు పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని శాస్త్రం వర్ణించిన దాన్ని హృదయంలో ధ్యానించడం ఒకటి, అటుపై అన్నిటిలో అంతర్యామిగా పరమాత్మే ఉన్నాడని ప్రతి వస్తువుని బ్రహ్మభావనతో దర్శించుట ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. అందుకే ధ్యానం చివరికి వచ్చేటప్పటికల్లా ఇత్థం సర్వత్ర ఎస్ సాక్షాత్ బ్రహ్మోపాస్తే సనాతనం సయాతి ధ్యాన యజ్ఞేన సాక్షాత్ విజ్ఞానమైశ్వరం. ఎవరైతే సర్వాత్మ భావన కలిగి ఉంటారో అంటే సర్వమునందు సనాతనమైన బ్రహ్మనే భావన చేయాలి. వీచే గాలిలో, వచ్చే సూర్యునిలో, తాగే నీటిలో, ప్రతి వ్యక్తిలో, ఆకులో, అలరులో, పక్షిలో, జంతువులో, మానవుల్లో అందరిలో బ్రహ్మ ఉన్నాడనే భావన నిరంతరం తెచ్చుకుంటూ ఉండాలి. ఇది సిద్ధపురుషుడికి అయితే వెంటనే కలుగుతుంది బ్రహ్మ భావన.
కానీ సాధన దశలో కలగదు. రకరకాల ఒకటి వర్ణం ప్రకారం, ఆశ్రమం ప్రకారం, వీడు తక్కువ, వీడు ఎక్కువ, వీడు బాగుండాలి, వీడు బాగుండకూడదు, ఇవన్నీ ఏర్పడతాయి. అవి తెంచుకుని బయటపడాలి అంటే మాత్రం బ్రహ్మ భావన ప్రాక్టీస్ చేయాలి. అన్నిట్లో బ్రహ్మమున్నాడు అనేటువంటి భావన చేయాలి. ఆ భావన నిజమైన ఉపాసన. అంటే ధ్యానం ఉపాసన ప్రక్రియకు సంబంధించినదిగా ఉంటుంది. అందుకే ధ్యానంతో పూర్ణ అవుతున్నది. ఇక్కడ బహునోక్తేన కిం సర్వం సమాసేన మయోదితం కురుధ్వం వేద విన్ముక్షా ధ్యాన యజ్ఞం అశంకితా. మరొక శంక లేకుండా ఈ ధ్యాన యజ్ఞాన్ని చేయండి అన్నారు. యజ్ఞం అనగా ఇప్పుడు మనకు తెలిసిపోయింది, కర్మ రూపంగా, వాచిక రూపంగా, మానసిక రూపంగా చేసేంత యజ్ఞమే. ఇప్పుడు జ్ఞాన యజ్ఞంలోకి ప్రవేశిస్తున్నాం. జ్ఞానయజ్ఞ వైభవం చాలా విస్తారమైనటువంటిది. అందులో ప్రధానం జ్ఞానం గనక దీని గురించి చెప్పేటప్పుడు విశేషమైన అంశములు చెప్తున్నాడు. పైగా జ్ఞానం అంటే మనం ఏమనుకుంటాం, లోకంలో సాధారణంగా కూడా తెలియాలి కదా. ఒకడికో విషయం బాగా అర్థమైందంటే వాడు జ్ఞానండి అంటాం. అది విషయ జ్ఞానం, అది జ్ఞానం కాదని కాదు. అది ఈశ్వరుని వెలుగు బుద్ధిలో ప్రకాశించడం చేత ఒక విషయం గురించి బాగా తెలుసుకోగలుగుతున్నాం. ఆ బుద్ధి వాడి యొక్క పురాకృత సుకృతం చేత ఎంత మేరకు శుద్ధమైందో అంతవరకు జ్ఞానం వస్తుందండి. అంటే గాజుని ఎంత శుభ్రం చేస్తే లోపల దీపకాంత అంత అందుకుంటుంది, అవునా లేదా? అందుకే బుద్ధి శుద్ధమైన కొద్దీ ఈ జ్ఞానం కూడా పెరుగుతుంది, లౌకిక జ్ఞానాలు కూడా పెరుగుతాయి. అయితే అవి గొప్పవే. మరి లౌకిక జ్ఞానాన్ని జ్ఞానం అంటామా అంటే ముక్తిహేతువైన జ్ఞానంగా దాన్ని చెప్పరు. వ్యవహారంలో తప్పేం లేదు, వ్యవహారానికి జ్ఞానమే, వ్యవహారానికి అవసరమే. మనం ఇప్పుడు మోక్షం గురించి జ్ఞానం చెప్తున్నాం గనక ఇప్పుడు జ్ఞానం దేనికి, ఎవరికి కావాలి జ్ఞానం? బుద్ధికి కదా, ఆత్మకు కాదు. ఆత్మ జ్ఞాన స్వరూపమేది. అంటే ఆత్మయే భగవంతుడు కనుక భగవంతుడు అంటేనే జ్ఞానం. జ్ఞానం వేరు, భగవంతుడు వేరు కాదు. భగవంతుడు జ్ఞానం కలిగి ఉంటాడా? జ్ఞానమే తానై ఉంటాడు. ఈ రెండింటికి అది తేడా. జ్ఞానం కలిగి ఉండడం వేరు, జ్ఞానం తానై ఉండడం వేరు. ఇది తెలుసుకుంటూ జ్ఞానం అనగా జ్ఞానం బహువిధం ప్రోక్తం వేదార్థ జ్ఞాన పారగై. అనేక రకాల జ్ఞానాలు చెప్తారు సుమా అన్నారు. పైగా పరమాత్మ గురించి విచారణ దశలో ఒక్కొక్కటి స్పష్టం అవుతున్న కొద్దీ దాన్ని జ్ఞానం అని అంటాం. అది పూర్ణ జ్ఞానం అవునా కదా తర్వాత విషయం. ఇలా ఆలోచిస్తూ వేదార్థవేత్తలు రకరకాల జ్ఞానాలు చెప్తారు. కానీ అసలు జ్ఞానం ఒకటి చెప్తున్నాను, ముందు విను, తర్వాత మిగిలిన జ్ఞాన విషయాలు గ్రహించవచ్చు. స్వరూపమేకం విజ్ఞానం శివస్య పరమాత్మనః. శివస్వరూపమే విజ్ఞానము అంటే పరమాత్మ జ్ఞానమే విజ్ఞానము. పరమాత్మ స్వరూప స్థితిలో ఉన్నటువంటి వాడు. తదేవ మాయా తత్కార్య భేదేన బహుదా భవేత్. ఆ పరమేశ్వరుడు మాయతో అనేక విధములైన యజ్ఞములు లోకక్రియలు చేస్తాడు గనక దాన్ని అనుసరించి జ్ఞానాన్ని కూడా మనం మాయతో కలిపి అనేకముగా చెప్తూ ఉంటాం. ఇక్కడ మాయ అనే మాట వచ్చింది గనక పరమాత్మ, పరమేశ్వరుడు, జీవులు, ఈ మూడింటి గురించి మాట్లాడదాం. పరమాత్మ మాయకు అతీతుడు, కానీ మాయని తన వశంలో పెట్టుకుంటాడు. పెట్టుకుని మాయలో సత్వరజస్తమో గుణాలు ఉంటాయి. ఇందులో కేవల సత్వగుణ శుద్ధ సత్వం ఏదైతే ఉందో దాన్ని ఉపాధిగా తీసుకుని ఈశ్వరుడిగా ఆయన విశ్వ నిర్వహణ చేస్తాడు. అని పరమేశ్వరుడు ఉపాధి శుద్ధ సత్వం, జీవుడు ఉపాధి అవిద్య తమస్సు అంటారు. ఇక్కడ తమస్సులో ప్రతిఫలించిన ఈశ్వర చైతన్యమే జీవుడు. జీవుడు అంటే ఇదే అర్థం. ప్రతిఫలించిన గనక చెప్పారు గనక జీవుడు అసలు స్వరూపం మాత్రం పరమాత్మయే, కానీ అవిద్యతో కలిపి. అవిద్య అంటే తానేమిటో తెలియకపోవుట, అది మాయ యొక్క బలమైన కార్యం. ఇది అవిద్యతో ఉన్న జీవ చైతన్యాన్ని కారణ శరీరం అని అంటాం. తర్వాత స్థూల సూక్ష్మ శరీరములు చెప్పబడుతున్నాయి. సూక్ష్మ శరీరం అనగా మనస్సు, బుద్ధి ఇత్యాదులు. అదేవిధంగా కనబడుతున్న కన్ను, చెవి, ముక్కు, వీటిలో ఉన్న దర్శన శక్తి, శ్రవణ శక్తి ఇత్యాదులు సూక్ష్మ శరీరం ఉంటాయి. ఈ సూక్ష్మ శరీరమే అనేక లోకాంతరాలు, దేహాంతరాలు ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ సూక్ష్మ శరీర కారణ శరీరాలు కలుపుకునే ప్రయాణాలు. అవి ఉన్నంతకాలం జన్మలు ఉంటూ ఉంటాయి. అవి కూడా తొలగిపోయేది ఎప్పుడంటే విచారణతో ఈ స్థూల శరీరం లభించినప్పుడు ప్రయత్నించాలి. మళ్ళీ ఇలాంటి మానవ శరీరం వచ్చిందని చెప్పలేం. ఈ సూక్ష్మ శరీరమే కర్మల కొద్దీ రకరకాల దేహాల్లోకి ప్రవేశిస్తుంది. కానీ మానవ దేహం వచ్చిన తర్వాత ఈ స్థూల దేహం ఉన్నప్పుడే ఈ బుద్ధిని వినియోగించని స్థూల సూక్ష్మ కారణ శరీరాలు వివేచన చేసుకుంటూ ఈ మూడింటిలో ఈశ్వర చైతన్యం ప్రసరిస్తున్నప్పటికీ వీటికి విలక్షణంగా ఉంది. వీటిని కలిపి చూసినప్పుడు నేను అనుకుంటున్నాను, కానీ నేను వీటితో కలిపే బదులు వీటికి చైతన్యం ఇచ్చేవాడి వైపు నేను తిప్పితే ఆ నేను అసలు పరమాత్మ స్వరూపాన్ని అని తెలుస్తుంది. ఇది తెలుసుకోవాల్సిన జ్ఞానం యొక్క స్వరూపం. అందుకే ఇక్కడ ఇప్పుడు శరీరాలతో రకరకాల అవస్థలు అనుభవిస్తాడు. అవస్థలు అంటే కష్టాలను కాదు, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అని అవస్థలు అనుభవిస్తాడు. ఏ అవస్థ అనుభవిస్తున్నప్పుడు అదే సత్యం అనుకుంటాడు. అంటే అవస్థతో తాదాత్మ్యం చెందుతున్నాం మనం, ఆత్మతో తాదాత్మ్యం చెందట్లేదు. ఇక్కడ అవస్థా తాదాత్మ్యాన్ని విడిచిపెట్టి ఆత్మతో తాదాత్మ్యం చెందాలి. అదో పెద్ద అవస్థ అండి.
నిజమే, అది పెద్ద అవస్థే. ఆ అవస్థ మామూలు అవస్థ కాదు, దానికి తురియం అని పేరు. అది సర్వావస్థ వివర్జిత, ఏ అవస్థ లేని స్థితి. అది పొందాలంటే అంత అవస్థ పడాలండి. అంటే అవస్థలతో తాదాత్మ్యం విడిచిపెట్టి అవస్థాతీత స్థితికి చేరుకోగలగాలి. అవస్థాతీత స్థితి పరమాత్మది. ఈ నేననే చైతన్యం ఆయనది. అది కాకుండా అవస్థలతో మనం మమేకం అయిపోయాం. మెలకుగా ఉన్నప్పుడు మెలకువతో ఏది ఉన్నామో అదే మనం, నిద్రలో ఉన్నప్పుడు కలలో ఏమున్నామో అదే మనం, సుషుప్తులో అదే మనం అనుకుంటున్నాం. కానీ మూడింటిలో సాక్షిగా ఉంటూ మూడింటికి అంటనిది ఏదో అది నేను అనుకున్నప్పుడు ఈ దేహాదులతో అనుభవించినవేవి దేహాదులకి అనుకుంటాం కానీ తనకు అనుకోడు. కనుక అవస్థా తాదాత్మ్యము, స్థూల సూక్ష్మ కారణ శరీర తాదాత్మ్యం ఉన్నవాడికే సుఖము దుఃఖం, తాదాత్మ్యం లేనివాడికి లేదు. అయితే ఆ తాదాత్మ్యం మొదలడం అంత సులభం కాదు. అందుకే విచారణ సాధన, ఇందాక చెప్పిన కర్మయజ్ఞం చేసుకోవాలి, తద్వారా విచారణ చేయాలి, భావన బలపరచాలి, ఏకాగ్రపరచాలి. అది సాధనగా నిరంతరం చేయాలి. చెయ్యగా అది సిద్ధిస్తుంది. సిద్ధించడం సులభమే, ఎందుకంటే అసలు నీ స్థితి అది కదా, స్వస్వరూప స్థితి కదా. అందుకోసం ఆ దశగా ప్రయాణించడానికి అనువైన కాలం మానవ జన్మే, ఇంకోటి కాదు. ఈ జన్మయే. కానీ ఈ జన్మలో పోస్ట్ పోన్ చేసుకోకు. జన్మ ఎంతవరకో తెలియదు. జన్మ ఉన్నంత కాలం సాధన చేయడానికి తగ్గ విధంగా బుద్ధి శరీరం ఉంటుందని చెప్పలేం. కానీ బుద్ధి శరీరం దృఢంగా పనిచేస్తున్నప్పుడే శాస్త్రము, గురువు చెప్పిన విధంగా శాస్త్రము అధ్యయనం చేసి సాధన చేసి పట్టుకోగలగాలి. ఇక్కడ అదేమిటనేది నిన్నటి వరకు శాస్త్ర చర్చే మనం చేసుకున్నాం. కానీ జ్ఞానం గురించి వచ్చేటప్పటికల్లా నేనంటే ఏమిటో అనే దానికి ఎంత స్పష్టంగా చెప్తున్నది శాస్త్రం. స్పష్టంగా చెప్తున్నది అనుకుంటున్నాం, అంతమందికి స్పష్టమైందని అనుకుంటున్నాం. సరే, ఈ జ్ఞానం గురించి చెప్పేటప్పుడు ఈ జ్ఞానం లోకపరంగా చూసేటప్పుడు ఎన్ని రకాలుగా ఉంటుందో చెప్తున్నాడు. ప్రమాణ, భ్రాంతి, సందేహ, నిశ్చయ అని 4 రకాలుగా జ్ఞానం ఉంటుందిట. ప్రమాణ, భ్రాంతి, సందేహ, నిశ్చయ. ప్రమాణము అంటే యథార్థము అని అర్థం తీసుకోవాలి. యథార్థం అనగానే ఇక్కడ తెలుసుకోవాలంటే బ్రహ్మం గురించి కాదు. ఇక్కడ మనకున్న జ్ఞానం, బుద్ధిలోంచి వచ్చే జ్ఞానం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఏదైనా బుద్ధే కదా, బుద్ధి అలా చెప్తేనే అలా చేస్తాం కనుక బుద్ధి గురించి ఇప్పుడు తెలుసుకోవాలి. ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చింది బుద్ధి పంపితేనే. ఇది యాక్సెప్ట్ చేయాలనిపించేది బుద్ధికే. అది నిజమైన గురువు బుద్ధే. లేదండి గురువుగారు అంటే గురువుగారు చెప్పింది చెయ్యాలనిపించింది బుద్ధికేగా. కనుక బుద్ధే నిజమైన గురువు. అది బుద్ధిని సరిగ్గా అర్థం చేసుకుందాం. అర్థం చేసుకునేది ఏది? బుద్ధే. కానీ బుద్ధిని అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు ఎలాగో చూడండి. మొదటిది ప్రమాణ జ్ఞానం. ప్రమాణ జ్ఞానం అంటే యథార్థ జ్ఞానం అని అర్థం. ఇక్కడ అంటే ఉన్నది ఉన్నట్టు తెలుసుకొనుట అన్నాడు. ఆ యథార్థ జ్ఞానం గురించి కూడా గొప్ప మాట చెప్పాడు. అదుష్టకరణోత్పన్నం విజ్ఞానం, దుష్టము కాని ఇంద్రియాలతో తెలుసుకున్నది యథార్థ జ్ఞానం అన్నాడు. అంటే ఈ కంటితో ఇది చూసి ఇది మైక్ అన్నాం, కానీ ఈ కంటికి చూపు సరిగ్గా లేకపోతే ఇది మైక్ బదులుగా 2 మైకుల్లో కూడా కనబడవచ్చు. కొన్ని కంటి దోషాలు ఉంటాయి. అలాగే కొన్ని రకాల కంటి దోషాలు ఏర్పడినప్పుడు రంగులు కూడా కనబడితే వస్తువుకు ఉండదు. కనుక వాడు ఆ రోగం చేత కంటికి అన్ని పసుపుగా కనబడుతుంటే వస్తువులన్నీ పసుపుగా ఉంటాయని వాదించాడు అనుకోండి, దాని భ్రాంతి జ్ఞానం అంటారు. ఇక్కడ ఇంద్రియ దోషం వల్ల తెలుసుకునేది భ్రాంతి జ్ఞానం, దోషం లేని ఇంద్రియాల వల్ల తెలుసుకునేది యథార్థ జ్ఞానం. ఇప్పుడు 2 అయ్యాయి కదా. 3వది సందేహం. ఇది కూడా జ్ఞానమే. సందేహం అంటే ఇదా అదా అనేటువంటి సందేహం అన్నాడు. ఇక్కడ ఇదా అదా అని ఊగిసలాట ఏదైతే 2 విరుద్ధ అభిప్రాయాలు ఏర్పడతాయో కోటిద్వయావలంబి అన్నాడు. ఇక్కడ అటు ఇటు ఊగిసలాడటం అంటే ఏది తేల్చుకోలేకపోవడం. ఏది తేల్చుకోలేకపోవడం కూడా బుద్ధి యొక్క క్రియే. కదా జ్ఞానస్వరూపమైన బుద్ధికి 3 రకాలు చెప్పారు. యథార్థ, భ్రాంతి, అటు తర్వాత సందేహం. ఇక 4వది నిశ్చయం. ఈ నిశ్చయం ఉన్నది, ఇది చాలా ప్రధానమైనది. నిశ్చయం అంటే ఇత్తమేవేదమిత్యేవం రూపం యత్స్ఫురణం బుధాహ. బుద్ధికి ఇది ఇలాగే అని ఏదైతే స్ఫురిస్తుందో దాన్ని నిశ్చయం అంటారు. అలా బుద్ధి నిశ్చయించుకున్న దాన్నే పట్టుకుంటుంది. ఈ మార్గం గొప్పది, లౌకిక మార్గం కావచ్చు, మీరు ఎంచుకున్నది ఏదైనా ఇది గొప్పది, ఇది నిజమే అని స్పష్టంగా తెలుసుకుంటే దానిపై నిశ్చయ జ్ఞానం. ఇప్పుడు ఆ నిశ్చయ జ్ఞానంతోనే మన పరమాత్మ కూడా తెలుసుకోవాలి. ఈ నిశ్చయ జ్ఞానం కానీ మరొక విధంగా నిశ్చయం అయితే, నిశ్చయం అంటే అంతా బ్రహ్మమయం అనేటువంటి నిశ్చయానికి వస్తే దాన్ని సమ్యక్ దర్శనం అంటారు సుమా అన్నాడు ఇక్కడ. కనుక ఇప్పుడు నిశ్చయ జ్ఞానం సమ్యక్ దర్శనం చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. నిజానికి లౌకిక స్థాయిలో కూడా ఇప్పుడు చెప్పినటువంటి 4 రకాలు జ్ఞానాలు ఉంటాయి. యథార్థ, భ్రాంతి, సందేహ, నిశ్చయ అని ఉంటాయి నాయన అన్నాడు ఇక్కడ. ఇప్పుడు బుద్ధి కొన్ని ప్రమాణాలతో కొన్ని తెలుసుకుంటూ ఉంటుంది. ప్రమాణములు అంటే దేని సహాయంతో ఒక విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోగలము, దాని ప్రమాణము అని అంటాము. మొదటి ప్రమాణం ఏమిటి? ప్రత్యక్ష ప్రమాణం అన్నారు ఇక్కడ. ప్రత్యక్షము అనగా
కంటికి ఏది కనబడుతుందో, ఇంద్రియాలకు ఏది కనబడుతుందో అదే సత్యము. ఇది మొదటి లెవెల్. కొందరు ఈ లెవెల్లోనే చచ్చే వరకు ఉంటారు, అలాగే చేస్తారు. అది జ్ఞానమా అంటే జ్ఞానమే కానీ జ్ఞానం కాదు. వాడు ప్రత్యక్షవాది, అంటే కనబడేదే సత్యం అంటాడు, కనబడనేది ఏది ఒప్పుకోడు. ఇక్కడ అంటే భగవంతుడు కానీ పుణ్యపాపాలు కానీ ఇవేవి ఒప్పుకోడు, కనబడేదే సత్యం అనుకుంటుంటాడు. ఇది ఒక విధంగా భ్రాంతికి కూడా హేతు అవుతుందండి. అది కొంచెం ఆలోచిస్తే ప్రతి వారికి తెలుస్తుంది. కానీ ప్రత్యక్ష ప్రమాణంతో కొన్ని తెలియబడతాయి. ఎలాగంటే నిప్పు వేడిగా ఉండును, దానికి శాస్త్రము ఉపన్యాసం అక్కర్లే, ఇంద్రియములకు తెలిసిపోతుంది. అక్షం అంటే ఇంద్రియం, ప్రతి అంటే ఇంద్రియములకు తెలియబడినది ప్రత్యక్ష ప్రమాణం. ఇక తర్వాత చెప్పబడుతున్నది అనుమాన ప్రమాణం. ఇవి ప్రమాణములండి. అనుమాన ప్రమాణం అంటే ఒక దాన్ని చూసి ఇంకొక దాన్ని ఊహించుట. అంటే పొగ చూసాం, వెంటనే నిప్పు ఉంటుందని తెలుసుకుంటున్నాం, నిప్పు కనబడకపోయినా. అంటే దీన్ని బట్టి దాన్ని నీ పూర్వపరిచయం వల్ల తెలుసుకోగలుగుతున్నావు. ఇది అనుమాన ప్రమాణం. అలాగే అభావం, దీనికి అనుపలబ్ధి ప్రమాణం అంటారండి. ఇవన్నీ శాస్త్ర శబ్దాలు. అనుపలబ్ధి అంటే అర్థం ఏంటంటే ఒకప్పుడు మనకు అనుభవంలో లేదు, ఇప్పుడు కనబడలేదు. ఇప్పుడు కనబడకపోయినా ఒకప్పుడు అనుభవంగా ఉంది గనక అది సత్యమే అనుకోవడం ఏదైతుందో అది అనుపలబ్ధి ప్రభావం. ఒకప్పుడు వ్యక్తి ఉన్నాడు, అతను ఇప్పుడు లేడు. అయితే అటువంటప్పుడు మనం ఆ వ్యక్తి లేకపోయినా ఆ వ్యక్తి ఉండేవాడు అని మనకు తెలుసు కదా. కనుక వ్యక్తి గురించి ఏది చెప్పినా అదంతా అబద్ధం అంటే అనం మనం. అతను నువ్వుని తెలుసుకుంటున్నది అనుపలబ్ధి, ఇప్పుడు తెలియకపోయినా ఒకప్పుడు తెలిసినదే అని చెప్పడం. వాటి తర్వాత చెప్తున్నది ఉపమాన ప్రమాణం అన్నాడు. ఇక్కడ ఉపమాన ఈ అనుపలబ్ధి ప్రమాణానికి అభావ ప్రమాణం అని కూడా అంటారు. ఇంకోటి ఉపమాన ప్రమాణం. ఉపమానం అంటే నక్క ఎలా ఉంటుందో ఒకటి చూడలేదు ఇప్పుడు, వాడికి నక్క ఎలా ఉంటుందని చెప్పాలి. ఎలాగా కుక్కలాగా ఉంటుందయ్యా, కొంచెం తోక ముక్కు దగ్గర కొంచెం కొంచెం తేడా ఉంటుంది నేను చెప్తాడు. ఇక్కడ వీడు ఏదో అడవికి వెళ్ళాడు, వెళ్ళినప్పుడు అక్కడ నక్క కనబడింది. వాడు ఇదివరకు నక్కను చూడలేదు, నక్క కుక్కలాగా ఉంటుందని మాత్రం తెలుసుకున్నాడు. అది గుర్తుకొచ్చింది ఒక్కసారి, అయితే ఇది నక్క అని పోల్చుకున్నాడు. దీని ఉపమాన ప్రమాణం అంటారు అన్నాడు. ఇక్కడ బుద్ధి ఎన్ని రకాలుగా ఒక విషయాన్ని తెలుసుకుంటుందో చెప్తున్నాడు ఇక్కడ. ఇంకోటి అర్థాపత్తి ప్రమాణము అన్నాడు. ఇక్కడ అర్థాపత్తిగా అనుపపత్తి అనే విషయాన్ని కూడా చెప్తారు. ఈ అన్యథానుపపత్తి అని దీని అర్థం. ఈ అర్థాపత్తికి అర్థం ఏంటంటే ఒక వ్యక్తి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికీ లేడనగానే లేడా, ఉన్నాడు. ప్రస్తుతం ఏదో గ్రామాంతరానికి వెళ్ళాడు. ఈ విషయం ఎలా తెలిసింది? ఇదివరకు అతని గురించి తెలుసు కనుక అది జీవించే ఉన్నాడు అని నీకు తెలుసు. కానీ ఇంటికి వెళ్ళేటప్పుడు లేడంటే వాడు గ్రామాంతరం వెళ్ళాడు అని తెలుసుకున్నా కనుక అర్థాపత్తి అన్నారు. ఇప్పటికి ఎన్ని ప్రమాణాలు అయ్యాయండి? 5 ప్రమాణాలు. ఒకటి ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, అభావ ప్రమాణం, ఉపమాన ప్రమాణం, అర్థాపత్తి ప్రమాణం. ఇక 6వది శబ్ద ప్రమాణం అని వచ్చింది ఇక్కడ. ఇప్పుడు ఇందులో ఏ ప్రమాణాలతో మనం పరమాత్మని తెలుసుకోగలం చెప్పండి. శబ్దం పక్కన ఆలోచిద్దాం. తర్వాత ఇప్పుడు వరకు చెప్పిన 5 ప్రమాణాలతో పరమాత్మ తెలియబడతాడా ఆలోచించండి. వేదాంతం కష్టమేమీ కాదండి, చాలా సులభం. ఇక్కడ తెలుసుకోలేకపోతే ఎక్కడా తెలుసుకోలేము, ఇప్పుడు తెలుసుకోలేకపోతే ఎప్పుడు తెలుసుకోలేము. అదే వేదాంతం అంటే. నేను అనలేదు ఆ మాట, ఉపనిషత్తు చెప్పింది. ఇక చేయదవేది. ఇక్కడ తెలుసుకోలేకపోతే ఎప్పుడు తెలుసుకోలేము. తెలుసుకోకపోతే ఏమిటి? మహతి వినష్టి, ది గ్రేటెస్ట్ లాస్ అన్నాడు. ఇక్కడ తెలుసుకోలేకపోతే లాస్ట్. అర్థం కాలేదు పోనీయండి, ఇంటికి నిద్రపోతా ఏముంది కాదు. ఎంత మళ్ళీ ఇలాంటి నిద్రలు పోవడాలు జన్మలు చాలా ఎత్తాల్సి వస్తుంది. కానీ ఇక్కడ తెలుసుకోలేకపోతే ఎక్కడ తెలుసుకోలేము, ఇప్పుడు తెలుసుకోలేకపోతే ఎప్పుడు తెలుసుకోలేము. అదే సులభంగా చెప్తున్నాడు. ఇప్పుడు ఆత్మ గురించి లేదా బ్రహ్మము గురించి చెప్తూ ఉన్నాం. ఇందులో చెప్పిన ఏ ప్రమాణంతో పరమాత్మను తెలుసుకోగలం? ఏది తెలియబడదు. ఉపమానంతో కూడా తెలియబడదు. ఉపమానం ఏమిటి చెప్తారు? పరమాత్మతో సమానమైన మరో వస్తువు ఉంటే ఉపమానం వస్తుంది. దీనికి తగిన వస్తువు లేదుగా. నక్క గురించి తెలుసుకుంటే కుక్కను వస్తువు ఉంది. కుక్క తెలుసు కనుక నక్క తెలిసింది. టమాటా చూడలేదు, ఈ మిరపకాయలాగా ఎర్రగా ఉంటుంది అన్నాం, కానీ మిరపకాయన వస్తువు ఉంది కనుక టమాటా తెలిసింది. పరమాత్మ వస్తువా? ఒక వస్తువులా ఉంటాడు. కానీ ఉపమానం కూడా తప్పే, కనుక ఇందులో చెప్పినవన్నీ తప్పే. మరి ఎలా తెలుసుకోవడం పరమాత్మ గురించి? ఇవన్నీ బాహ్య వస్తు విషయ జ్ఞానానికి పనికొస్తున్నాయి. సాధారణంగా మనం సైన్సెస్ అనుకునేవి, మనం చదువుకునే చదువులన్నీ కూడా ఈ ప్రమాణాలతోనే వెళుతూ ఉంటాయి, ఇంకోటి లేదు. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. మరి పరమాత్మ అనేది అసలు వస్తువు కదా, తెలుసుకోవాల్సింది అదే కదా, ఇవన్నీ మిచ్చ కదా, నిన్నటి వరకు మీ అఘోరింపు అదే కదండి 15 రోజులు అని అంటే, నాయన మహానుభావ, దానికి ప్రమాణం శబ్ద ప్రమాణమే ప్రమాణం. అది అనుభవానికి వచ్చే వరకు శబ్దమే ప్రమాణం. శబ్దం అనగా శాస్త్రవాక్యం అన్నాడు. శాస్త్రవాక్యానికి మరొక మాట ఆప్తవాక్యం. శాస్త్రవాక్యానికే మాట ఆప్తవాక్యం అండి. ఆప్తులు చెప్పే మాట ప్రమాణం. ఎందుకంటే ఫలానా తాగితే ఒంటికి మంచిది, నువ్వు అది ఎక్స్పెరిమెంట్ చేయడం కాదు, మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు, మా గురువు చెప్పాడు, అంతే. అది నువ్వు అనుభవానికి వచ్చిందా లేదా అనవసరం.
ఏ శంక లేకుండా ఎందుకు పుచ్చుకోగలిగేవంటే ఆప్తులు చెప్పారు గనక ఇది సత్యమే అనేటువంటి ఒక విషయం. అప్పుడు నువ్వు ఇందులో ఏ ప్రమాణము వాడలేదు, ఆప్తవాక్యమే ప్రమాణంగా వాడాలి. ఆప్తవాక్య ప్రమాణం అంటారు. ఆప్తులంటే ఎవడో చెప్పిన మాట కాదు. మన పక్కింటి వాడు చెప్పాడంటే ఆత్మ లేదని, వాడు ఆప్తుడు నాకు అందుకే నమ్మనంటే అదా ప్రమాణం. పక్కింటి వాడు ప్రమాణం అండి. ప్రమాణం ఏదయ్యా అంటే ఎవడు బుద్ధికి ఇందాక చెప్పినటువంటి సందేహ భ్రాంత్యాది దోషములు లేవో వాడు చెప్పాలి. వాడెవడు అంటే సిద్ధి పొందిన మహాత్ములు, వాళ్ళు చెప్పాలి. వాళ్ళ పేరు ఋషులు. ఋషులే మనకు అసలైన ఆప్తులు. వాళ్ళు చెప్పిన వాక్యాలే ఋషి వాక్యాలు, వాళ్ళు చెప్పినవే ఆప్త వాక్యాలు. ఇది తెలుసుకోవాలి. అవి ఎక్కడ చెప్పారు? వేదములో చెప్పబడుతున్నాయి. వేదానుసారి అయినటువంటి స్మృతి పురాణ ఆగమాదుల్లో చెప్పబడుతున్నాయి కనుక వేదవాక్యానికే శబ్ద ప్రమాణము ఆప్త వాక్య ప్రమాణము అంటారు. శబ్ద ప్రమాణం అన్న వాక్య ప్రమాణం అన్న చెప్పబడుతున్నాయి. ఇందులో మళ్ళీ రెండు ఉన్నాయి. శబ్ద ప్రమాణంలో రెండు. ఒకటేమిటంటే విశేషంగా విధి రూపాని చాన్యాని కానిచిత్ ద్విజపుంగవాహ సిద్ధార్థ బోధకాన్యేవ తత్రైవం సతి బాడవాహ కర్తవ్య విషయ ఏవ నిషేధ విధయోపివా అన్నాడు. అంటే ఇందులో విధిరూప వాక్యములు సిద్ధార్థ బోధక వాక్యములు అని రెండు ఉంటాయి శబ్ద ప్రమాణంలో. విధిరూప వాక్యములు అంటే నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యకు, ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే చెడ్డది అని చెప్పేది విధి నిషేధాలు. ఇవి ధర్మానికి సంబంధించిన వాక్యాలు. ఇక్కడ శాస్త్రం అదే ప్రమాణం. శాస్త్రం చెప్పింది సత్యం వద ధర్మంచర మాతృదేవో భవ పితృదేవో భవ. ఇది విధివాక్యం. అంటే సత్యాన్ని పలుకు అని చెప్పేటప్పుడు విధివాక్యం. ఎందుకు పలకాలి అని చర్చ చేయకూడదు, ఎందుకంటే శాస్త్రం చెప్పింది కనుక వాక్యం అది. ధర్మంచర ధర్మాన్ని ఆచరించి ఎవరు చెప్పారు? శాస్త్రం చెప్పింది. స్వాధ్యాయ ఆన్మా ప్రమద ఎప్పుడు అధ్యయనం విడిచిపెట్టకయ్యా, శాస్త్రం చెప్పింది కనుక చేస్తున్నాం. మాతృదేవో భవ అమ్మ దేవుడే ఏంటండి, వేదం చెప్పింది కనుక దేవుడే అని విధి నిషేధ వాక్యములు. ఇలా చెయ్యకయ్యా, తప్పు పలకకు, అసత్యం పలకకు అని కూడా వేదం చెప్తుంది. అక్షైర్మాదివ్య జూదం మీద బ్రతకకు, కృషి మత్కృషస్వ కృషి చెయ్యు అని చెప్పింది. కృషి చెయ్యు అనేది విధివాక్యం, జూదం వద్దు అనేది నిషేధవాక్యం. ఇప్పుడు తెలిసింది కదా. ఇలా విధి నిషేధాత్మకంగా చెప్తూ ఉంటుంది శబ్ద ప్రమాణాల్లో మొదటిది. ఇక్కడ నువ్వు చర్చ చేయకుండానే చేస్తావు, కానీ ఇవన్నీ లౌకికమైన కర్మలే గనక ఇది గొప్పదే. గాని పరమార్థ జ్ఞానానికి సంబంధించి బ్రహ్మజ్ఞానానికి సంబంధించి వేదమునందు విధివాక్యాలకు పైన మరో వాక్యం ఉంది. ఆ వాక్యం పేరు సిద్ధార్థ బోధక వాక్యం అన్నాడు. ఇక్కడ సిద్ధార్థ బోధకం వాక్యం అది కావాలి. అది మళ్ళీ లౌకికం వైదికం రెండు విధాలుగా ఉంటుంది అన్నాడు. ఏమిటి ఇంత కన్ఫ్యూజన్ లేదు, ఎక్కడ డివిజన్స్ ఉన్నాయండి. వైదికం లౌకికం అంటే వేదము చెప్పిన వాక్యాన్ని మనకు అర్థమయ్యేటట్టు చెప్పేది లౌకికం. ఉదాహరణకి ఉపనిషత్తులు వైదికం, దానికి శంకర భగవత్పాలు వివేక చూడమని రాశారు, అది లౌకికం. ఇప్పుడు తెలిసింది కదా. శంకరులు అనే మహానుభావులు రాసి ఇచ్చారు, అది లౌకికం. లౌకికం ఎప్పుడు వేద ప్రమాణంతో చెప్పాలి. కానీ వైదికమైనటువంటి ఉపనిషద్వాక్యములు ఏవైతే ఉన్నాయో బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన వాక్యములనే సిద్ధార్థ బోధక వాక్యములు అనాలి. దాన్ని లౌకికంగా చెప్పిన శంకర భగవత్పాదుల వారు ఇత్యాదులు అంటే అంతకుముందు గౌడ భగవత్పాదుల వారు, అదేవిధంగా వేదాంత పద్ధతిశాన్ని గ్రహించినటువంటి విద్యారణ్యుల వారు, వీళ్ళు రచించిన గ్రంథాలను ఏమంటారు? లౌకిక వాంగ్మయం. ఇవి కూడా ఆ సిద్ధార్థ బోధక వాక్యములే. ఆ సిద్ధార్థం మనకు అర్థమవడం కోసం చెప్తున్నాయి. దీని సిద్ధార్థం అని ఎందుకన్నారు? సిద్ధాంతం అనొచ్చుగా. సిద్ధార్థ బోధకం అంటే అర్థం ఏంటంటే నువ్వు సత్యం పలికితే నువ్వు ఉత్తమ గతులు వస్తున్నాయి, సత్యం పలకకపోతే రావడం లేదు కదా. కానీ సత్యం వల్ల సాధించబడుతున్నాయి, తపస్సు వల్ల సాధించబడుతున్నాయి. కానీ బ్రహ్మము ఆత్మ నువ్వు కొత్తగా సాధించేది కదా, ఉన్నదే తెలియకుండా ఉన్నది. ఇది ఇక్కడ అర్థం. మబ్బు పట్టేసిందండి, మబ్బు తొలగింది, అబ్బా సూర్యుడు వచ్చాడండి, అక్కడే తప్పు మాట్లాడుతున్నాం. వ్యవహారాలు అనొచ్చు సూర్యుడు వచ్చాడండి, సూర్యుడు వచ్చి రావడం ఏంటి, అక్కడ ఉన్నాడు. నువ్వు మబ్బు తొలగిందంటే కనుక సూర్యుడు సిద్ధమా సాధ్యమా? సిద్ధమే. సిద్ధమైన దాన్ని బోధించేదే సిద్ధార్థం. కానీ సిద్ధమైన ఆత్మ గురించి చెప్తోంది కానీ సిద్ధార్థ బోధక వాక్యం అన్నాడు. ఎంత అర్థమైన వాడు చెప్పాడు. కానీ శబ్ద ప్రమాణంలో ఈ రెండు నీకు అనుభవానికి రాలేదు కనుక అనుభవానికి వచ్చే వరకు శాస్త్రం చెప్పిందని నమ్మడమే ప్రమాణం. అదే నా ఇంద్రియాలకు కనబడలేదంటే నువ్వు నాస్తికుడివి. ఇంద్రియాలకు ఆత్మ కనబడితే అది వస్తూ అవుతుంది, ఆత్మ ఎలా అవుతుంది? ఇదే తెలుసుకో. కనుక వీటిలో చెప్పిన ఏ ప్రమాణాలను పక్కకి తీసేసి ఇప్పుడు మనకి జ్ఞానం పొందాలి అంటే బుద్ధి దేన్ని పట్టుకోవాలి? శబ్దమే ప్రమాణంగా తీసుకోవాలి. శబ్దం అనగా ముందుగా కర్మ చేసేటప్పుడు విధి నిషేధ రూపాత్మకమైన శబ్దాలు స్వీకరించాలి. జ్ఞానానికి సిద్ధార్థ బోధక వాక్యమును తీసుకోవాలి. ఇంత స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. అందుకే నాయన
ఇందులో ఏదో ఒక వాక్యాన్ని గురువుల ద్వారా తీసుకుని దానిని నిరంతరం మననం చేస్తారు. ప్రత్యక్షాది ప్రమాణాన్ని పంచచ బ్రాహ్మణోత్తమాహ కర్తవ్య విషయం వాక్యం అనాత్మ విషయానితో. అందులో ముందు చెప్పినటువంటి 5 ప్రత్యక్షమే అని చెప్పుకోవాలి. వాటిని కూడా ప్రత్యక్షాదులతో కూడినవి అంటే అర్థాపత్తి వరకు ఇవన్నీ కూడాను అనాత్మ విషయములే చెప్తాయి. ఆత్మ తప్ప అన్నీ చెప్తాయి. శబ్ద ప్రమాణం మొదటిది కర్తవ్య విషయం, అది కర్తవ్య విషయం, కానీ అది ఆత్మని చెప్పట్లేదు కనుక దాన్ని అనాత్మ కిందే తీసేయండి. అంటే ఇప్పుడు మనకు మిగిలింది ఏమిటి? శబ్ద ప్రమాణంలో కూడా సిద్ధార్థ బోధక వాక్యములే దీనికి ప్రమాణం. అది పరాగర్థైక నిష్ఠత్వాత్ ప్రత్యక్త్వాత్ ఆత్మవస్తునః అత ప్రత్యక్ష పూర్వైస్తు ప్రమాణైరఖిలైరపి ప్రత్యగ్భూత శివోజ్ఞాతం నసఖ్య సర్వజంతుభిః. స్పష్టంగా చెప్పాడు. ఈ సిద్ధార్థ బోధక వాక్యం ఏం చేస్తుందంటే పరాక్ అర్థైక నిష్ఠత్వాత్ ప్రత్యక్త్వాత్ ఆత్మవస్తునః. ఈ పరాక్ అర్థం, పరాక్ అంటే బహిర్ముఖ అర్థములే చెప్తా మిగిలిన ప్రమాణాలు. అలా కాకుండా ప్రత్యక్షాది ప్రమాణములు పరాకుని చెప్తా అంటే బహిర్ముఖమైన వస్తువుని చెప్తాయి. ఇది ప్రత్యక్ అయినటువంటి విషయాన్ని చెప్తుంది అన్నాడు. ప్రత్యక్ అంటే అంతర్ముఖం చెయ్యగా ఇంద్రియాలు, ఆ లోపల ఉన్నటువంటి మనస్సు మొదలైనటువంటి సూక్ష్మేంద్రియాలు, ఆ వెనకాల ఉన్నటువంటి ప్రాణము ఇత్యాదులు, వీటన్నిటికీ ఆవలుండేటువంటి ఆత్మ. కనుక వెనక్కి తిరిగితే తెలిసేది కనుక దాన్ని ప్రత్యక్ అంటారండి. ముందుకొస్తే తెలిసేది కనుక ప్రపంచాన్ని పరాక్ అంటారు. మన లోక వ్యవహారంలో ఏనైనా పరాగ్గా ఉన్నావా అంటారు. అందరం పరాగ్గానే ఉన్నాం, ఏ సందేహం లేదు. ఎప్పుడూ పరాగ్గానే ఉన్నాం. లోపలికి చూపు తిప్పిన వాళ్ళందరూ పరాగ్గా ఉన్న వాళ్ళే. లోపలికి చూపు తిప్పిన వాళ్ళు పరధ్యానం చేస్తున్న వాళ్ళు. అందుకే పరధ్యానంలో ఉన్నాడండి అంటారు. ఇవన్నీ శాస్త్రజన్య శబ్దాలు మన జీవన వ్యవహారంలో ఎలా కలిసిపోయే చూడండి. ఇక్కడ వాటికి అర్థాలు తెలుసుకున్న వేదాంతం తెలిసిపోతుంది ఉద్దేశంలో మన పెద్దవాళ్ళు దాని వ్యవహారంలో పెట్టేశారు. కానీ ఇప్పుడు దానికి కూడా అవకాశం లేదు. మాటలు మార్చే ఏమిడి మూడీగా ఉన్నాడండి. పోయే అందమైన శబ్దాలు అవైనా వ్యవహారంలోకి తీసుకురండి కనీసం. అవి గ్రహించగలిగితే అంటే దీన్ని బట్టి శాస్త్రము జ్ఞానము మన బ్రతుకులో ఒకప్పుడు ఎలా కలిసిపోయింది. అది భాష బ్రతకాలి, భాష బ్రతికితే సంస్కృతి బ్రతుకుతుందని చెప్పడాలి. భాషలో మీనింగ్ కాదు, అందులో ఒక పరంపర ఉంటుంది, ఒక సంస్కారం ఉంటుంది, ఒక ఆత్మ యొక్క నాదం ఉంటుంది, వాళ్ళ సంప్రదాయం ఉంటుంది. అదే భాషా సంప్రదాయ అవిభాజ్యాలు. కొన్ని పదాలు అనువాదం చెయ్యలేరు. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. బ్రహ్మశబ్దానికి తగ్గ పదం ఇతర భాషల్లో లేదు. ఎందుకంటే బ్రహ్మ భావనయే ఇతర సంస్కృతులకు తెలియదు. అంత సంపూర్ణంగా దేవుడు, పరమాత్మ, పరమేశ్వరుడు, బ్రహ్మము, ఆత్మ ఇన్ని శబ్దాలుగా జ్ఞానాన్ని మనకు అందించినటువంటి సనాతన ధర్మంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం అండి. ఇలా తెలుసుకుంటూ ఆ ప్రత్యక్ దృష్టిలోకి వెళితే ప్రత్యగ్భూత శివ, ప్రత్యగ్భూతంగా ఎవడున్నాడో వాడు శివుడు. మరి ఆత్మ అన్నారంటే అదే శివుడు. మరి విష్ణువు అనలేదండి, ఆ విష్ణువే శివుడు. ఇది తెలుసుకో. ఇది ఇందాక చెప్పినటువంటి ఇతర ప్రమాణాలతో నసఖ్య సర్వజంతుభిః, ఇతర జంతువులు ఎవరూ తెలుసుకోలేరు సుమా అని చెప్పారు ఇక్కడ. ప్రత్యేగాత్మ శివ సాక్షాత్, నేరుగా శివుట. అంటే నాలో శివుడు, నా కంటిని వెలిగించే శివుడు అంటే కన్ను శివుడు రెండు ఉన్నాయి. ఆత్మజ్ఞానంకి వచ్చినప్పుడు కేవల ఆత్మగా ఉన్నది కనుక ప్రత్యేగాత్మ శివ సాక్షాత్ న పరాగర్త ఆస్తికాః పరాచీనస్య సర్వస్య హనాత్మత్వ ప్రదర్శనాత్. ఈ సర్వజగత్తు ఆత్మచేతనే ప్రకాశింపబడుతున్నది. ఇప్పుడు ఇవన్నీ నువ్వు తెలుసుకోగలుగుతున్నావు. ఆత్మ యొక్క వెలుగుతోనే మళ్ళీ నీకు ఆత్మజ్ఞానం లేదు, ప్రత్యక్ష జ్ఞానం ఉంది. ప్రత్యక్ష జ్ఞానం కూడా ఆత్మ వల్లనే వచ్చిందని తెలుసుకో. ఏ విషయం గురించి తెలుసుకుంటున్నావన్నా తెలివి అనే వెలుగు లోపల నుంచి వచ్చింది. దానితో అన్ని తెలుసుకుంటున్నావు. కానీ ఇంట్లో అన్ని వస్తువులు కనబడుతున్నాయంటే ఒక వెలుగు వల్ల. అన్ని వస్తువులు కనబడుతున్నాయి కానీ వెలుగు ఉందని తెలియట్లేదు మనకి. అదే ఆత్మ యొక్క ఎరుకతోనే అన్నీ తెలుసుకుంటున్నాం. కానీ ఇదేది ఉండడం వల్ల అన్నీ తెలుసుకోగలుగుతున్నాము, అదే ఆత్మని తెలుసుకో అన్నాడు ఇక్కడ. ఇదే జ్ఞానం యొక్క చక్కని మాట. అందుకే మునుపు చెప్పినట్లుగా కేవల విధివాక్యములు తెలిసినంత మాత్రాన వేదములో చెప్పబడ్డ పరమాత్మ తెలియబడ్డం. విధివాక్యములు వేదములో చెప్పబడ్డప్పటికీ అవి కర్మాంగత్వములే. వాటితో నేరుగా పరమాత్మ తెలియబడ్డు. అవి క్రమంగా తెలియబడతాడు. అందుకే ఈ మాట నా వేద విన్ మనుతే తం బృహంతం, వేదము నెరిగిన వాడు బ్రహ్మను తెలియజాలడు అన్నారు అని వేదమే చెప్పింది. ఇదేంటండి? వేదాన్ని నిందించడం మా తప్పు. ఆ మాటకొస్తే మా పరమాత్మే చెప్తాడు. త్రైగుణ్య విశ్యావేదాహ నిస్త్రైగుణ్యో భవార్జున అన్నాడు. ఎంత గట్టిగా చెప్పాడండి. వేదములని త్రిగుణాత్మకాలే, నువ్వు నిస్త్రైగుణ్యుడు అయిపో, త్రిగుణాలకు అద్వైతం అయిపో అన్నాడు. వేదం ప్రమాణం కదా. కానప్పుడు వేదేచ్ఛ సర్వే రకమే వేద్యాన్ని ఎందుకు చెప్పాలి?
ఎంత గొప్ప విషయం అండి. బహుశా ప్రపంచంలో ఒక్క గ్రంథమే ఉంటుంది, నన్ను కూడా దాటి వెళ్ళిపో, ఒక దశకెళ్ళకి నేను అక్కర్లేదని చెప్పే గ్రంథం ఒక్క వేదమే. తెలుసుకోండి, వేదజనితమైన కర్మలన్నీ ఆచరించిన తర్వాత మనశ్శుద్ధి ఏర్పడ్డాక బ్రహ్మజ్ఞానం వచ్చింది. ఇంకా కర్మల విషయం నీకు అక్కర్లేదు, ఆ స్థితికి వెళ్ళిన వాడికి. మరి వేదంలోనే ఉపనిషత్తులు చెప్పబడుతున్నాయి, అవి మాత్రం స్వీకార్యములే. అంటే సిద్ధార్థ బోధక వాక్యములు మాత్రం స్వీకార్యములే విచారణ దశలోకి వెళ్ళేవాడికి. దానికి ప్రమాణం మళ్ళీ వేదమే. తంత్వౌపనిషదం పురుషం పృచ్ఛామి అని ఈ రెండు ఉపనిషత్ వాక్యంలో చెప్తున్నాం. అంటే ఉపనిషత్ పురుషం, ఔపనిషదం పురుషం అంటే ఉపనిషత్ ప్రతిపాద్యుడైన పరమాత్మ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అంతకు ముందేమన్నాడు, వేదవేత్త తెలుసుకోలేడు అన్నాడు. ఇప్పుడు రెండు వాక్యాలకి ఎలా అన్వయిస్తామంటే, కర్మజనితమైన వాక్యములు ఏవైతే ఉన్నాయో అవి విధి నిషేధాత్మకంగా ఉంటే నేరుగా పరమాత్మని చెప్పవాలి. కానీ వేదాంత వాక్యములు ఏవైతే ఉన్నాయో సిద్ధార్థ బోధకములు కనుక అవి పరమాత్మని తెలియజేస్తాయి. అవి కూడా ఎంత మేరకు తెలియజేస్తాయి అంటే, వాక్యం దేవుణ్ణి తెలియజేయదు, కానీ ఆ వాక్యము ద్వారా బ్రహ్మం అంటే ఏమిటో ముందు తెలుసుకోగలుగుతావు. సచ్చిత్ ఆనందము ఇత్యాదు. బ్రహ్మము కానిదేమిటో తెలుసుకోగలవు. ఇప్పుడు కాని దాన్ని పరిహరించి అయిన దాన్ని తెలుసుకోవాలి. అయిన దానికి ఒక లక్షణం తెలిస్తే కదా నువ్వు గ్రహిస్తావు. పలానా చోటకి వెళ్ళండి, ఒక వస్తువు ఉంటుంది, ఒక వస్తువు ఉంటుందని చెప్తే ఎలా అంటే, ఆ వస్తువు ఎలా ఉంటుందో చెప్తే కదా నేను పట్టుకుని మీ చేతికి ఇస్తాను. అదే బ్రహ్మమును తెలుసుకో, బ్రహ్మమును తెలుసుకో అంటే అదేమిటో అదంటే తెలియాలి కదా. ఆ చెప్పడమే 15 రోజులు చేస్తున్నాం. సచ్చిత్ ఆనందం ఇత్యాదులన్నీ కూడా బ్రహ్మ లక్షణములు. అది ఏకమేవా, అది ఒకటే ఇత్యాది వాక్యములు చెప్తున్నారు. అందుకే ఇప్పుడు మనం ఆ బ్రహ్మమును తెలుసుకోవడానికి శాస్త్ర ప్రమాణమే స్వీకరిస్తున్నాం. అందుకే శాస్త్రంలో సిద్ధార్థ బోధక వాక్యములు చెప్తున్నారు. అవి ఎలాంటివి అంటే, సిద్ధార్థ బోధక వాక్యాలు ఎలా ఉంటాయో చూద్దాం. తత్వమసి, తత్వమసి, ఆ బ్రహ్మము నువ్వై ఉన్నావు, ఇది సిద్ధార్థ బోధక వాక్యం. అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇవ మహావాక్యములన్నీ సిద్ధార్థ బోధక వాక్యములు. అయితే మహావాక్యములు ప్రధానంగా 4 చెప్పిన మహావాక్యములు పుంఖానుపుంఖాలుగా ఉపనిషత్తుల్లో చాలా ఉన్నాయి. అవి తీసుకున్న తర్వాత శాస్త్రవేత్తలు మహావాక్య రత్నావళి మొదలైన అద్భుతమైన గ్రంథాలు రచించారండి. తెలుసుకోవాలని సాధన చెయ్యాలే కానీ వేదాంత వాంగ్మయం విస్తారంగా ఉంది. అది తెలియజేసేది ఒక్క బ్రహ్మమనేనా, అది పొందే వరకు మనం అనేకంలో కొట్టుమిట్టాడుతున్నాం గనక అనేక ఉదాహరణలతో, అనేక ఉపపత్తులతో, అనేక ప్రతిపత్తులతో బ్రహ్మ ప్రతిపాదన చేస్తాయి. రకరకాలుగా మన కోసం పెద్దవాళ్ళు అలా అనేక గ్రంథములు వేదాంతం గురించి అందించారు. అసలు వేదవాక్యములు వేదార్థ బోధకంగా ఉన్నవి. ఒకటి ఏకమేవాద్వితీయం బ్రహ్మ, అదొక వాక్యం. ఏకమేవాద్వితీయం సదిత్యాహ స్తుతిరాదరాత్ ఇత్యాది మాటలు, ఇవన్నీ సిద్ధార్థ బోధక వాక్యములు. అదేవిధంగా మరి అనేకముగా కనబడడానికి కారణం అంటే, దానివల్లే పనిచేస్తున్నవి ఉపాధులు. ఉపాధులు అవసరం లేకుండా ఉండేది ఆత్మ. ఇప్పుడు తెలిసిపోయింది కదా, ఉపాధి అంటే దానిని ఆశ్రయించుకుని ఉంటూ దానివల్ల ప్రకాశించేది. ఇది ఎలా అంటే, ఒక స్ఫటికం దగ్గర ఎర్రని పుష్పాన్ని పెట్టాం, పెట్టిన వెంటనే స్ఫటికం అంతా ఎర్రగా కనబడుతుంది. కానీ స్ఫటికం ఎర్రగా ఉంది అన్నాం, తప్పేముంది, కనబడుతుంది కదా. కనుక వ్యవహార సత్యమే. కనుక కనబడుతూ ఉన్న ఎరుపుని కాదని ఎలాగంటావయ్యా అని స్ఫటికాన్ని చూస్తూ మాట్లాడేవాడిని ఏమంటాం? కాదయ్యా, ఎరుపు దానిది కాదు, పుష్పానిది అంటే అది ఎర్రగా ఉంది, ఇది ఎర్రగా ఉంది అంటానన్నట్టు. ఇంకా వాడిని మీరేం చెప్పగలరు? అప్పుడు చూపిస్తారు కొంచెం పుష్పం దూరం పెట్టి. అలాగే అంత వస్తువు బ్రహ్మమును ప్రపంచాన్ని వేరు చేసి చూపించడానికి ఇక్కడ విచారణే చాలా గట్టి. కనుక ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవాల్సిందంటే, ఇక్కడ పుష్పము ఉపాధి, స్ఫటికము ఆత్మ అనుకుందాం. ఉపాధి అనే శబ్దానికి అర్థం ఇది, దాన్ని ఆశ్రయించుకుని ఉండేదేదో అది ఉపాధి. ఇప్పుడు నిజానికి స్ఫటికంలోకి ఎరుపు ప్రకాశించగానే ఎర్రగా కనబడిందంటే నిజానికి పుష్పము ఉపాధి, స్ఫటికం ఆత్మ అని తెలుసుకో. అలాగే మన శరీరాది లక్షణాలు ఉంటాయి. ఆత్మ వలన చైతన్యం పొందినప్పటికీ కూడా ఈ దేహ లక్షణాలు ఆత్మ కట్టగడుతున్నాం. ఆత్మ అంటే నేనని కదా. చచ్చేది శరీరం, పుట్టేది శరీరం. నేను పుట్టాను, నేను చచ్చానట్టు. అంటే పుష్పము రంగు స్ఫటికానికి ఆపాదించినట్లు. కానీ దేనిదేది నువ్వు స్పష్టంగా తెలుసుకో. ఇది పుష్పానిది, స్ఫటికానిది తెలుసుకున్నట్లుగా ఇవి అనాత్మ లక్షణం, ఇది ఆత్మలక్షణం స్పష్టంగా తెలుసుకో. మరి రెండు కలిసిపోయి ఉన్నాయంటే ఏం చేస్తాం? దీనివల్ల చైతన్యం పొందడం కారణంగా దీని ధర్మాలు దానిలో కనబడుతున్నాయి అన్నారు ఇక్కడ. కనుక ఆత్మ కానివన్నీ కూడా ఆత్మ యొక్క చైతన్యం వల్లనే పనిచేయడం వల్ల ఆత్మ కానివన్నీ ఆత్మలు అనిపిస్తున్నాయి, అసలు ఆత్మ తెలియబడుతుంది. దానికి విచారణ ఒక్కటే కావాలి. విచారణకి ప్రమాణం ఇందాక చెప్పినటువంటి సిద్ధార్థ బోధక వాక్యమని ప్రమాణం. అది ఎలా తెలుసుకోవాలంటే పద్ధతులు చెప్తున్నాడు చూడండి. 3 విధాలుగా ఆత్మజ్ఞానం తెలుసుకోవచ్చు. జ్ఞానం కదా, జ్ఞానయజ్ఞం. అతః తర్క ప్రమాణాభ్యాం వస్త్వేకత్వం సునిశ్చితం, విదుషాం అనుభూత్యాచ వస్త్వేకత్వం సునిశ్చితం. ఈ 2 వాక్యములు తెలుసుకోవాలి.
వస్త్వేకత్వం మహావాక్యాదేవ జానంతి ఏ జనాః తే ముచ్యంతే సంసారాత్ యథా స్వప్న ప్రబోధనాత్. ఈ రెండు వాక్యాల్లో చక్కగా చెప్తున్నాడు. నాయన ఆత్మజ్ఞానం తెలియడానికి ఒకటి ప్రమాణం ఏంటంటే తర్కం, దానికంటే ప్రమాణం శాస్త్రవాక్యం. కానీ శాస్త్రం చెప్పిన వాక్యం అది ప్రమాణంగా తీసుకుని నీ తర్కాన్ని ఉపయోగించు. దీన్ని భగవత్పాదుల వారు శృతిమతస్తర్కోనుసంధీయతాం అని సాధన పచ్చకల్లో తెలియజేశారు. అంటే బ్రహ్మము ఆత్మ అనాత్మలు చెప్పుకున్నాం, ఆత్మయే నువ్వయ్యున్నావు అన్నాం. వాడు అన్నాక నేను ఎందుకు ఒప్పుకోవాలంటే శాస్త్రం చెప్పింది కనుక తప్పకుండా సత్యమే అయి ఉంటుంది అన్నావు కదా. అయితే శాస్త్రవాక్యాన్ని నమ్మావు. ఇప్పుడు ఏం చేయాలి? నీ బుద్ధిని ఉపయోగించు. బుద్ధిని ఉపయోగించి అక్కడే మనకి చక్కటి యుక్తులు చూపిస్తాడు, రకరకాల ఉదాహరణలు చెప్తాడు. ఇప్పుడే మనం చెప్పుకున్న ఒక స్ఫటికము కుసుమము, ఇది ఒక ఉపమానం. మనకు లోకాల్లో ఉన్నదని సహాయం తీసుకున్నాం. ఇలా సహాయమే తీసుకున్నాం కానీ ఉపమానం ప్రమాణం కాదు. అది ఉపమాన ప్రమాణం అర్థం చేసుకోవడానికి పనికొచ్చింది. అలాగే లాజిక్ అప్లై చేయి. ఎందుకంటే నేను జీవుణ్ణి శాశ్వతుణ్ణి నువ్వు అనుకున్నావంటే అశాశ్వతముల నుంచి నేను విముక్తుణ్ణి చేసుకునేటప్పుడు మళ్ళీ పుడతావు మళ్ళీ చేస్తావంటే ఏమిటది? మళ్ళీ అశాశ్వతాలతో ముడి కదా. కనుక నేను అశాశ్వతాల వాటికి దూరం అంటే అర్థం వాడికి అంటకుండానే ఉన్నాను, వీటిలో ఉన్నాను అంటకుండా. ఈ తర్కంతో నువ్వు ఆలోచించాలి ఇక్కడ. కనుక ఎంత గురువు చెప్పిన పద్ధతిలో శాస్త్రానుసారి తర్కిస్తే సులభంగా అర్థమయ్యేదండి మన వేదాంత జ్ఞానం. అందుకని ఏం తర్కించకుండా నువ్వే చేయి అంటే తర్కానికి లిమిటేషన్ ఉంది. అది లాజిక్ కూడా లిమిటేషన్ ఉంది. దీన్ని బట్టి హేతువాదం తర్కవాదం గొప్పది అని చెప్పడం కాదు. హేతువాదం తర్కవాదం శాస్త్ర ప్రమాణంతో ఉంటే గొప్పది. కనుక శాస్త్ర ప్రమాణం ఎప్పుడూ విడిచిపెట్టకుండా వేదాంత వాక్యమునందు విశ్వాసం ఉంచి తర్కం చేయాలి. ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి సహకరించే తర్కం కావాలి కానీ అసలు సత్యమే లేదని తీసిపారేసే కుతర్కం కూడదు. ఇది తెలుసుకోవాలి. అదే తర్కానికి కొన్ని లిమిటేషన్స్ తెలియాలండి. ఒక్కొక్కప్పుడు తర్కం మనకు తెలియకపోతే, తర్కించే శక్తి లేకపోతే కేవలం శాస్త్రవాక్యంపై విశ్వాసం ఉంచుకుని మహాత్ముల అనుభవం మీద నమ్మకం పెట్టుకుంటే చాలుట, ధరించిపోతాం. అంత తర్కించే బుద్ధి అందరికీ ఉండద్దు. అది 3 ప్రమాణాలు చెప్పాడు. ఒకటి తర్క ప్రమాణం, రెండవది శాస్త్ర ప్రమాణం, మూడవది విదుషామనుభూత్యాచ మహాత్ముల యొక్క అనుభవ ప్రమాణము. ఈ మూడింటితో తెలుసుకో. అందుకే మహావాక్యమే పెద్ద ప్రమాణం అని చెప్తూ ఈ దివ్యమైనటువంటి జ్ఞానాన్ని వివరిస్తూ, నాయన ఈ జ్ఞానయజ్ఞం ఎలా జరుగుతుంది? ఈ జ్ఞానయజ్ఞం ద్వారానే ఎవడైనా తరిస్తాడు, ఎవరైనా. అందుకే ఎప్పుడూ ఒకడు తక్కువ అనుకోవద్దు, ఎవరైనా తరిస్తారని చెప్తూ జ్ఞానయజ్ఞ ఉడిపోయినైవా బ్రాహ్మణోవా అంత్యజోపివా సంసార సాగరం తీర్త్వా ముక్తిపారం మిగచ్చతి. బ్రాహ్మణుడైనా, సామాజికంగా అల్పస్థాయిలో చెందినవాడైనా ఎవరైనా సరే జ్ఞానం అనే పడవతో ముక్తి అనే ఒడ్డుని చేరుకోగలరు, సంసారం అనే సాగరాన్ని దాటగలరు. ఇది సనాతన ధర్మం చెప్తున్న మాట. ఇది యజ్ఞ వైభవం అయ్యా, జ్ఞానయజ్ఞ వైభవం. ఇది తెలియకుండా ధరించలేము. అందుకే జ్ఞానయజ్ఞ వైభవం అంత విశేషం. అయితే జ్ఞానయజ్ఞం అనేది రకరకాలుగా చేయవచ్చు. మొట్టమొదటి జ్ఞానయజ్ఞం ఎలా ప్రారంభమవుతుందో చూద్దాం సాధన దశలోకి తీసుకొస్తే. మొదటిగా ధర్మాధర్మాస్థిత బుద్ధి ఏషామస్తి మునీశ్వరాః ధర్మాధర్మ ఫలాస్తిత్వ జ్ఞానం ఏషాం హృది స్థితం శృతిస్మృత్యాది విశ్వాసో ఏషామస్తి సదా హృది పరలోక అస్తిత్వ బుద్ధిరి ఏషామస్తి మునీశ్వరాః తేపి విజ్ఞాన సంపన్నాః. జ్ఞాన యజ్ఞంలో ఉన్నవాళ్ళు ఎవరెవరో చెప్తున్నారు. ఇందులో మనము ఉంటే సంతోషం. ఒక్కొక్క లెవెల్లో జ్ఞానయజ్ఞం ఇది చెప్పడం ప్రారంభించాడు. ఎంత అందమైన స్పష్టమైన వ్యక్తీకరణం. ధర్మాధర్మములనే ఉన్నాయి అని నమ్మకం ఉండాలి. ధర్మమని అధర్మమని ఉంటుంది. అయితే వాటికి ఫలాలు కూడా ఉన్నాయి అని ఉండాలి. ధర్మం ఆచరిస్తే ఫలం ఉండదు అలాంటి కూడదు. ధర్మాధర్మలకు ఫలం ఉంది. అదే ధర్మాధర్మ అస్థితా బుద్ధి మొదలు ఉండవలసినది. రెండవది ధర్మాధర్మ ఫల అస్తిత్వ జ్ఞానం, వాటికి ఫలము కూడా ఉన్నది అని తెలుసుకోవాలి. ఇక మూడవది శృతి స్మృతి మొదలైన ఋషివాక్యాల యందు విశ్వాసం ఉండాలి. ఇది మూడవది. నాలుగవది పరలోకం అనేది ఒకటి ఉన్నది, వీటి ఫలితాలు తప్పకుండా అనుభవిస్తాం అనేటువంటి భావం ఉండాలి. ఇదన్నీ నాలుగవది అవుతున్నది. ఇది కలిగిన వాడు కూడా విజ్ఞానమతి అన్నాడు. అంటే వాడు ఇంకా శరీరమే సత్యమనే భ్రాంతి లేదుగా, కనుక వాడు జ్ఞానంలోకి వెళ్ళాడు. కొంతమంది కానీ వీళ్ళని జ్ఞానులే అంటాం, వీళ్ళని జ్ఞానం అనాలి. ఇక మరొకరు కారణం బ్రహ్మ సర్వేషాం విశిష్టమితి ఏ విదుహు అస్తి జీవో ననాస్తితి ఏ జానంతి ప్రమాణత. అన్నిటికీ ప్రమాణత అనే వాక్యం చెప్పాడు. అంటే శాస్త్రవాక్యం ప్రమాణంగా తీసుకుని సృష్టి అంతటికీ బ్రహ్మము కారణము అని ఎవడైతే తెలుసుకుంటాడో, జీవుడనేవాడు ఉన్నాడు, లేకుండా లేడు.
ఈ రెండో మాట ఎందుకు చెప్పానని, లేకుండా లేడని నేను చెప్పలే, వీడు చెప్పాడు. అస్తి జీవ ననాస్తి అన్నాడు ఇక్కడ. అంటే జీవుడు అనేవాడు కునికిని అంగీకరించాలి, అంగీకరిస్తారు కదా మోక్షం. పుణ్యమో పాపమో జీవుడు అనేవాడు ఉండాలిగా. అందుకే ముందు ఈశ్వరుడు అనేవాడు ఉన్నాడు, అది ఒప్పుకోవాలి, అది బ్రహ్మము గురించి తెలుసుకోవాలి. అటు తర్వాత జ్ఞానంలో మరొక దశకు వెళుతున్నాం. ఎలా అంటే దేహాదన్యయతయా జీవం, అంటే దేహము నేను కాదు అనే ఎరుక జ్ఞానం. ఇది కొందరికి వస్తుందండి. కొంతమంది పొరపాటున దేహం నేను కాదు అనుకుంటారు, కానీ మనస్సు నేను అనుకుంటారు. కొంతమంది ప్రాణం నేను అనుకుంటారు. ముందు దేహం నేను కాదు అనుకున్నాడుగా చాలు. ఒకటే నేను కాదు అనుకోవడం మొదలెడితే రెండవది కూడా నేను కాదని చెప్పచ్చు. ఒక్క ముడి విడితే తర్వాత ముడి విప్పుకుంటూ వెళ్ళొచ్చండి ఇక్కడ. అది ఒకదాని తర్వాత ఒక్కటి చెప్తున్నాడు. దేహధన్యతయా జీవం ఏ జానంతి ప్రమాణాత, వాళ్ళు జ్ఞానయజ్ఞంలో ఉన్నట్టే. దేహమునకు విలక్షణముగా నేనున్నాను. ఎంత బాగుందండి. దేహానికి విలక్షణం అంటే దేహానికి ఏ వికారం వచ్చేది నాకు లేదు, ఇది బాగుంది. దేహానికి ఏదో చికాకు వచ్చింది, నాకు చికాకు లేదు, దేహానికేగా. వెంటనే ఎంత బాగుంటుంది ఇక్కడ. వస్త్రానికి ఏదో గీత పడింది, ఏడుస్తావా? వస్త్రం నేను కాదు, మరో వస్త్రం దొరికే వరకు పెట్టుకుంటా, అంతే కదా. అంతేగా నువ్వు దానికేదో అంటుకుందని చెప్పి నువ్వు ఏడవు, అది నీకు అంటలేదు అని శరీరం నువ్వు అనుకుంటున్న వాడికి చెప్తున్నావు. దేహాన్ని కూడా వస్త్రంలా చూసుకున్నాక నాకు అది అంటలేదు. అయితే ఈ మరో వస్త్రం దొరికే వరకు దీన్ని మార్చవు, ఏదో ఒకటి వంటుకుండాలిగా. అందుకు మరకంటినా చిరిగినా వంటుకుంచుకుంటా ఎంతవరకు? మరో వస్త్రం దొరికే వరకు. అది సిద్ధమని కానీ ఇది విప్పేస్తావు. అలాగే మరో దేహం సిద్ధమని కానీ ఈ దేహం వదిలేస్తావు. ఇది దేహాదన్యతయా. కొంతమంది ఇక్కడి వరకు అర్థం చేసుకోగలరు, వాళ్ళు జ్ఞానులే, పూర్ణ జ్ఞానంలో కాదు. కానీ జ్ఞానయజ్ఞంలో ఎంటర్ అయిపోయారు వాళ్ళు. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ప్రాణాదన్యతయా ఆత్మానం ఏ జానంతి, ప్రాణముల కంటే విలక్షణము. ఇంకా ఆలోచించి ఇంద్రియముల కంటే విలక్షణుడు, మనస్సు కంటే విలక్షణుడు. క్షణప్రధ్వంసి విజ్ఞానాత్ ఆత్మ. క్షణప్రధ్వంసి అంటే మనోవృత్తులండి. ఈ క్షణం ఒక ఆలోచన ఉంటుంది, రెండో క్షణం మరొక ఆలోచన ఉంటుంది. ఏ ఆలోచన? నువ్వు ఇప్పుడు నవ్వుతున్నా, తర్వాత ఏడుస్తావు. నువ్వు నవ్వుతున్న వాడవే, ఏడుస్తున్న వాడు. క్షణం నవ్విన వాడివి, క్షణం ఏడ్చిన వాడి. నీ స్థిర స్వరూపం ఏంటి ఆలోచించు. ఏడ్చిన వాడు నువ్వా, నవ్విన వాడు నువ్వా? నేను ఇంజనీర్ని, అంతవరకు రిటైర్ అయ్యే వరకు. తర్వాత ఏం చెప్తా? ఎక్స్, అంతే, ఇంకేం లేదు. ఫార్మరు, అంతే కదా. అది చెప్పుకోవడానికి ఏముంది? అది పోతుంది. ఇవన్నీ క్షణప్రధ్వంసి, క్షణక్షణం పోతుంది మనోవృత్తులు. నీ స్వరూపం ఏంటో చెప్తుంది, ఆలోచించబడి. ఒక్కొక్క వాక్యంలోకి వెళితే కనుక క్షణప్రధ్వంస విజ్ఞానాత్ బుద్ధి అహంకారతో జీవం. అబ్బా నేనేం ఆలోచన అండి, అది నువ్వు కాదు. అహంకారం, నేను, వీటన్నిటితో పట్టుకుని ఏది పట్టుకుంటే నేను, పొసెసివ్నెస్, అది నువ్వు కాదు. చిత్తాతన్యతయా, అలాగే చిత్తము అంటే స్మృతి రూపంగా ఉండేది చిత్తం, అది కూడా నేను కాదు అని. దీనికంటే వేరు నేను, దీనికంటే వేరు నేను అని ఒక్కొక్కటి తీసేస్తూ నపా నిర్నపాదం మనోబుద్ధి అహంకార చిత్తాని నాగం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే చెప్పారే. అలా ఒక్కొక్కటి ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదని తీసేసి దేన్ని నేను కాదని తీయలేవో అది నువ్వు అన్నాడు. సర్వప్రత్యయనో జీవం విభక్తం ఏ విదుర్బుధ. దీన్ని బట్టి జీవుడిని ఎంత అందంగా చెప్తున్నాడండి. దేహం నేను కాదన్నో, ప్రాణం నేను కాదన్నో, వీటన్నిటికీ విలక్షణంగా నేనున్నాను. ఇవన్నీ నేను కాదన్నా కానీ నేను లేనలేదు. ఇవి నేనుగా లేదన్నా, దేహం నేనుగా లేదు. ఇవన్నీ తీసేసాక మిగిలింది ఒకటి. వాడిని ఏమంటావు? వాడిని జీవుడను ఒప్పుకుంటాం. కానీ ఇవన్నీ తీసేసాక జీవభావం ఎక్కడుందని అడిగాడు. గొప్ప ప్రశ్న వేశారండి ఇక్కడ. అలాగే జాగ్రత్త స్వప్న సుషుప్తులు వచ్చాయి. జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో మెలకువ, కళ, గాఢ నిద్ర, ఈ మూడిట్లు ఏది నువ్వు? మెలకువ కళలో అబద్ధం, కళ గాఢ నిద్రలో అబద్ధం, ఏది నువ్వు? గాఢ నిద్ర మళ్ళీ మేల్కొన్నగా అబద్ధం, ఇందులో ఏది నువ్వు? మూడింట్లో నువ్వు ఉన్నావన్నది నిజం. మూడింట్లో నువ్వు ఉన్నా విలక్షణంగా ఉన్నావు. ఇవి మారేగా, నువ్వు మారలేదు. మారను నువ్వు, ఇలా తీసుకో. మారను నువ్వని తీసేసాక ఇప్పుడు నీ లక్షణం ఏంటో తెలుసుకో. ఈ మారిపోయేవన్నీ మారుతూ ఉంటే పోతూ ఉంటాయి. వీటన్నిటికి పుట్టుట, పెరుగుట, ఉండుట, తరుగుట 6 లక్షణాలు ఉన్నాయి. అవన్నీ నేను కానన్నాక నాకు 6 లక్షణాలు లేవుగా. అంటే నా పుట్టడం, పెరగడం, నశించడం లేదు. నేను ఎప్పుడు ఉన్నవాడిని, ఎప్పుడు ఉన్న నేను అలాంటి వాడిని. స్వయం భాతం, స్వయంగా ప్రకాశిస్తున్నాను. ఇంద్రియాలు పరప్రకాశములు, నా వల్ల ప్రకాశిస్తున్నాయి కానీ వాడి ఉనికి లేదు. కానీ నేనేమిటి? స్వయం భాతం, నిరాధారం. వాటికి నేను ఆధారం కానీ నాకే ఆధారం అక్కర్లేదు అని సునిశ్చితంగా తెలుసుకున్నవాడు విజ్ఞాని. ఇప్పటి వరకు తానేంటో తెలుసుకున్నాడు కదా. ఇప్పుడు ఈశ్వరుడు గురించి ఆలోచిద్దాం, పరమాత్మ గురించి. ఆయనకి ఏ లక్షణాలు ఉన్నాయి? ఉక్త లక్షణమాత్మానం ఉక్త లక్షణమీశ్వరు. ఆయనకి ఇవే లక్షణాలు ఉన్నాయిగా. ఎప్పుడు ఉండేవాడు, నాశనం లేనివాడు, అన్నిటికీ ఆధారమైన వాడు. ఇవన్నీ పోయినా ఆయన ఉంటాడు. మరి నాకు అదే లక్షణాలు ఉన్నాయిగా.
మరి నేను ఆయన ఒకటి కాకేమవుతాం అంటే నువ్వు వీటితోనే ఉన్నాను అనుకుంటున్నావు. ఇప్పుడు ఇవన్నీ నేను కానని తెలిసాక ఆయన నువ్వని తెలుసుకుంటున్నావు. అక్కడికి వచ్చేటికల్లా జ్ఞానం పరిపూర్ణమైందయ్యా అని. అక్కడ ఏకం పశ్యంతి ఏ విప్రాహ తర్కతశ్చ ప్రమాణతః తథా స్వానుభవేనైవ గురుత్యాచ ప్రసాదతః. ఇందుకు మూడే చెప్పాడు, తర్కము, ప్రమాణము, మహాత్ముల అనుభవం. ఇప్పుడు ఎన్ని చెప్పాడు చూడండి. ఈ ఏకత్వం ఎలా తెలుస్తుందంటే తర్కతశ్చ ప్రమాణతః, శాస్త్రవాక్యం ఉండాలి, నువ్వు ఆలోచించగలగాలి, నీ వివేచన అప్పుడే చేయాలి. తర్కం అంటే ప్రధాన్ని తీసిపారేయడం కాదు, యుక్తిగా ఆలోచించుట అంటే సత్య ప్రతిపాదనకు అనుకూలంగా ఆలోచించాలండి తర్కం అంటే. ఈ రెండు తీసుకుని స్వానుభవైనవా, నీకు చెప్తూ ఉంటే అనుభవంతో కూడా తెలిసిందా లేదా, ఇంతవరకు చెప్తుంటే అవునండి నిజమే అనిపించిందా, అది స్వానుభవం. ఈ చెప్పేటప్పుడు ఇది గట్టి ప్రమాణంతో చెప్తున్న వాడేవాడు గురువు. కానీ గురుత్యా, గురువు చెప్పాడని నాలుగోది. ఇవి తెలుసుకుంటే ఇంకోటి ఉన్నది అన్నిటికీ మించి, ఈ నాలుగు కాక తర్కము, ప్రమాణము, స్వానుభవము, గురుత్యా కాక ప్రసాదత ఈశ్వరానుగ్రహం. దీనివల్ల తెలియబడుతుంది సుమా. ఇప్పటి వరకు నేను చెప్పిందే జ్ఞాన యజ్ఞం అయిపోయిందండి. ఇంకేమున్నది, ఇంకేం చెప్పాలి? దీన్ని పట్టుకుని 100 పేజీలు కూడా చెప్పచ్చు, సారంలాగా చెప్పుకున్నాను అక్కడ. అతి రహస్యమిదం కథితం మయా, నీకు చెప్పింది అతి రహస్యం సుమా అన్నాడు ఇక్కడ. అతి రహస్యం అంటే ఇంద్రియాలతో తెలియబడేది కాదు గనక, ఎంతో ఆలోచించి మాత్రమే తెలుసుకోగలం గనక, ఎక్కడ ఆలోచన జారినా పట్టు తప్పిపోతాం గనక అతి రహస్యం. అది ఎలాంటిదంటే కత్తివాదర మీద నడకంది కఠోపనిషత్తు, క్షురస్యధార అన్నాడు ఇక్కడ. గారడీ వాడు తీగ మీద నడుస్తారు చూసారా, అలా ఉండాలండి బ్రహ్మజ్ఞానం. వెసిగిపోకూడదు, అలా వెళ్ళాలి, లేదా అనాత్మలో జారిపోతాం. అంత జాగ్రత్తగా ఉండాలంటే మరి ఏం చేస్తావు? అనాత్మ అలవాటైనట్టు ఆత్మ అలవాటు కాలేదు కదా, ఎంత అలవాటు అయిపోయింది కనుక దీని నుంచి బయటికి రావాలి. అందుకోసం దానికి అంత ప్రాక్టీస్ చేయాలి. అది అతి రహస్యమిదం కథితం మయా గురు పరంపరయా చ సమాగతం. గురు పరంపరతో వచ్చింది. శృతిభిరీరితమాత్మ విశుద్ధయే, ఆత్మశుద్ధి కోసం శృతి చెప్పినది. నపఠితవ్యం అసజ్జన సంసది, దీన్ని ఎప్పుడు కూడా అసత్పురుషులున్న సభల్లో చెప్పద్దు అని చెప్పింది. చూసారు, గట్టిగా చెప్పింది ఇక్కడ. అసత్పురుషులు అంటే ఆత్మవస్తువుపై విశ్వాసము, శాస్త్రవాక్యంపై గౌరవము లేనివారు, నేనిది నేనది అంటూ తమ హోదాలు చెప్పుకు విర్రవీగేవారు అసత్పురుషులు. వాళ్ళ సభల్లో ఇది చెప్పద్దు అని చెప్పాడు ఇక్కడ. వాళ్ళకి ఇది రాదు. అదేవిధంగా అనాత్మవాదుల దగ్గర మాట్లాడకూడదు, నాస్తికులతో తర్కించకూడదు. నీకు జ్ఞానం, వాడికి అలగు జ్ఞానం రాదు, నీకున్న జ్ఞానం ఓడిపోతుంది. అది గొప్ప జ్ఞానం వాడికి చెప్పడు, తెలుసుకోవాలి. అందుకు ఒక ఆయన అంటే ఎవడ దేవుడు ఉన్నాడా లేదా అని అడిగాడు గురువు, పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి లేడన్నాడు. లోపలికి వెళ్ళిపోయాడు గురుగారు. అసలు క్వశ్చన్ వేసిన వాడికి తర్వాత ప్రశ్న వేయడానికి ఏం దొరకలే, లేడని చెప్పాడుగా నిలిపాడు. ఎప్పుడు గురువుగారిని అంటు పెట్టుకుని దైవ జపం చేసిన ఏంటంటే వాడికి లేడని చెప్పారు, ఉన్నాడని మాకు చెప్పారంటే వాడికి లేడని చెప్పానంట. అంటే అర్థం వాడిలో అనాత్మతో తాదాత్మ్యం ఎంత పేరుకుపోయిందంటే వాడికి ఇప్పుడు చెప్పినా అర్థం కాదు, వాడు వదిలే. అది చెప్తారండి గురువులు. అందుకే ప్రతివాడిని బాగు చేసే తాపత్రయం పడకూడదు, వాడు అంతే. కానీ నీ మేరకు నువ్వు లోపం లేకుండా చెప్పయ్యా అని చెప్పాడు ఇక్కడ. ఇది జ్ఞానయజ్ఞమయ్యా. ఇప్పుడు నీకు ఒకటి తెలుస్తున్నది, నానాత్వమైన జగత్తు కనబడుతుంది కదా, నానాత్వమైన శరీరం కనబడుతుంది కదా, పరమాత్మ తెలియబడట్లేదు కదా అని ఎలా పట్టుకోవడం? నేను నమ్ముతాం అంటే ఒకటి తెలుసుకో. ఒకటి నమ్మేవు కదా, పరమేశ్వరుడు లేదా పరమాత్మ పరబ్రహ్మ ఆయన, ఇవంతా ఆయన వల్ల జరుగుతున్నాయి, అది ఒప్పుకుంటున్నాం. ఆయన దేనివల్ల చేస్తున్నాడు ఇదంతా చెప్పండి? మాయ. మాయ ఏమిటి? ఆయన శక్తే, ఆయన శక్తికే మాయని పేరు. మమ మాయ. అదే ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడండి? లేదా బాగానే ఉండేవాడిని, తాగిన తర్వాత వచ్చింది మైకు అంటాడు ఆయన భగవంతుడికి. అది మమ మాయ, అది ఆయన మాయ. ఆయన మాయ ఎలాంటిదంటే దానితో ప్రపంచాన్ని బంధించగలడు కానీ ఆయన బంధింపడు. అది గొప్ప విషయం. ప్రపంచాన్ని మాత్రం బంధిస్తున్నాడా? కొంచెం ఆలోచిస్తే చాలు. ఆయన తన మాయాశక్తితో అనేకముగా గోచరించగానే నువ్వు అనేకమే చూస్తున్నావు, కానీ అనేకంగా గోచరించిన వాడు ఈశ్వరుడు అని తెలియట్లేదు. అది ఈ అనేకం భ్రాంతిలో పడ్డావు, కానీ అనేకముగా గోచరిస్తున్నా ఏకమైన ఈశ్వరుడే వీటి యందున్నాడు. అది ఒక పెద్ద ఆయన చెప్పాడు, అనేకమునందు ఒక్కడిని చూడడం జ్ఞానమయ్యా, అనేకము ఒక్కడే అని తెలియడం విజ్ఞానమయ్యా అన్నాడు. ఇది కూడా మంచి వాక్యం. కానీ జ్ఞానము విజ్ఞానము రెండు కూడా పరమాత్మ గురించి తెలియజేస్తున్నాయి. కానీ జగదృష్టి ముందు ఉన్నంత కాలం తెలుసుకోవాల్సింది ఈశ్వరుని యొక్క అపూర్వమైన, అంటే మనకు తెలియనటువంటి ఏ జ్ఞానం ఉన్నదో, ఏ మాయ ఉన్నదో అదే ఆయన శక్తి. దాని చేతని ఇదంతా చేస్తున్నాడు. చిన్మాత్రాశ్రయ మాయాయా శక్త్యాకారే ద్విజోత్తమా అనుప్రవిష్టాయా సంవిన్ నిర్వికల్పా స్వయం ప్రభా. పరమాత్మ దగ్గర శక్తి ఉంది,
అది సంవిత్. సంవిత్ గురించి మనం మొదటి రెండో రోజు నుంచి వచ్చేసాం కదా. సంవిత్, ఈ సంవిత్ అనే శక్తి చిన్మాత్రుడైన పరమాత్మది, కేవల చిద్రూపుడైన పరమాత్మ. చిత్తన్న సంవిత్తన్న భేదం లేదు. ఆ సంవిత్తుని శక్తియే మాయగా మనకు తెలియబడుతున్నది. ఈ మాయ పరమాత్మను బంధించట్లేదు, అది పరమాత్మతో కలిసే ఉంది, వేరుగా లేదు. అది సృష్టి చేయడానికి, జీవుల యొక్క కర్మల వారి అనుభవానికి ఇవ్వడానికై అనేక రకాలైన సృష్టిని ఏర్పాటు చేసింది. ఆ ఏర్పడిన సృష్టి యందు తన శక్తితో తాను ప్రవేశించున్నాడు కనుక సృష్టి పునికి కలిగింది. కానీ వీటన్నిటి యందు ఆయన ఉన్నాడా లేదా? కానీ ఎక్కడో అన్నిటికి అతీతం అంటే అర్థం ఏంటంటే వీటన్ని దాటిపోయిన తర్వాత ఎక్కడో పరలోకమునందు లేడు వాడు. ఈ కనబడుతున్న అనాత్మల యందే ఉన్నాడు. అది వచ్చింది బాధ. అనాత్మలు జడములు, ఆయన చిత్తు, రెండు కలిపితే చిజ్జడ గ్రంథి అన్నారు. ముడివిప్పడమే నీ పని. కనుక ఇన్ని విధములుగా కనబడ్డ ఇన్ని చెయ్యడం ఆయన యొక్క శక్తిగా. ఆ శక్తి ఆయనకి స్వాభావికి. పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబల క్రియాచ. దానికి మాయ అని పేరు. మాయ అంటే ఇదమిత్తమని నువ్వు నిర్ణయించలేనిదేదో అది మాయ. అది పరమాత్మ దగ్గర వచ్చేటప్పుడు విద్యారూపంగా ఉన్నది, జీవుల యందు అవిద్యారూపంగా ఉంది. ఇది ఈ రెండు తీసేస్తే జీవేశ్వరులు ఒక్కడే. కానీ మాయ గురించి అవగాహన చేసుకో. ఈ మాయలో అనుప్రవిష్ట, తాను ప్రవేశించాడు గనుకనే అది చైతన్యమైంది. మాయలో అంటే మాయ ఒక వస్తువు ఆయన ప్రవేశించాడా, మనం గృహం కట్టుకుని గృహ ప్రవేశం చేసినట్టు. ఇది తసృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అని ఒక మాట ఉంది. జగత్తు నేర్పించి పరమాత్మలో దూరేడు, అచ్చము ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసినట్టేనండి అన్నారు ఒకరు. కాదయ్యా, బంగారం ఆభరణంలో దూరినట్టు అన్నాడు. ఇక్కడ అద్భుతమైన ఉపమానం చూడండి. ఇక్కడ బంగారు ఆభరణంలో ఎక్కడుంది? అంతటా ఉంది. అలా ప్రవేశించాడు పరమాత్మ సృష్టిలో చూడండి. ఇక్కడ అయితే నువ్వు ఆభరణం పేరు పెట్టేసావు దానికి. ఇక్కడ వచ్చింది ఏంటంటే ఇది నగ, ఇది వడ్డాణం అన్నావు. ఆ పేరు పెట్టేయడంతో వడ్డాణాభిమానం నగాభిమానం ఏర్పడింది. కానీ స్వర్ణాభిమానం పెంచుకో, రెండిట్లో ఉన్న ఆత్మ స్వర్ణమే, అదాన్ని తెలుసుకో. అప్పుడు ఏక జ్ఞానం వస్తుంది ఇక్కడ. కనుక అనేకముగా ఏర్పడిన దాని పరమాత్మ తన శక్తితో వ్యాపించాడంటే శక్తి వేరుగా లేదుగా. ఇది తెలుసుకో. శక్తితో తాను ఏ ఏ ఉపాధులు ధరించాడో అవి అనేకముగా కనబడుతున్నాయి, కానీ అవన్నీ ఆయన రూపమని తెలుసుకో. అందుకే మొదలు పెట్టుకో. జగత్కారణమాపన్న శివో యో ముని సత్తమాహ సర్వజ్ఞత్వంగతో ఎస్తు శివ సాక్షాదుపాధిన ఈక్షితృత్వంగతో ఎస్తు శివ సాక్షాదుపాధిన ఎస్తు రుద్రత్వమాపన్న శివ సాక్షాత్ ఉపాధిన ఎస్తు విష్ణుత్వమాపన్న శివ సాక్షాదుపాధిన ఎస్తు బ్రహ్మత్వమాపన్న. ఈ శ్లోకాలు చదివితే అండి వరుసగా ఈ శైలి రెండిట్లో కనబడుతుంది. రుభుగీతలో సూత సంహితలో రెండిట్లో ఈ శైలి కనబడుతుంది. ఒకటే వాక్యాన్ని పదే అలా చెప్పడం ఒక మకుటంలాగా ఒక అందం ఇందులో. అంటే జగత్కారణమైన శివుడు తన మాయ ఉపాధి చేత, తనదైన మాయాశక్తి చే జగత్కారుడయ్యాడు. తన మాయాశక్తి సర్వజ్ఞుడై ఈక్షతృత్వం సాక్షిగా చూస్తున్నాడు. ఆ మాయాశక్తినే రుద్రుడయ్యాడు. ఆ మాయాశక్తి చేతనే విష్ణుడయ్యాడు, బ్రహ్మ అయ్యాడు, హిరణ్య గర్భుడయ్యాడు, సూత్రాత్మ విరాట్ రూపుడయ్యాడు. అంటే సృష్టి ఏర్పడేటప్పుడు హిరణ్య గర్భుడు, సూత్రాత్మ, విరాట్ రూపుడు అని చెప్పబడుతున్న స్వరూపం సృష్టి వికాసంలో ఇవన్నీ తానయ్యాడు. ఓషధులు ఆయనయ్యాడు, వనస్పతులు ఆయనయ్యాడు. ఎక్కడ ప్రారంభించాడు చూడండి. బ్రహ్మ విష్ణు రుద్రాదులు మొదలు పెట్టుకుని ఓషధులు, వనస్పతులు, భక్ష్యభోజ్యాదులు, పర్వతములు, విద్యుత్తులు, జలములు అన్నీ తానయ్యాడు. సర్వాకారంగతో ఇస్తూ అని చెప్పేటప్పుడు తత్సృష్ట్వా అనుప్రావిశత్ అంటే బంగారు ఆభరణాల్లో ప్రవేశించినట్టు ఆ బ్రహ్మమే ఇన్ని ఉపాధుల్లో ప్రవేశించింది. ఉపాధి బట్టి భేదములు చూస్తున్నావు, కానీ చైతన్యం అనే బంగారం సర్వత్రా వ్యాపించింది. అది శివుని యొక్క అసలు స్వరూపము. ఇదంతా దేనివల్ల చేస్తున్నాడు ఆయన? ఏది ఉండడం వల్ల చేయగలుగుతున్నాడు? శక్తి లేదా మాయ, ఈ రెండు కదా. కానీ మాయ నీకు ముక్త్యుపాయం కావాలి అంటే మాయ శక్తిగా, ఆయన యొక్క శక్తిగా ఉపాసించేవి ఎప్పుడో బంధించదు. ఆయన మర్చిపోతేనే మాయ బంధిస్తుంది, ఆయన గుర్తించుకుంటే మాయ బంధించదు. ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోండి చాలు. ఇక్కడ ఆయన్ని మర్చిపోతేనే మాయ బంధిస్తుంది. ఈ మాయ పరమాత్మది అని తెలిసాక ఇంక నీకు బంధం లేదు. అప్పుడు శక్తి అది, అప్పుడు నీకు అమ్మ, అప్పుడు ఆయన అయ్యా. పరమాత్మను మర్చిపోయేవనుకో కనబడుతున్న జగత్తే సత్యం. ఇక మాయ పరమాత్మ రెండూ తెలియట్లేదు. ఈ జగత్తు పట్టుకుని వేలాడుతుంటావు. అలా వేలాడుతున్నంతకాలం జగన్మోహిని ఆవిడ, తెలుసుకున్నప్పుడు జగన్మాత ఆవిడ. ఇది తెలుసుకో. విషయం అంతా అక్కడ ఉన్నదయ్యా. అందుకే శక్తి శివుడు రెండు కాదు. శక్తి ఆయన్ని ఆశ్రయించగలుంది. శక్తి లేనిది శివుడు లేడు అంటే శక్తి వచ్చి నాయన నీకు బలం ఇస్తున్నాను అంటుందా? పిచ్చిన ఆయన రెండు ఒక్కటే తెలుసుకో. అదే శివశక్తి రూపిణి. ఇది తెలుసుకుని శక్తిని శివుణ్ణి కలిపి ఎవడు ఉపాసన చేస్తున్నాడో వాడికి మాత్రమే మోక్షం వస్తుంది. అది చెప్తున్నాడు. నా శివేన వినాశక్తి నా శక్తిరహిత శివ ఉమాశంకరయోర్ ఐక్యం
యప్పశ్యతి సపశ్యతి. ఇది గొప్ప వాక్యం. ఉమాశంకరుల యొక్క ఐక్యాన్ని ఎవడు తెలుసుకుంటున్నాడో వాడే జ్ఞాని. శక్తిని శివుణ్ణి అభేదముగా దర్శించుట. కానీ ఇంత జగత్తు ఏ శక్తో ఆ శక్తి ఈశ్వరునిది. ఆ ఈశ్వరుడు శక్తి కలిపి ఒకటే. అదే జగత్తులో ప్రతి అణువులో ఉంది. ఆ శివశక్తే లేకపోతే సూర్యుడికి ఉదయం లేదు, చంద్రోదయం లేదు, నా కంటికి చూపు లేదు. ఇలా చూస్తుంటే శివశక్తి లేనిది ఎక్కడ? విశ్వమంతా శివశక్తిమయం. ఇది తెలుసుకో, ఇది భావన చేయి. ఉమాశంకరయోర్భేదం ఏ పశ్యంతి నరాధమాః అధోముఖోర్ధ్వపాదాస్తే యాస్యంతి నరకార్ణవం. ఉమాశంకరులు యందు ఎవరు భేదం చూపిస్తారో, శివుడు గొప్పవాడే గాని అమ్మవారు ఇంకా గొప్పది అన్నాడా, వాడికి నరకద్వారాలు రెడీగా ఉన్నాయి. అలాగే అమ్మవారి కంటే శివుడు గొప్ప, వాడికి అంతే. ఉభయులు ఒకటే అని తెలియాలి. నిజ శక్తుపాసన అంటే శివోపాసనయే, శివోపాసన అంటే శక్త్యుపాసనయే, రెండూ శివశక్త్యుపాసనయే. ఇది తెలుసుకోవాలి, ఇది గ్రహించవలసినది. అందుకే ఇక్కడ ఏ మాట చెప్తుందని శాస్త్రం, వారురువురు యందు ఎవరి భేదాన్ని చూపిస్తారో వారు నరాధములు. వారి తర్వాత గది అధోముఖో ఊర్ధ్వపాదా యాస్యంతి నరకార్ణం. వాళ్ళు నరకమనే సముద్రంలో పడిపోతారు. అంటే అంతూ పొంతూ లేని నరకంలో పడతారు. ఎలాగంటే తలకిందులుగా పడతారు. కాళ్ళు పైకెత్తి తలకిందులుగా నరకంలో పడతారు వాళ్ళు. అంటే మళ్ళీ తల పైకెత్తి చూసి బయటకు వద్దామన్న అవకాశం లేదు. అందుకే వాళ్ళ మధ్య భేదం చూడు. ఎలాగంటే నువ్వు ఉన్నావంటే అమ్మ వల్ల నాన్న వల్ల అన్నాడు. ఒకటే. యథా మాతా పితృభ్యాం తు వర్ధంతే మానవా భువి తథేవ ఆభ్యామిదం కృష్ణం వర్ధతే నాత్ర సంశయ. అమ్మా నాన్నల వల్లే నువ్వు ఎలా వృద్ధి పొందేవో జగత్తు కూడా వాళ్ళిద్దరి వల్లే వృద్ధి చెందింది. ఉపాసతే ఏ పరమం. ఇప్పుడు అర్థం ఏంటి? అంబికాపతి మీశానం. అక్కడి నుంచి సాంబం సాంబం సాంబం. ఎందుకు అలా చెప్పాడు? అందుకే సాంబ సదా శివ శంభో శంకర చరణం మే తవ చరణయుగం. అమ్మని విడవకుండా ఉండాలండి. ఇక్కడ పైగా మనకి మాయాశక్తి మనకి తెలియనివ్వకుండా చేస్తుంది కనుక అమ్మే దగ్గర. అయితే అయ్యను మర్చిపోయాం కనుక అమ్మ కూడా అర్థం కావట్లేదు. ఈ అమ్మ అయ్యది అని తెలిసిపోతే అమ్మ అయ్యాను బతికేయగలరు. ఇక్కడ ఈ ఎరుక కలగాలయ్యా అన్నాడు. ఇక్కడ ఉపాసతే పరమాం సర్వలోకైక మాతరం. ఎవరైతే సర్వలోక మాత అయిన పరాశక్తిని ఉపాసిస్తారో వారికి అభీష్టం సకలం యాంతి. వారికి సర్వము లభిస్తుంది. ఎందుకంటే విశ్వమంత మాయాశక్తిగా నువ్వు కోరుకున్నది విశ్వంలో ఉంది కదా, ఇచ్చేస్తుంది ఆవిడ. అంతేకాదు యాంతి విద్యాం ముక్తిప్రదామపి. ముక్తినిచ్చే విద్య కూడా ఆ తల్లి ఇస్తుంది. అందుకే ఇహానికి పరానికి ఒకటే మార్గం, అమ్మని పూజించడం, మరొకటి కాదు. అందుకే అమ్మవారిని ఆరాధన చెయ్యు అన్నాడు. ఎవరావిడ? సర్వలోకైక మాతరం. నీకు నాకే కాదు, నీకు నాకు కనబడని లోకాలు ఇంకా ఉన్నాయి. కనబడనివి అయిన సర్వలోకములకు తల్లి ఆవిడ. ఆ తల్లిని ఎవరైతే ఉపాసిస్తున్నారో, పైగా పరమా సర్వోత్కృష్ట అయిన పరాశక్తి అయిన జగన్మాతని, శివా అభిన్న అయినటువంటి ఆ తల్లిని ఎవరు ఆరాధిస్తున్నారో తే అభీష్ట సకలం యాంతి విద్యా ముక్తిప్రదామపి. అభీష్ట సిద్ధే కాకుండా ముక్తినిచ్చే విద్య కూడా వస్తుందయ్యా అన్నాడు. అదే అమ్మవారి విద్య ఏమిటయ్యా అంటే భోగమోక్షకరీ విద్య అన్నది. ఇక్కడ భోగం అంటే సర్వశుభమును ఇవ్వడం, మోక్షకరీ విద్య మోక్షాన్ని కూడా ఇస్తున్నది. మరి ఎవరా తల్లి? పార్వతీ పరమాదేవి బ్రహ్మ విద్యా ప్రదాయిని. పార్వతీదేవి బ్రహ్మ విద్యని ప్రసాదించేది. బ్రహ్మ విద్యయే ఆవిడ. విద్యనిస్తుంది. వెలుగుపుంజమైన దీపమే వెలుగునిస్తుంది. బ్రహ్మ విద్య ఆవిడ, బ్రహ్మ విద్యనిచ్చేది ఆవిడ. అందుకే పార్వతీ పరమాదేవి బ్రహ్మ విద్యా ప్రదాయిని. విశేషేణైవ జంతువునా నాత్ర సందేహ కారణం. ఎంత దేవీ ఉపాసకులండి అనే జ్ఞానులు కొందరు కనబడతారు. వాళ్ళ జ్ఞానం శబ్దానికి ముందు అకారం పెట్టుకోవాలి. దేవి ఉపాసన అంటే ఏమనుకున్నారయ్యా? అది ముక్తిప్రదాయక ఉపాసన. అందుకే సర్వ జంతువులకు అమ్మవారి ఉపాసన బ్రహ్మ విద్యని ఇస్తుంది. ఇందులో సందేహం లేదు. పార్వతీ పరమాదేవి బ్రహ్మ విద్యా ప్రదాయిని. అందుకే అమ్మతో ఉన్న అయ్యవారిని ధ్యానించు. యాతే రుద్ర శివాతను శివా విశ్వస్య భేషజి. శివా దీర్ఘం. ఏ రుద్ర, నీ మంగళకరమైన ఏ తను ఉందో అది లోకానికి ఔషధ స్వరూపము అన్నాడు. ఇక్కడ శివుడు మంగళ స్వరూపం అర్థం కనుక స్త్రీలింగ శబ్దం ఉంది. శివాతను మంగళకరమైన తను అన్నప్పుడు శివా దీర్ఘం పెట్టారు. పెట్టేటప్పటికల్లా నీ మంగళకరమైన తను అంటే అమ్మవారు పక్కన ఉండగానే ఆయన అన్నీ ఇచ్చేస్తారండి. ఏమీ పట్టని వాడు కూడా భక్తుడికి అభీష్టాలు ఇచ్చేస్తాడు, ముక్తి కూడా ఇచ్చేస్తాడు. ఇచ్చేలా చేయగలదు ఆవిడ. అందుకే విశేషేణైవ జంతువునాం నాత్ర సందేహ కారణం. మరి పార్వతి అన్నారు గనక మిగిలిన వారు కారా? మూర్ఖ, ఇంతవరకు ఏం విన్నావు అంటున్నాడు ఋషి. ఏమనంటే లక్ష్మీ వాగాది రూపైషా శివా కలు మునీశ్వరా. ఆవిడే లక్ష్మీ, వాగీశ్వరైన సరస్వతి,
మరైతే లక్ష్మి ఆవిడైనప్పుడు, వాగ్దేవత అయినప్పుడు మన నారాయణుడు బ్రహ్మ ఎవరవుతారు? శివుడే అవుతాడు. ఇది తెలిసినప్పుడు భేదం ఉండదు. ఉమామహేశ్వరాభ్యాం లక్ష్మీనారాయణాభ్యాం అంత అందంగా చెప్తున్నాడు ఇక్కడ. నర్తకివా అనయా సర్వమచిరాదేవ సిద్ధ్యతి. ఆవిడే ఒక నర్తకి వేషం మార్చుకున్నట్టు ఆవిడే లక్ష్మి, ఆవిడే సరస్వతి, ఆవిడే జగన్మాత పార్వతి. యథా యథా శివామేతాం యోవా కోవా ఆదరేణతు ఆరాధయతి సోభీష్టం లభతే ఫలమాస్తికా. కనుక పరమేశ్వరిని ఇప్పుడు చెప్పిన రూపాల్లో నువ్వు ఏ రూపంలో ఉపాసించినా సర్వాభీష్టములు పొందగలవు. అందుకే భారతదేశంలో రాజరాజేశ్వరి అనే పేరుతో పిలుచుకున్న అమ్మ, ఎల్లమ్మ, పోలమ్మ, అంకాలమ్మ, సమ్మక్క, సారక్క అన్న కూడా ఒకే అమ్మవారు తెలుసుకోండి. ఆ పరమేశ్వరి ఉపాసన ముక్తిని ఇస్తున్నది ఇక్కడ. ఎలాగైనా కూడా అదే కరుణాసాగరా మేతాం పూజేతి శాంకరీం. ఆ అమ్మ దగ్గర గొప్ప లక్షణం ఉంది. ఆవిడ కరుణా సముద్రురాలండి. ఇక్కడ దయ ఆవిడ. అందుకు నువ్వు ఎలాంటి వాడివైనా అమ్మాను పట్టుకుంటే పాదాలని వెంటనే దయ చూపిస్తుంది. మరి దయాస్వరూపురాలు, దయా సముద్రురాలు. సముద్రంతో పోల్చడం ఎందుకంటే ఇన్ఫినిటీ, డెప్త్ రెండు, అనంతమైన లోతైన దయ కలిగిన తల్లి. అలాంటి తల్లిని ఆరాధిస్తే శాంకరీం కిమ్న సిద్ధ్యతి తశ్చేష్టం తస్యాయేవ ప్రసాదత. ఆ తల్లి అనుగ్రహంతో ఏది సిద్ధించదు చెప్పు. అందుకే తెలుసుకో, అటువంటి తల్లిని ఉపాసించి సంపూర్ణమైన శివతత్వాన్ని గ్రహించగలవు. ఇక్కడ జగత్తుని శివలీలగా దర్శించు. నీకు జగత్తు కనబడుతున్నంతసేపు ఈశ్వరలీల, జగత్తు కనబడినప్పుడు ఈశ్వరుడి. ఈ సూత్రం రాసుకుని మననం చేసుకోండి. జగత్తు కనబడుతున్నంతసేపు ఈశ్వర లీల అని తెలుసుకో. ఈశ్వరుడు చేశాడు. లీలంటే ఏమిటి? నువ్వు చెయ్యలేనిది ఈశ్వరుడు మాత్రమే చేయగలిగేది. ఇది ఒక అర్థం. ఇంతకు మించి ఏం చెప్పక్కర్లేదు. నువ్వు లీలలు చేయలేవు, ఇవన్నీ కర్మలు. అది లీల. ఆయన మాత్రమే చేయగలిగేదానికి లీల. ఈశ్వరుడు మాత్రమే చేయగలడు. జగత్తును కనిపిస్తున్నంతసేపు ఈశ్వరుడు అని తెలుసుకో, ఈశ్వర లీలని తెలుసుకో. ఈశ్వర లీలని తెలిసాక క్రమంగా లీలను వదిలి ఈశ్వరుడి మీద దృష్టి పెట్టు. అప్పుడు జగదతీతమైన బ్రహ్మాన్ని జరుగుతాయి. అది లీలామయి చిద్భావ మంజరి అనేటువంటి ఆ జగన్మాతకి నమస్కారం చేసుకుని ఆ శివశక్తుల ఏకత్వాన్ని చక్కగా బోధించాడు. ఇక్కడ నుంచి మనం గమనించవలసింది, మన శివుని యొక్క ఉపాసన ఏది చేసినా తత్వదృష్టితో చెయ్యాలి అని తెలుసుకోగలగాలి. కనుక కర్మయజ్ఞంలోంచే జ్ఞానయజ్ఞం ఎలా తీసుకురావాలి అంటే, జ్ఞానయజ్ఞం తత్వదృష్టి అది కలుపు. నువ్వు ధ్యానం చేసేటప్పుడు, పూజించేటప్పుడు ఏ శివుడిని పూజిస్తున్నావో అతను పరమాత్మ, పరతత్వం. అంటే జ్ఞానం ద్వారా తెలియబడేవాడు, జ్ఞానమే తానైనవాడు. అలాంటి వాడు నువ్వు కర్మాంగంగా పూజిస్తున్నావు అంటే దించేసావు ఆయన. శివలింగాన్ని పూజిస్తున్నానండి, ఎలాగో సత్యోజాతం ప్రపంచామి సత్యోజాత వేనమో నమః. కొందరు ఉంటారు మంత్రం వచ్చేవాడు, ప్రవచనం పొరపాటు కూడా వినరు. మాకు చెప్పేది ఏమిటి అని కూడా అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళు అర్థజ్ఞానం అక్కర్లేదు, మంత్రం వస్తే చాలా అయిపోయింది. కానీ అర్థం తెలుసుకోవాలి. ఇక్కడ సత్యోజాత మంత్రములు మనం చదువుతున్నాం. శివునికి ఎన్ని ముఖాలు? 5. 5 ముఖాలండి. లేదా బొమ్మ వేస్తాం, బొమ్మ ఎక్కర్లేదు, శివలింగం పెట్టండి, దాని ముఖం ఎటుంది? 4 వైపులు ఊర్ధ్వ దిశ అంతే. ఊర్ధ్వ దిశ ఎందుకు అంటే మానవుడు ఊర్ధ్వం వైపే ప్రయాణించాలిగా. జ్యోతి వెలిగించండి, ఎటు చూస్తుంది? 4 దిక్కులు పైన, 4 దిక్కులు పైన. అది జ్యోతి లక్షణం. శివలింగం జ్యోతిర్లింగమేగా. ఎంత బాగా చూడాలో. ఇప్పుడు లింగం అంటే ఏమిటి, ముఖాలంటే ఏమిటో ఇప్పుడు చెప్పబోతున్నాడండి. అంటే ఇప్పుడు శివలింగం ఏంటో మీరు చెప్పాలి. అదే ఎవడికి తోచిన అర్థం వాడు కువ్యాక్షలు చేసేది విదేశీయులు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. శివుడు అంటే పడని వాళ్ళు ఇప్పటికీ అలానే మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏదో విష్ణు భక్తుడి భ్రాంతితో శివనింద చేస్తూ శివలింగాన్ని కించపరచడం, శివుడిని ఏదో అల్పదేవతగా భావించడం. పైగా మా విష్ణువు అపాయింట్ చేసిన వాడు శివుడు అని చెప్తాడు. మాకేం ద్వేషం లేదండి అంతే. అది మళ్ళీ గొప్ప దోషం లేదు, కానీ కించపరిచే దృష్టి ఉంది, అది దోషమేగా. అరే విష్ణు పురాణంలో విష్ణువు చేత అపాయింటెడ్ శివుడు, శివపురాణంలో శివుడి చేత అపాయింటెడ్ విష్ణువు. తప్పు కదా. అంటే అర్థం అంతా ఒకటే. ఒకటి ప్రధానంగా మాట్లాడినప్పుడు ఇంకోటి అప్రధానం అవుతుంది, అంతే కదా. ఒకటి గురించి మీరు గొప్పగా మాట్లాడారు, రెండో వాడి గురించి మాట్లాడలేదు, అంతే. ఒక్కొక్కడు ఆవేశంతో నా భూతో నా భవిష్యత్తు ఇలాంటి వాడు అనేస్తాం. అనంత మాత్రాన అది నిజమేనా అండి? వీడు కొంచెం ఎక్కువ అయిపోయింది అనుకుంటాం ఇక్కడ. కనుక భక్త్యుద్రేకంతో అప్పుడప్పుడు పెద్ద మహానుభావులు కూడా అంటారు అది భక్త్యుద్రేకం, అంతే. ఉద్రేకం వెనకాల భక్తి ఉంది కనుక భక్తిని ఒప్పుకుని నమస్కరించే వదిలేయాలి. ఉద్రేకం క్షమించేయాలి, ఏం చేస్తాం. ఇలాంటి ఉంటూ ఉంటాయి. అందుకే ఎప్పుడు కించపరచరాదు. ఇలాగ శివుణ్ణి ఎలా తిట్టాలో వైష్ణవుని నేర్పుతాడు, విష్ణువుని ఎలా తిట్టాలో శైవుని నేర్పుతాడు. వీళ్ళిద్దరిని ఎలా తిట్టాలో ఇతర మతస్థులు నేర్చుకుని ఉంటారు. ఇది వచ్చింది దౌర్భాగ్యం. మనం ఉప్పందిస్తే అండి ఇక్కడ లేని ఉప్పందిస్తున్నాం, ఇది ఇంకా ప్రమాదం.
ముందు ఎరుక కలగాలి మనకి. శివలింగం ముందు కూర్చున్నప్పుడు తెలుసుకోవాల్సిందే 5 ముఖాలు ఉన్నాయి. సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. ఈ 5 శివుడు అంటే మరొకడు కాదు. 5 శివుడు అని తెలుసుకో. 5 కాదు, ఒకటే అని చెప్పారండి ఇంతకు మీరు. ఒకడే. కానీ నీకు 5గా ప్రపంచాన్ని చూస్తున్నావు. ఈ 5 వేరు అనుకుంటున్నావు. శివుడే 5గా కనబడుతున్నాడు తెలుసుకో. అందుకే ఎక్కువ అక్కర్లే 5 అక్షరాలు జపం చేసుకో. అదే పంచాక్షరి. నిన్న మనం చెప్పుకున్నటువంటి విషయం ఇక్కడ. ఈ పంచాక్షరి మూలం పంచబ్రహ్మ మంత్రములు. పంచబ్రహ్మ మంత్రములు విశ్వ రహస్య విజ్ఞానం. దీని గురించే, పంచబ్రహ్మముల గురించే చెప్పాలంటే ఈ ఉపన్యాసం సరిపోదు, ఇప్పుడు అప్రస్తుతం. దాని గురించి మరొక సందర్భంలో ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. ఇది వరలో చెప్పుకున్నాం, గుర్తున్న వాళ్ళు గుర్తుంటుంది. పంచబ్రహ్మ ఉపనిషత్తునికి ఉపనిషత్తే ఉంది దాని మీద. సజ్జోజాతాది మంత్రములు కానీ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అద్భుతమైన విశ్వజ్ఞానం, విశ్వేశ్వర జ్ఞానం 2 వస్తాయి. సరే, ఇప్పుడు వాటి దాకా ఎందుకు, కానీ పంచముఖాలను ఎలా అర్థం చేసుకోవాలి? ముఖం అంటే ఏమిటి ఇదండి అని చూపించకండి. దేని ద్వారా ప్రపంచంతో మన రిలేషన్ ఉందో, ప్రపంచాన్ని దేని ద్వారా రిసీవ్ చేసుకుంటున్నావో, ప్రపంచానికి దేనితో నువ్వు మాట్లాడుతూ అనుబంధం ఏర్పరచుకున్నావు అదేగా. అలాగే భగవంతుడు తన చైతన్యాన్ని దేని ద్వారా ప్రకటిస్తున్నాడు, అది ముఖం. అలాంటివి 5 ఉన్నాయి. ఈ 5 ఎక్కడున్నాయో మీరు చెప్పండి, శివుడు దొరికిపోతాడు. ఒక్కొక్కటి చెప్తున్నారు ఇక్కడ. ముందు పేర్లు చెప్పేసుకున్నాం కదా. ఈశాన అతీతత్వం, తర్వాత నుంచి సజ్జోజాత నుంచి మొదలుపెట్టి ఈశాన వరకు. ఇందులో విశేషించి గ్రహించవలసినది ఏంటంటే ఒక్కొక్కటి చూపిస్తున్నాడు ఆయన. స్పర్శ తత్పురుష. ఇందులో శబ్ద ఈశాన. శబ్దము, శబ్దస్పర్శ రూపరసగంధాలు 5 కదా. 5లో శబ్ద అనేది ఏది ఉందో అది ఈశానుడు. స్పర్శ తత్పురుషుడు, రూపము అఘోరుడు, రసము వామదేవుడు, గంధము సజ్జోజాతుడు. శబ్దస్పర్శ రూపరసగంధాలే ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సజ్జోజాతాలు. అయిపోయింది కదా. తర్వాత ఆకాశం ఈశానుడు, వాయువు తత్పురుషుడు, అగ్ని అఘోరుడు, నీరు వామదేవుడు, భూమి సజ్జోజాతుడు. పంచభూతాలు. అదేవిధంగా ఇంద్రియాల్లో చెవికి ఈశానుడు, చర్మానికి తత్పురుషుడు, కన్నుకు అఘోరుడు, నాలుకకు వామదేవుడు, ముక్కుకు సజ్జోజాతుడు. ఈ విధంగా చెప్పబడుతున్నాయి. ఇప్పుడు ఆయన చెవికి చెవి ఆయన తెలుసుకున్నాడు. చెవి పని చేయడానికి కారణం అది. ఈ విషయం మనకు ఉపనిషత్తులో శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనః యద్వాచోహవాచం సగు ప్రాణస్య ప్రాణః. చెవికి చెవి అంటే చెవి పని చేయడానికి శక్తి. కనుక ఇప్పుడు ఎవరిని ప్రార్థిస్తున్నావు? నీ చెవికి ఎవడో ఆ శక్తిని ఇచ్చాడు వాడిని. అంటే ఒకడే శక్తి ఇచ్చాడు. కానీ చెవికి శక్తిని ఇచ్చినవాడు, కంటికి శక్తిని ఇచ్చినవాడు అని ఒక్కొక్కటి చెప్పేటప్పటికల్లా సజ్జోజాత వామదేవుని పేర్లు పెట్టాడు. ఇప్పుడు ఎన్ని పంచలు అయ్యాయండి? 3 పంచలు అయ్యాయి అనుకుంటా. 4వ పంచ ప్రాణము ఈశానుడు, అపానము తత్పురుషుడు, వ్యానము అఘోరుడు, ఉదానము వామదేవుడు, సమానము సజ్జోజాతుడు. ప్రాణ, ఉపాన, వ్యాన, ఉదాన సమానములు. ఇప్పుడు ఇలా మీరు చూస్తుంటే పంచ జ్ఞానేంద్రియాలకి పంచకర్మేంద్రియాలకి ఎన్నిటికో అన్వయించుకోవచ్చు మీరు. ఇప్పుడు చెప్పేటప్పుడు పంచభూతములు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, అదేవిధంగా పంచ ప్రాణాలు, పంచ కర్మేంద్రియాలు. ఎన్ని పంచలయ్యాయి? పంచ. కానీ పంచగా విస్తరించింది ఎవరు? పంచముఖుడు. కనుక జగత్తంతా పంచముఖ స్వరూపంగా చూడు. ఇవి లేనిది ఎక్కడ? నీ శరీరంలో 5 ఉన్నాయి, బయట 5 ఉన్నాయి. కనుక పంచముఖుడే. ఈ పంచముఖములు నీకు శివస్వరూపముగా అనుగ్రహించాలని చెప్పుకోవడం కోసమే శివలింగారాధన. ఇది విశేషము. పంచముఖ తత్వం అది ఇక్కడ. కనుక సజ్జోజాతాది వదనములు, పైగా ఈశాన వదనంతో పూర్తి చేసావు. ఇది పంచముఖుడిని తెలుసుకో. ఇది శివజ్ఞానం తెలుసుకోవడం అంటే ఇది అర్థం. కానీ శివుడు అనగా 5 ముఖాలు ఇట్టోడు బొమ్మలు వేసుకుని మీ దేవుళ్ళకి ఎందుకంటే ఇన్ని ఫేసెస్ వస్తాయి అని ఎవడో అడుగుతాడు. అవును కదా, ఎవడికి ఇన్ని ఫేసులు ఉండవు కదా, కనుక దేవుడు కాడు. ఎవడికి ఉండవు గనక ఆయనకే ఉంటాయి కనుక ఆయన దేవుడు అయ్యాడని చెప్పాలి. అది అర్థం. మరి అంత తెలివితే అట్లా లేవు. తెలివి ఎందుకు? బుర్ర ఉంటే చాలు. అలా ఆలోచించాలంటే భక్తి ఉంటే చాలు. అది లేదే. మన దైవం పేరు, మన భక్తి లేదు కనుకనే మనం సందేహంలో పడిపోతున్నాం. మనం ఎప్పుడు సందేహంలో పడిపోదు. నోటుకు వచ్చిన సమాధానం చెప్పడం మీకేం పర్వాలేదు. ఎందుకంటే మీకు క్వశ్చన్ చేసిన వాడికి జ్ఞానికాడు. అది గుర్తుపెట్టుకో. ఒక ఆయన చెప్పేట, మీ దేవుడిని రాయితో చేస్తారు కనుక నీటిలో వేస్తే మునిగిపోతాడు, మా దేవుడు కర్రతో చేస్తాడు కనుక తేలిపోతాడు చూడండి అని డెమాన్స్ట్రేట్ చేసేట. వెంటనే కుర్రోళ్ళు లేచి అడిగాడు, మా దేవుడు నిప్పులో వేస్తే కాలడు, మీ దేవుడు నిప్పులో వేస్తే కాలుతాడు. వాడు దానికి ఉపనిషత్తు చదవాలా, వేదం చదవాలా? ఏమీ అక్కర్లే. నా దేవుడు అనే భావం ఉంటే చాలు. అది ఉండాలి హిందూ అయిన వాడికి. అప్పుడు నాయన నేను చెప్పిన సువార్త వినుము, నీకు పరలోక గ్రంథం నుంచి పుస్తకం తెచ్చి తిని అన్నవాడికి నువ్వే సమాధానం చెప్పగలవు. మనకు వాడిపై ద్వేషం లేదు, చాలా గౌరవం ఉంది.
కానీ మన దగ్గర అజ్ఞానం లేదు, జ్ఞానం పుష్కలంగా ఉంది కనుక మనం మతం మారనక్కర్లేదని వాడికి చెప్పాలి. నీకు అర్థం కాకపోతే నేను చెప్తా, శివుడికి 5 ముఖాలు ఏమిటో, ప్రపంచమంతా 5 ముఖాలు, 5 ముఖాలు లేకపోతే నీకు ముఖం ఉండరా, వెర్రి ముఖం అని తింటాడు. కానీ 5 ముఖాలు ఎవరు? శివుడే. కనుక ఇప్పుడు చెప్పిన 5 ఎవరు? శివుడు. 5 శివ చైతన్యం ప్రసరిస్తోంది కనుక నువ్వున్నావు నేనున్నావు. కనుక మన ఆత్మరూపుడైన శివుడు మనలో శబ్దస్పర్శ రసగంధాల్లోంచి, పంచభూతాల్లోంచి, పంచ ఇంద్రియాల్లోంచి, పంచ ప్రాణాల్లోంచి ప్రసరిస్తుంటే పంచముఖుడైన శివుడు తప్ప ఇంకేముంది? మరి నేనేమండి? శివోహం. అది తెలుసుకోండి. ఈ ఎరుపు కలిగిస్తున్నాడండి. ఈ విధంగా పంచముఖ జ్ఞానాన్ని ప్రసాదించారు ఇక్కడ. అందుకే ప్రసాదాదేవ రుద్రస్య జ్ఞానం వేదాంత వాక్యజం ప్రతిబంధ వినున్ముక్తం భవేత్తద్ది విముక్తదం. అటువంటి పంచముఖుడైన ఈశ్వరుని యొక్క ప్రసాదం చేతనే నీకు వేదాంత వాక్య జ్ఞానం లభిస్తుంది సుమా. జ్ఞానం పొందడానికి ఏవి ప్రతిబంధకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ పరమేశ్వరుని అనుగ్రహం చేతనే తొలగుతాయి అని స్పష్టమైన మాట చెప్పి, భూతాని శంభు భువనాని శంభు వనాని శంభుర్గిరయశ్చ శంభు సయేవ సర్వం నతతోతిరిక్తం తతస్స ఏకః పరమార్థమేతత్. గట్టి మాట చెప్పాడు. ఇది ఎప్పుడు చదువుకుంటే ఏం కావాలండి? అందుకే సూత్ర సంహిత పారాయణ గ్రంథం. దేనికది? భూతాని శంభు భువనాని శంభు. ఇందాక చెప్పిన బ్రహ్మాత్మ భావన సిద్ధించాలంటే ఇది. అలాగే భూతాని విష్ణు భువనాని విష్ణు అని కూడా ఉన్నది. ఏది సత్యం? ఇప్పుడు మీరు ప్రశ్నించక్కర్లేదు, మీకే తెలుసు, సమాధానం అడగనక్కర్లేదు. అంత స్పష్టంగా ఇక్కడ మనకు కనబడుతున్నది. ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని మనకి అందిస్తూ తర్వాత చెప్తున్నాడు, నాయన ఇక్కడ అటువంటి ఈశ్వరుని ప్రసాదం మాత్రమే జ్ఞానం ఇస్తుంది, ఇంకా దేనివల్ల రాదు. కనుక తర్కాలతో కూడా పొందలేవు, ఈశ్వరుని అనుగ్రహంతో మాత్రమే పొందగలవు. అది గుర్తుపెట్టుకో అని చెప్తూ, ఒకప్పుడు పురా కశ్చిన్ మహామూర్ఖ సంగిరో నామ వాడవ పూర్వజన్మ కృతాత్ పాపాత్ వేద శ్రద్ధ వివర్జిత. ఒకనొకప్పుడు సంగిరుడు అని ఉండేవాడు. వాడు బ్రాహ్మడే, సర్వశాస్త్రాలు చదువుకోదగిన అవకాశం ఉన్నవాడే. కానీ ఏం చేస్తాం? మూర్ఖ. మూర్ఖుడు అంటే తెలియని వాడిని కాదు. జ్ఞానం తెలియక అజ్ఞానమే జ్ఞానం అనుకునేవాడు. ఇది ఒకటి. పైగా జ్ఞానాన్ని తీసిపారేసేవాడు మూర్ఖుడు. అందుకే వాడి పని ఏమిటంటే వేద శ్రద్ధ వివర్జిత. వాడి వేదం మీద శ్రద్ధ లేదు. అంటే వేదం మీద శ్రద్ధ లేదు అంటే మునుపు చెప్పినటువంటి కర్మ మీద శ్రద్ధ లేదు, జ్ఞానం మీద శ్రద్ధ లేదు, విధివాక్యాల మీద నిషేధ వాక్యాల మీద శ్రద్ధ లేదు. ఎందువల్ల లేదండి? నిజమే, నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుందండి ఈ శాస్త్రాలన్నీ తప్పని. ఎందుకు అనిపిస్తుంది? కారణం చెప్పేశాడు, పూర్వజన్మ కృతాత్ పాపాత్. పూర్వజన్మల్లో చేసిన పాపం వల్ల శాస్త్రం మీద నమ్మకం ఏర్పడదు, శ్రద్ధ ఏర్పడదు. అది వాడికి అటువంటి అశ్రద్ధ కలిగిన వాడి తర్కశాస్త్రరత. వాడికి అన్నిటికీ తర్కమే. నేను తర్కం గురించి చెప్పాం కదా, తర్కానికి లిమిటేషన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. వాడు అన్నిటికీ తర్కమే. ఇది ఎందుకు అయి ఉంటుంది, ఇది ఎందుకు అయి ఉంటుంది. ఎవడు కూడా అమ్మవారు కనబడుతున్నారు, దండం పెట్టండి, అది బొమ్మే కదండి, విగ్రహం ఎలా అయి ఉంటుంది? కుతర్కం. ఇంకా వాడికి చెప్పాలి అంటే శాస్త్రం సమాధానం లేకపోలేదు ఉండవు, అది తెలుసుకోండి. వాడు అది వినడానికి రెడీగా లేడు. కానీ ఏది చెప్పినా తర్కం చేస్తాడు వాడు. అక్కడ ఎందుకంటే సత్యం కోసం తర్కం కాదు, సత్యాన్ని పక్కన నెట్టేయాలని తర్కాన్ని వాడుతున్నాడు ఇక్కడ. కానీ వాడి తెలివితేటలన్నీ కూడా సత్యాన్ని తీసిపారేయడం కోసం వాడుతున్నాడు, అసత్యాన్ని తీసిపారేయడానికి వాడట్లేదు. కానీ అసత్యాన్ని తొలగించి సత్యం తెలుసుకోవడం కోసం తర్కం వాడితే చక్కని తర్కం. కానీ వీడి తర్కం ఏంటి? వేదాదుల మీద గౌరవం లేదు కనుక వేదంలో ఏం చెప్పినా దాన్ని తిట్టిపెట్టడం. వేదంలో సత్యం పలుకు అని చెప్పింది, ఎందుకు పలకాలి? మద్యపానం దోషం ఎందుకండి దోషం? మొన్న ఎవడో అన్నాడు, అది శాసనసభల్లోనే అన్నట్టు నేను విన్నాను, నాకు పెద్ద వార్తలు తెలియలేండి. దేవతలే కలుగుతారు మనకేముందని. వీడు తాగాడని దేవతలు తాగుతాడు. ఇంకో ఆయన ప్రశ్న వేశాడండి, సురాపానం చేస్తారు కదండి, నువ్వు అనుకున్న సుర ఏమిటి? సురాపానం ఎవరు చేశారో తెలుసా? క్షీరసాగర మథనం చేసిన వెంటనే వచ్చిన వాటర్లో విషం తర్వాత వచ్చి సురాపానం. ఆ దేవతల దాకా వెళ్ళనివి కూడా రాక్షసులు పంచుకున్నారు. కానీ సురాపానం టేస్ట్ ఎవరికి అంటే రాక్షసులకే. దేవతలకు సురని పేరు కానీ సురకి సురాపానానికి సంబంధం లేదు. సుర అంటే మంచి చెయ్యువారు అని అర్థం, అంతే. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అంటగట్టచ్చు. అసలు సైంధవం అంటే లవణమని గుర్రం అని 2 అర్థాలు ఉన్నాయి. ఎప్పుడు ఏది వాడాలో తెలియాలి. భోజనం దగ్గర సైంధవం అంటే గుర్రం తేకూడదు, ఉప్పేయాలి. యుద్ధానికి వెళుతూ సైంధవం అంటే గుర్రం తేవాలి, ఉప్పు ఇవ్వకూడదు. తెలుసుకోండి ఇక్కడ. కానీ ఏదో పదం తెచ్చి దేనికో అంతించి మన కాశీక్షేత్రంలో కుర్రాడు వచ్చి దేవతలు సురాపానం చేస్తానన్నాడు. అసలు దేవితిని మూర్ఖుడు పెట్టండి, సగం సగం వాళ్ళు ఇక్కడ. అందుకే ఇలాంటి వాళ్ళు వేదం మీద గౌరవం లేకపోవడం వల్ల కుతర్కాలతో దాన్ని తీసి పారేస్తూ ఉంటారు. అందుకే వీడు శాస్త్రత సాక్షాత్ బ్రహ్మ అతీంద్రియం అవ్యయం
ధర్మాధర్మౌచ తర్కేణ కేవలేన మునీశ్వరా. అయితే మహాత్ములు తర్కశాస్త్రం ప్రమాదమని శాస్త్రవాక్యం అనేది విశ్వాసంతో సాధన చేసి తరించిపోతారు. అందుకే శాస్త్రం అంత చక్కగా స్పష్టంగా ఋషుల అనుభవంతో చెప్తూ ఉంటే నీకెందుకయ్యా తర్కించడం? అమ్మ భోజనం పెట్టేసింది, ఇది ఇలా ఎందుకు వండావు, అదా అలా ఎందుకు వండావు అని చర్చ చేస్తూ ఇందులో ఎన్ని విటమిన్స్ ఉంటాయి, ఇదిగో ఇప్పుడే నేను టెస్ట్ ట్యూబ్ తెచ్చాను అంటావా? ఆపుగా తిను. ఎందుకంటే అమ్మ వండి పెట్టింది నీ ఆరోగ్యం కోసం. అమ్మ అందులో విషం పెట్టదు, పుష్టినిస్తుంది. అమ్మ మీద నమ్మకం అన్నం తినిపిస్తుంది, శాస్త్రం మీద నమ్మకం పరమాత్మను పొందిస్తుంది. తెలుసుకోండి ఇక్కడ అది కావలసినది. అందుకే శాస్త్ర ప్రమాణమయ్యా అన్నాడు. తర్కో నానావిధ తస్య ప్రతిభాతో మునీశ్వర. తర్కాలకు అంతూ పొంతు ఉందా? ఎటునూ పోవచ్చు. తర్క ప్రతిష్టానాదప్యన్యథానుమేయమితి అని బ్రహ్మసూత్రాలు చెప్తున్నా మనకి. తర్క అప్రతిష్ఠ అన్నాడు. తర్క అప్రతిష్టాన ఇది తెలియజేస్తున్నది. అయితే వీడు ఇంత పాపాత్ముడైనా పాపఫలం అనుభవించుతూ ఉంటే పాపఫలం ప్రకారంగా పాపవాసనలో పాపం చేస్తున్నాడు. కానీ గర్జన్మలో ఏదో గట్టి పుణ్యాల బలం ఉందండి. ఆ పుణ్యాల బలం వల్ల అంటే పాపపుణ్యాలు కలిసే కదా మానవ జన్మ. పాపవాసనల వల్ల దుర్బుద్ధులు పుడుతున్నా ఎప్పుడో పుణ్యవాసనలు మళ్ళీ మేల్కొంటాయి. అది అదృష్టం. అది మానవ జన్మని బాగు చేసుకోవడానికి అవకాశం. ఎందుకంటే ఇప్పుడు పాపాత్ముడిని పాడైపోతాడు, నశించిపోతాడు అనడానికి లేదు. వీడు ఎప్పటికైనా బాగుపడతాడు. అదే మన సంస్కృతిలో పాపాత్ములారా మీరు గొర్రెలు, మేము కాపాడేది మనం. పాపం పుణ్యం కలిసే మానవులు. అమృతస్య పుత్రాహ, నువ్వు అమృతస్వరూపుడివి, అమృతస్వరూపుడు అనే వాడికి హిప్నటైజ్ చేయాలి. కానీ నువ్వు పాపుడివి పాపి అంటే వాడు పాపి అనుకుంటాడు. ఎందుకంటే పాపం పోగొట్టుకునే అవకాశం మానవ జన్మకే ఉంది. ఎందుకంటే పాపపుణ్య మిశ్రం గనక. పుణ్యఫలం వచ్చింది. పురాకృత మహాపుణ్య పరిపాక బలేని చ ప్రసాదే దేవ రుద్రస్య శివస్య పరమాత్మన అకస్మాదాగతస్తత్ర మహాతేజ మహామతి శత శంభుభక్తక శతానంద. ఆ సంగిరుడనే వాడి వద్దకు ఎందరో పండితులు, వాళ్ళ నాన్నే పండితులు, ఆయన వీడి బుద్ధిని మార్చలేకపోయాడు. వాళ్ళ నాన్నతో సమానమైన పండితులు ఎంతమంది చెప్తున్నారో వాడు బుద్ధి మారట్లేదు. వాళ్ళతోనే కుతర్కాలు చేస్తున్నారు. నిజంగా వాళ్ళు సంప్రదాయాన్ని గట్టిగా పట్టుకున్నారు కానీ నిలబడ్డారు. కానీ వీడు కుతర్కాలకు వాళ్ళు నాస్తికులు అయిపోయేవారేమో. ఒక్కసారి గొప్ప ఆస్తికులు నాస్తికులు తిరిగి నాస్తికులు అయిపోతారు. అందుకే నీకు సాధనలో ఒక దశకు వచ్చే వరకు నాస్తికులతో సాంగత్యం కూడా చేయకన్నా. ఎందుకంటే ఒక మొక్క మనం మర్రైనా వేపైనా రావి అయినా మొక్కగా వేసినప్పుడు మాత్రం చుట్టూ మీరు ఒక కంచె కడతారు, లేకపోతే మేకలు తినేస్తాయి చిన్న దశలో ఉన్నప్పుడు. అది ఎదిగిపోయే కంచెక్కర్లేదు. అలా భక్తి మొలక దశలో ఉన్నప్పుడు నాస్తికుడు సాంగత్యం ఉంటే మేకల్లా తినిపోతారు. ఉన్న భక్తి ఊడిపోతుంది. తెలుసుకోండి ఇక్కడ. అది బలపడి మానంత అయ్యాక ఎవరితో సాంగత్యం ఉన్నా మనకు పర్వాలేదు. తెలుసుకోండి. అందుకే సాధకులు ఎప్పుడూ నాస్తికులకు దూరంగా ఉండాలి. ఈ నాస్తికుడు ప్రభావం చేత మేము నాస్తికులు అవుతాయని అందరూ వదిలేశారు బండి. ఎప్పుడు ఒకప్పుడు వాళ్ళు ఉన్న చోటుకు ఒక ఆయన వచ్చారండి. మహాత్ములు కొందరు యొక్క రేంజ్ ఎలా ఉంటుందంటే వాళ్ళ నుంచి వైబ్రేషన్స్. శతానందుడని మహాత్ములు వచ్చారు అక్కడికి. ఆయన వచ్చి కూర్చోగానే ఆయనకు వీడు పరిచయం చేశారట. నమస్కారం చేశాడు. ఎందుకో తెలియదు కానీ ఇదివరకు అందరి చేత అవినయంగా ఉండేవాడు. ఈ దగ్గరకు వచ్చేవాడు వినయంగా పెట్టుకున్నాడు. వచ్చేసి ఏంటైనా బాగున్నావా, ఏమిటో ఏవో కుతర్కాలు చేస్తున్నావట, నీకు సరైన బుద్ధి కావాలంటే ఉన్న బుద్ధిని అలా వాడుకోకయ్యా అన్నాడు. ఎందుకంటే నీ బుద్ధికి జ్ఞానం ఉండొచ్చు, దానికి కొంచెం శుద్ధం చేసుకో, అప్పుడు నీకు సరైన జ్ఞానం వస్తుంది. నేను శుద్ధి చేసే ప్రక్రియ కూడా చెప్తాను రా అని పిలిచి వాళ్ళ నాన్న అనుమతి తీసుకుని పంచాక్షరి మంత్రోపదేశం చేశాడు. సపన పుడ్యమానంతం విలోక్య కరుణాబలాత్ ప్రాహ ఓం నమ శివాయేతి మంత్రరాజం షడక్షర మహామంత్రాన్ని ఉపదేశం చేశాడు. శతానంద మహర్షి చేత ఉపదేశం పొంది అప్పుడు నీకు మాట చెప్పనా అన్నాడు. చూడండి ఎంత గొప్ప విషయం. మంత్రం ఇవ్వడమే కాకుండా కబుర్లు చెప్తున్నాడు. ఒకసారి యముడు నేను డిస్కస్ చేసుకున్నాను. అంటే యముడితో ఈయనకి అంత కబుర్లు చేస్తున్నాడు. మహర్షులు అంటే దేవతలు కూడా దండం పెడతారని అది తెలుసుకోవాల్సింది. ఆ యముడితో ఒక మాట చెప్పాను. నీకు ఇదివరకు చెప్పారులే విష్ణువు శివుడు, కానీ చాలా కాలం అయింది, అప్పుడప్పుడు రిమైండ్ చేస్తున్నాడు. అంతే కదండి. తెలిసిన వాక్యమైనా పనులు చేస్తూ ఉంటే పెద్దవాళ్ళు వచ్చి కాదునైనా ఇలా చెప్తారు. మనం అలవాటైనా అలా చెప్తున్నాను. ఏమిటంటే ఎవరైతే ఉమాసహితుడైన త్రినేత్రుడైన చంద్రశేఖరుని మూర్తిని ధ్యానిస్తారో వాళ్ళ జోలికి నువ్వు కానీ నీ కిక్కర్లు కానీ వెళ్ళకూడదు. అదేవిధంగా ఎవరు నారాయణ్ణి ధ్యానిస్తారో వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. ఇది తెలుసుకో. అదేవిధంగా ఎవరు సృష్టంతరికి మూల కారణం బ్రహ్మము అని విశ్వాసంతో బ్రతుకుతాడో వాడి జోలికి నువ్వు వెళ్ళకూడదు సుమా. ఎవడు నిత్యం శివలింగారాధన చేస్తాడో వాడి జోలికి నువ్వు వెళ్ళకూడదు. ఎవడు శాంతి దాంతి కలిగి ఉంటాడో, అంతే అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహం కలిగి ఉంటూ శంకరే భక్తి సంయుత శివుని యందు భక్తి కలిగి ఉంటాడో
సర్వకర్మ సన్యాసి, అన్ని కర్మలు పరిచయించాడు. అటువంటి సన్యాసి కూడా మీ డిపార్ట్మెంట్కి చెందినవాడు కాడు, మీరు తీసుకెళ్ళడానికి వీల్లేదు. వేదాంత శ్రవణం ఎవడు చేస్తాడో వాడి జోలుకుని వెళ్ళడానికి వీల్లేదు. యజ్ఞదాన తపోహోమ స్వాధ్యాయ అధ్యయనాలు ఎవడు చేస్తాడో వాడి జోలికి వెళ్ళడానికి వీల్లేదు. ఎవడు నిత్యం శతరుద్రియం చదువుతాడో వాడి జోలికి వెళ్ళడానికి వీల్లేదు. ఎవడు శ్రౌత స్మార్త సదాచారం పాటిస్తాడో వాడి జోలికి వెళ్ళడానికి వీల్లేదు. మరి ఎవరి దగ్గరికి వెళ్ళమంటావయ్యా అది చెప్తాను. ఎవడికి శృతి వీటి యందు విశ్వాసం ఉండదో, అనాచార దురాచారాలు ఉంటాయో వాడి జోలికి వెళ్ళు. వాళ్ళందరూ రెడీగా కలియుగంలో కావాల్సినంత మంది ఉంటారు. ఎవడు వేద మార్గాన్ని నిందిస్తాడో, వేద మార్గమునకు అన్య మార్గాల వైపు వెళతారో వాడు నీ అడ్రస్ అన్నాడు. ఇక్కడ తెలుసుకోండి, గో టు హెల్ వాడు. తెలుసుకోండి, ఇక్కడ వేద మార్గంలో ఉంటూ కూడా, అందులో పుట్టి కూడా ఇది కాదని మరో మార్గం వెళ్ళిన వారికి హెవెన్ స్వాగతించదు, హెల్ పిలువుతును. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇలా వివరించాడు. ఏవంత్వా ఇలా చెప్పి ఇంకెళ్ళొస్తాను నిలిపెట్టాడు. అదేమిటో మహానుభావుడు వాక్య ప్రభావం చేత పంచాక్షరి చేస్తూ కూర్చున్నాడు. ఇక్కడ ఏం ప్రమాణం చెప్పండి? ఆప్తవాక్య ప్రమాణం. అలా చెయ్యగా 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 అతడు సంస్కారంలో మార్పులు వచ్చాయి. క్రమంగా శాస్త్రవాక్యాలు శ్రద్ధ కలిగింది, శివారాధన పెరిగింది. ఇదంతా పురాకృతైన పుణ్యేన మహాదేవ ప్రసాదత మహామంత్ర శ్రవణాచ్చ. పురాకృత పుణ్యం పండి ఈశ్వర ప్రసాదం లభించి మహామంత్రం చెవులో పడ్డం వల్ల దుఃఖాదపి వినిర్ముక్త పునర్వేదాంత వాక్యజం. అటు తర్వాత వేదాంత వాక్యములు విన్నాడు, శివజ్ఞానాన్ని పొందాడు. కనుక ఇప్పుడు కావాల్సింది ఏంటండి? శివప్రసాదం. తర్కము గొప్పదేమీ కాదు అని చెప్పడానికి ఈ మాట చెప్పాడు. కేవలం తర్క పండితుడే అయితే గాడిదే పుడతాడు తర్వాత జన్మలో. నేనల్లే శాస్త్రం చెప్పింది. అంటే తర్కం ఎందుకయ్యి అంటే తత్వం అర్థం చేసుకోవడానికి. తర్కశాస్త్రం తర్వాత తత్వశాస్త్రం చదువుకోవాలి. కేవలం తర్కశాస్త్రంతో ఆపేయకూడదు. తర్కశాస్త్రం కూడా ఋషులు ఇచ్చారు. కానీ తర్కంతో నీ బుద్ధిని ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకోవాలి. సత్యప్రతిపాదనకి బుద్ధిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి తర్కం. కనుక తర్కంతో సత్యం తెలుసుకోకుండా తర్కంతో ఆపేసేవా గాడి జన్మే. అందుకే తత్వం కోసం తర్కం, తత్వం లేని తర్కం కూడదు. ఇలాగని తర్కశాస్త్రం వద్దన్నారు రోజు ప్రవచనంలో అని ఆ ఒక్క ముక్క బిట్ చేసి ప్రచారం చేయకండి. ఈ కటింగులు వైరులు చాలా ప్రమాదకారండి. ముందు వెనకలు తీసేస్తారు, అది వచ్చింది బాధ. దాంతో తర్కశాస్త్ర పండితులు నా మీద దాడికి వస్తారు. ఎందుకు చెప్పండి? ఇక్కడ తత్వదృష్టి లేని తర్కం కూడదన్నాను కానీ తర్కం వద్దనలేదు. ఇక్కడ ఒక్కొక్కప్పుడు తర్కం పని చేయకపోవచ్చు, విశ్వాసం పనిచేస్తుంది. తెలుసుకో, ఇక్కడ తర్కం కంటే గొప్పది విశ్వాసం. ఆ విశ్వాసం పురాకృత పాపం వల్ల రాని వాళ్ళకి తర్కం, దృఢమైన విశ్వాసం. అందుకే ఈ తర్కాలు, శాస్త్రాలు, పాండిత్యాలు, చర్చలు, మీమాంసలు అన్ని తీసేసి అమ్మా నీ పాదాల మీద భక్తిని ఒక్కటి ఇవ్వమ్మా అని గత జన్మల్లో అడిగాను గనక నాకు ఇవేవి పట్టవు అన్నారు రామకృష్ణ పరమహంస. అది కుదరాలండి ఇక్కడ. అందుకే భక్తికి జ్ఞానానికి బలమిచ్చేదే తర్కం, కానీ వాటి బలహీనపరిచే తర్కం కాదు. అందుకే నేను చెప్తున్నా వినండి అని కుతర్కాలతో వాదించే వాళ్ళ మాటలు ఎప్పుడు ప్రవచనం కాదు. తెలుసు, అందుకే ఎప్పుడు కూడా భక్తిని పెంచేది, జ్ఞానాన్ని పెంచేది మాత్రమే గొప్ప విషయం. అతో వేదోదుతో ఎట్ట సమ్యకర్థ సునిశ్చిత. వేదార్థాన్ని సంపూర్ణంగా అర్థవంతంగా తెలుసుకో. తర్కసిద్ధోతి దుస్థోర్థ ప్రత్యవాయస్య కారణం. కేవలం తర్కంతో సిద్ధించే నిర్ణయాలు యథార్థములు కావు. ఆ నిర్ణయాలు మోక్ష మార్గానికి ఆటంకాలు. స్పష్టంగా చెప్పేశాడు ఇక్కడ. సాధకుడికి ఏం కావాలో అంతా ఏ రోజుకు ఆ రోజు పరిపూర్ణంగా మనం తెలుసుకుంటున్నాం. బహవః కేవలం తర్కం సమాశ్రిత్య వినాశ్రిత రౌరవాది సంతప్తా భవన్ వేదవిత్తమాహ. ఓ వేదవేత్తలారా అంటున్నాడు సూత పౌరాణికులు. అనేక మంది వేదవాక్యాన్ని పక్కన పెట్టి కేవల తర్కాన్ని ఆశ్రయించి రౌరవాది నరకాల్లో మగ్గుతూ ఉంటారు సుమా అనే వాక్యంతో చెప్తున్నాడు ఇక్కడ. అందుకే వేదవాక్యాన్ని నిశ్చయంగా విశ్వసించి గురూపదేశ పద్ధతుల్లో సాధన చెయ్యాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి మానవుడు సాధించవలసినది ఈశ్వర ప్రసాదం. ప్రసాదం అనగా అనుగ్రహం. దానికోసమే అందుకు ప్రసాదాధ్యాయం విశేషంగా ఉన్నది. అందుకే మునుపు చెప్పిన ప్రకారంగా ఈశ్వర ప్రసాదం పొందడానికి ఏవేవి అవసరమో అవన్నీ చేసుకో. సత్కర్మల్ని ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం, ఆయన మంత్రములను ఆధారంగా జపించడం, ఆయన స్తోత్రములు చదువుట, ఆయన కథలు వినుట, ఆయన ఆలయములు పర్యటించుట, ఆయన క్షేత్రములు తిరుగుట, తద్వారా చిత్తశుద్ధి ఏర్పడి ఆయన అనుగ్రహం లభిస్తుంది. ఇవన్నీ అధ్యాయాలుగా క్షేత్రాలు పర్యటించడం, శ్రీకాళహస్తి మాహాత్మ్యం, చిదంబర మాహాత్మ్యం, అరుణాచల మాహాత్మ్యం, వారణాసి మాహాత్మ్యం ఇత్యాదులన్నీ అధ్యాయాలుగా చెప్తారు సూక్త సంహితం. అవన్నీ విడివిడిగా గ్రంథాలుగా తెలుసుకో. అరుణాచల మహాత్మ్యం చెప్పారు, ఇందులో శ్రీకాళహస్తి మహాత్మ్యం చెప్తారు. అంటే పరమేశ్వరుని అనుగ్రహం పొందడానికి కావలసినటువంటి ప్రక్రియలు ఇవి.
కర్మలు కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి, ఈశ్వర ప్రసాదం కోసమని చేయాలి. జ్ఞానార్థం అని ముందే అనేకు, ఈశ్వర ప్రసాదార్థం అను. అందుకే పరమేశ్వర ప్రీత్యర్థం. దాన్ని అడ్డుకునేటువంటి మమ ఉపాత్త దురితక్షయార్థం. ఆయన అనుగ్రహం కావాలి. అందుకే ప్రసాద లాభాయ హి ధర్మ సంచయ, ప్రసాద లాభాయ హి దేవతార్చనం, ప్రసాద లాభాయ హి దేవతా స్మృతి, ప్రసాద లాభాయ హి సర్వమీరితం. ఒకే వాక్యాన్ని అన్ని మార్లు చెప్పడం అంటే నాటుకుపోతుంది. ప్రసాద లాభం కోసమే ధర్మానుష్ఠానం. ధర్మాలు ఎందుకు చేయాలి? ఈశ్వర ప్రసాదం కోసం. నీ దగ్గర టపీమని సమాధానం ఉండాలండి. ఎందుకు ధర్మాచరణ చేయాలి? ఈశ్వర ప్రసాదం కోసం. ప్రసాద లాభాహి దేవతార్చనం. దేవతార్చన ఎందుకు? పరమేశ్వర ప్రసాదం కోసం. దేవతల్ని ఆరాధించడం అని స్మరణ ఎందుకు? ప్రసాద లాభం కోసం. అందుకే ప్రసాద లాభం కోసమే సర్వము. అయితే ప్రసాదం వల్ల మోక్షమా? నాకు ఇప్పటి నుంచి అక్కర్లేదు. కాదయ్యా, లోకంలో జీవించాలన్నా ఈశ్వర ప్రసాదమే కావాలి. తెలుసుకో, ఈశ్వర ప్రసాదం లేదు, ఇహం లేదు, పరం లేదు. అందుకే శివప్రసాదేన వినాన భుక్తయ, శివప్రసాదేన వినాన ముక్తయ, శివప్రసాదేన సమో న విద్యతే, శివప్రసాదాత్ అధికో న విద్యతే. శివప్రసాదం లేకుండా ఏ సుఖములు లభించవు. శివప్రసాదము లేకుండా ఏ ముక్తులు లేవు. ముక్తులు బహువచనం ఎందుకు చెప్పాడు? ఇది వరకు వెన్ను గుర్తు తెచ్చుకోండి. క్రమముక్తి, సాక్షాన్ముక్తి. క్రమముక్తి అనగా సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యములు. ఇవి కూడా శివప్రసాదం వల్ల. ముక్తయ అంటే ఇది అర్థం. పరాముక్తి వరకు అన్ని ముక్తులు శివప్రసాదం వల్లనే. శివప్రసాదంతో సమానము లేదు, శివప్రసాదముని మించినది లేదు. మరి శివ సన్నిధి కావాలంటే శివప్రసాదేన శివస్య సన్నిధి, శివప్రసాదేన విశుద్ధతాత్మనః, శివప్రసాదేన యుతస్య సువ్రత. మంచి వ్రతాచరణతో జీవితం చక్కగా గడుస్తోందంటే ఈశ్వరానుగ్రహం. ఈశ్వరారాధన చెయ్యగలుగుతున్నామంటే ఈశ్వర ప్రసాదం ఉందని అర్థం. ఈశ్వర ప్రసాదం కోసం ఆరాధన చేయి. శివప్రసాదేన యుత స్వయం శివ. శివప్రసాదం అంటే నువ్వే శివుడు. ఇంత గొప్ప విషయం అండి. ఇక్కడ ఒక రాజుగారు నీపై అనుగ్రహించారనుకో, నిన్ను మంచి మంత్రి చేస్తాడు, ప్రధానమంత్రి చేస్తాడు, సేనాధ్యక్షుడు చేస్తాడు, అంతరంగ మిత్రుడు చేస్తాడు, రాజును చెయ్యి. కానీ శివుడు అనుగ్రహించాడు అనుకో, శివుణ్ణి చేసేస్తాడయ్యా. అది శివానుగ్రహం. అంత గొప్పది శివానుగ్రహం. శివప్రసాదస్తు శివప్రసాదత. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా వ్యాసదేవుడికి ఏం ఆవేశం వచ్చిందో గాని శివప్రసాద శివప్రసాద శివప్రసాద్ని ఎలుగెత్తి చాటుతున్నాడండి. ఇక్కడ ఆ పదం గుర్తున్నా చాలు. అయితే శివప్రసాదం విష్ణువు కాదా? ఇచ్చిన ఆయన శివుడు విష్ణువు కాడా? సర్వశర్వ శివ శంభు అని సత్యసంధుడను భక్తుడుండేవాడు. ఆయనకి విష్ణువు అంటే మహాప్రీతి. ఆయన వేదము చెప్పిన ప్రతి కర్మ, స్మృతులు చెప్పిన ప్రతి కర్మ చక్కగా చేసేవాడు. ఎందుకంటే విష్ణువుకి ఇష్టం కనుక, ఇవి విష్ణు స్వరూపములు వేదములు కనుక ఆయన చెప్పాడని చేసేవాడు. చూశారు ఇక్కడ వేదం మీద ఎందుకు నమ్మకం ఉండాలంటే నా స్వామి వాక్యం. వేదో వేద విధ వ్యంగో వేదాంగో వేదవిత్ కవి అని మా విష్ణువు అని చెప్పి వేదము చెప్పిన ప్రకారం చేశాడు. అంటే కర్మ చేస్తున్నంతసేపు విష్ణువు చెప్పింది చేస్తున్నా. ఎవరి కోసం? విష్ణువు కోసం చేస్తున్నా. చేయించే శక్తి విష్ణువు, చేసే అదృష్టం విష్ణువు అని చేస్తున్నాడు. అలా చెయ్యగా చెయ్యగా దినే దినే మహాభక్త్యా సుగంధ కుసుమాదిభి. పైగా విష్ణువు అంటే ఎవరు? విశ్వమయుడు, జగన్మయుడు, జగన్నాథుడు. విశ్వమంతా విష్ణువే, విశ్వం విష్ణు నమస్కార అంటూ ఇలా భావిస్తూ చేసుకునేవాడు. అంతేకాదు ఆ విష్ణువుని భక్తితో సుగంధ కుసుమాలతో తులసి దళాలతో పూజించుకునేవాడు. ఇంకా వైష్ణవ సంబంధమైన మంత్రములు అంటే విష్ణు సంబంధమైన మంత్రములు. వైష్ణవుడు అంటే నమస్కరించాలండి. విష్ణువు తప్ప అన్య చింతన లేనివాడు వైష్ణవుడు. అంటే విష్ణువు తప్ప ఇతరులందరినీ నిందించేవాడని కాదు. ఇక్కడ ఇతరం అనేది లేదు, అది విష్ణువే. అలాంటి స్థితిలో ఉంటూ విష్ణు సంబంధ మంత్రం అంటే వాసుదేవ మంత్రం, రామ మంత్రం, నారాయణ మంత్రం, విష్ణు మంత్రం, ఇలాంటి విష్ణు సంబంధమైన మంత్రముల్ని గురూపదేశ సిద్ధాంతంలో అష్టాక్షరి, ద్వాదశాక్షరి, ద్వయమంత్రం ఇలాంటివి ఏవైతే చెప్పబడుతున్నాయో అవి గురూపదేశంతో పొంది గురువు చెప్పిన పద్ధతిలో చక్కగా ఆరాధించుకున్న వైష్ణవుడు వందనీయుడు, నమస్కారయుక్తుడు. వాడు తప్పకుండా విష్ణు అనుగ్రహ పాత్రుడు. వాడికి విష్ణువుకి భేదం లేడు. అలాంటి వైష్ణవుడికి ఎప్పుడు నమస్కరించుకోవాలి? చిరంతనాని స్థానాన్ని విష్ణోదృష్టాన్ని సాదరం. అదేవిధంగా విష్ణువు ఉన్న క్షేత్రములను తిరిగేవాట. 108 దివ్య దేశాలు ఇత్యాదులు ఏవైతే చెప్పబడ్డాయో అవన్నీ తిరుగుతూ విష్ణు భక్తులు ఎవరు కనబడ్డా పూజించేవాడు. సర్వస్వం వైష్ణవే దత్తం. తన దగ్గరున్న సర్వస్వాన్ని విష్ణు భక్తులకి, విష్ణువాలయాలకి, విష్ణు కర్మలకి దానం చేశాడు. అలా చేస్తూ బహుకాలమయ్యి పరమ ప్రీతితో ఆయన్నే కీర్తిస్తూ ఆయన్నే ధ్యానిస్తూ ఉంటే
ఒకసారి ఆ ధ్యాన స్థితి పక్వమై దర్శనమిచ్చాడు. ఎలా ఉన్నాడు చూడండి. పునః నారాయణ శ్రీమాన్ శంఖ చక్ర గదాధర ప్రత్యక్షమభవత్తస్య ప్రసన్నః పంకజే క్షణః తం దృష్ట్వా సత్యసంధస్తు ప్రసన్నేంద్రియమానసః. చతుర్భుజాలతో శంఖచక్ర గదాపద్మమును ధరించి నీలమేఘశ్యాముడై వనమాల శ్రీవత్స కౌస్తుభ లాంఛనం శ్రీవత్స లాంఛనంతో కౌస్తుభ రత్నంతో ప్రకాశిస్తూ పీతాంబరధారయ్యి ఆ జగన్నాథుడైనటువంటి నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఆనంద పరవశుడై ఆయన కీర్తించుతూ ఉన్నాడు సత్యసంధుడు. ఇక్కడ సత్యసంధకృత విష్ణు స్తుతి. ఇది సూత సంహిత గొప్పతనం అండి. ఎంత శివప్రాధాన్యం చెప్తున్నాడో అంత విష్ణు పారమ్యం చెప్తున్నాడు ఇక్కడ. విష్ణవే విశ్వలోకానాం హేతవే వివిధాత్మనే వేదా వేదాంత నిష్ఠానాం ఆత్మభూతాయ తే నమః కృష్ణాయ క్లేశహంత్రే చ మమ కేనాపి హేతునా ప్రత్యక్షాయ ప్రబోధాయ విదుషామాత్మనే నమః. కృష్ణుడికి నమస్కారం. ఏ కారణం చేతో నా ముందు ప్రత్యక్షమైన కృష్ణుడికి నమస్కారం. నాదేముంది, ఎందువల్ల ప్రత్యక్షమయ్యాడో నాకు తెలియదు. ఓహో, నేను తపస్సుని కదా, అందుకు కనబడి ఉంటాడు అనుకోకుండా అనడం. ఇక్కడ అవ్యాజమైన కృపతో నాకు కనబడ్డాడు. కేశవాయ అతిశుద్ధాయ కేవలాయ పరాత్మనే కేశాంచిశుద్ధ చిత్తానాం ప్రసన్నాయ నమో నమః ముంజకేశాయ ముండాయ ముండినా మార్తిహారిణే. ఇక్కడ ముండాయ ముండెనే అంటే సన్యాస రూపంలో ఉన్నవాడు, సన్యాసులకు ఆత్మగా ఉన్నవాడు, సన్యాస రూపంలో ఉన్నవాడికి నమస్కారం. అలా ఉన్నాడు ఆయన. ఆ రూపాలతో కూడా వచ్చాడు కదా, వివిధమైన రూపములతో. శ్రీవత్సాంకాయ వర్యాయ వరదాయ వరాత్మనే వంచకానాం అగమ్యాయ వంచకులు దొరకని వాడు, వస్తుభూతాయ వాస్తవంగా ఉన్నవాడు ఆయనే. అటువంటి స్వరూపము. మమకార మహామోహ వినాశాయ నమో నమః పీతవాసాయ పీతాయ. చాలా గొప్ప స్తోత్రం, చాలా విస్తారమైన స్తోత్రం చేశాడు. యజ్ఞ రూపాయ యజ్ఞస్య ఫలప్రాప్త్యేక హేతవే యజ్ఞానాం పతయే తుభ్యం యజ్ఞగమ్యాయ తే నమః వాసుదేవాయ వస్వాదిదాయనే వాసవాదిభిః నారాయణాయ నారాయణాయ నరకార్ణవతారణాయ నానావిధస్య జగత స్థితి కారణాయ మోహావృతస్య నిఖిలస్య జనస్య సజ్జః శ్రేయస్కరాయ పురుషాయ నమః పరస్మై శ్రేయస్కరాయ పురుషాయ నమః పరస్మై అని తన ముందు ప్రత్యక్షమైన నారాయణ స్వరూపాన్ని చూసి ఒళ్ళు పులకించి ఒక అత్యద్భుతమైన స్తోత్రం, విస్తారమైన స్తోత్రం చేశాడు. దానితో నారాయణుడు సంతోషించి ప్రసాదం కురుమే దేవా అనడంతో నీ అనుగ్రహం ఇవ్వవయ్యా అన్నాడు. మరి ఏమీ లేదండి. అలా వదిలేస్తే ఆయనకి ఏం పర్వాలేదు. నువ్వు లిస్ట్ ఇవ్వకు, తెలుసుకో, అదంతా ఆల్రెడీ మెయిల్ చేసిన ఆయన అనుకో. నువ్వు లిస్ట్ ఇచ్చేదేంటి? ప్రసాదం కురుమే దేవా, ఇంకేం లేదు అనగానే జనార్దనోపి భగవాన్ సర్వభూత హితే రతః ఆయన సత్యసంధ అనొక్కసారి పలకరించి, నా అనుగ్రహం అంటే మోక్షమేనైనా మరొకటి ఉన్నది. ఏ అభేద జ్ఞానం వల్ల మోక్షం లభిస్తుందో అభేద జ్ఞానాన్ని నీకు ప్రసాదిస్తున్నాను అని చెప్పి సత్యసంధునికి ముక్తినిచ్చాడు నారాయణుడు, ముక్తి ప్రదాత. ఈ వృత్తాంతం విస్తారంగానే చెప్పబడింది. దీనితో మనకు తెలుస్తున్నది ఏంటంటే అటు శివ ఇటు విష్ణు ఏ రూపంలో అయినా పరమాత్మను ఆరాధిస్తే ముక్తి పొందుతావు. ఎంత సులభంగా చెప్పేశాడు. అందుకని ఈ రూపంతోనే ఆరాధిస్తే ధరిస్తావు, మిగిలిన ఆరాధించరాదు, మిగిలిన ఆరాధించేవారు సైతాన్ పూజకులు అని చెప్పేవాళ్ళు మనకి ప్రపంచానికి ప్రమాదకారులు. తెలుసుకుని ఇక్కడ ఎంత చక్కటి సమత్వ భావన చెప్పాడు. అది శివకేశవ అభేద జ్ఞానమే వ్యాస హృదయం, అదే సూత హృదయం, అదే ఋషుల హృదయం, అదే సమాజహితం కోరే వారి హృదయం, అదే సర్వజగద్గురువైన ఆదిశంకర భగవత్పాదు వారి హృదయం. దాన్ని మనకి ఇక్కడ చూపిస్తున్నాడు నాయన. అందుకే అటువంటి ప్రసాదం కోసం భక్తి తప్ప మరొక మార్గం లేదయ్యా అని చెప్తూ భక్తి సాధనలు ఎన్ని రకాలుగా ఉంటాయో వివరిస్తూ భక్తియుత శిష్టజన తుష్ట పరేశః సత్యసుఖ బోధ పరమం వపురనంతం స్వస్య మునయ పరమ కారుణిక ఈశః శక్తి సహిత స్త్రినయన ఖలు దదాతి. భక్తి అంత గొప్పది. ఒక్కసారి ధ్యానం చేస్తూ మూడు కన్నుల వాడైన శివుని క్షణం ధ్యానిస్తే వాడు అనేక జన్మల పాపాల క్షణం పోతాయన్నాడు. మూర్తి ధ్యానానుకున్న మహిమది, నామస్మరణకున్న మహిమది, క్షేత్ర పర్యాటనకున్నటువంటి మహిమ ఇది. ఇవన్నీ పాపనాశనం చేసి ఈశ్వర ప్రసాదాన్ని ఇస్తాయి అంటూ శివజ్ఞానాన్ని అనేక విధాలుగా బోధిస్తూ శివలింగం అంటే ఏంటో తెలుసా అన్నాడు. లింగం, శివలింగం అనే మాటకు అర్థం ముందు భౌతికంగా చూస్తే శివుని సూచించున్నది. ఇది ఎలాంటిదంటే పొగ చూసి నిప్పు ఉందని తెలుసుకున్నాం, అప్పుడు నిప్పు కనబడలేదు కానీ నిప్పు ఉందని తెలుసుకున్నాం దేనివల్ల? పొగను చూసి. అలాగే శివుడు కనబడలేదు కనుక శివలింగం అనే దాన్ని పెట్టుకుని దీని ద్వారా శివుని సూచిస్తున్నది
కనుక లింగాన్ని ఆరాధన చేస్తే శివుడికి వెళుతుంది, శివుని సూచిస్తుంది గనక అనే అర్థం చాలామంది చెప్తారు. శివుని సూచించేది కనుక లింగం కాదయ్యా, శివుడే లింగము అన్నాడు. ఇది అర్థం చేసుకో. శివలింగం, శివుని లింగం అనక శివుడే లింగం. శివుని సూచించున్నది, శివునికి ప్రతీక, సింబల్ ఆఫ్ శివ కాదది, ఇట్ సెల్ఫ్ శివ. లింగమే శివుడు. ఎలాగంటే లింగ శబ్దం శివుని పేరయ్యా అన్నాడు ఇక్కడ. ఎందుకంటే నువ్వు ఇప్పుడు చూపించే జడం శివుడు చైతన్యం, జడం చైతన్యాన్ని ఎలా తెలియజేస్తుంది? కనుక ఇది అర్థం కూడదన్నాడు. మరి శివుడిని ఎవరైనా తెలియజేయగలరా? సూర్యుడిని ఏ వెలుగుతో చూపిస్తావు? సూర్యుని వెలుగుతోనే సూర్యుడు తెలియబడుతున్నాడు. ఆత్మచేతనే తెలియబడుతుంది, ఇంకో దాని ద్వారా కాదు. కానీ తనని సూచించేది తానే. జ్ఞానమే శివుడు, జ్ఞానమే లింగం. అంటే శివుడే జ్ఞానం, శివుడే లింగం. శివలింగం అంటే ఇది తెలుసుకో. స్వప్రకాశ స్వరూపుడు శివుడు, స్వయం జ్యోతిస్వరూపుడు ఆయన. శివస్య లింగం శివలింగమన్యే మునీశ్వర వేద విదోవంతి స్వయం ప్రకాశస్య నయుజ్యతే తతః తతశ్చ శంభు స్వయమేవ లింగం. కానీ శివలింగం, లింగం ఆయన మాట. అందుకే నమ పరమలింగాయ నిధనపతయే నమ, నిధనపతాంతికాయ నమ, మొదలుపెట్టాం. భవాయ నమ, భవలింగాయ నమ, సువర్ణాయ నమ, సువర్ణలింగాయ నమ. లింగ శబ్దం శివుడి పేరు. అందుకే నతత్వ దృష్ట్యా పరమేశ్వరస్య స్వయం ప్రభస్యాస్య నచాస్తి లింగం. శివుని చూపించేదేది లింగం కాదు. అయితే శివుని తెలియజేసేదే లింగమైతే ప్రపంచమంతా శివలింగమే అన్నాడు. అద్భుతమైన మాట. ఏది చూస్తే శివుడు గుర్తొస్తాడో అది లింగం, దేని ద్వారా శివుడు తెలియబడతాడో అది లింగం అన్నావు కదా. శివుని తెలియజేయనిదేది? ఒక్కసారి ఆలోచించు. నీ పంచ జ్ఞానేంద్రియాలు చూడు. ఇందాక చెప్పిన వాటి బట్టి కన్ను పనిచేస్తుందంటే లోపల ఉన్న చైతన్యం వల్ల. అంటే కన్ను పనిచేస్తుంది దేని వల్ల అని ప్రశ్న వేసుకుంటే కన్ను దేని చెప్తున్నది? లోపల ఉన్న శివుని వల్ల అంటుంది. అలాగే జ్ఞానేంద్రియాలు ఎన్ని అయ్యాయి? 5 చెప్తున్నాయి. కంటికి కన్ను అయినా అది లేకపోతే ఇది లేదు. కనుక ప్రతిదీ దేన్ని తెలియజేస్తున్నాయి? నీ లోపల ఉన్న శివుని సూచిస్తున్నాయి. లింగం అంటే సూచించినది కదా. ఇప్పుడు ఎన్ని అయ్యాయి? 5 లింగాలు అయిపోయాయి. మరో 5 లింగాలు కర్మేంద్రియాలు 5 అయిపోయింది కదా. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5. లోపల మరో 2 ఉన్నాయి, మనస్సు, బుద్ధి. ఇదే ఇక్కడ సంకల్ప వికల్పాలు చేస్తుంది మనస్సు, తర్వాతది బుద్ధి. ఇంకోడు ఉన్నాడు, ఇవన్నీ నేను అనుకునేవాడు. వాడు కూడా నేను అనుకోగలుగుతున్నాడు. ఎవరి వల్ల? లోపల ఉన్నవాడే కదా. కనుక ఇప్పుడు ఇవన్నీ ఎవరిని చెప్తున్నాయి? లోపల వాడిని. ఇక్కడ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, 10 మనోబుద్ధులు ఎన్నయ్యాయి? 12 ఆయన్నే చెప్తున్నప్పుడు ఎందుకు చెప్తున్నాయి? 12లో ఆయనే ఉన్నాడు. ఆయన లేకపోతే ఇవి లేవు. కానీ 12 ఆయన్నే చెప్తున్నాయి కనుక 12 జ్యోతిర్లింగాలు ఇక్కడే ఉన్నాయి అన్నట్టు. తెలుసుకో, 12 జ్యోతిర్లింగాలు ఎక్కడున్నాయి? నీ శరీరమే 12 జ్యోతిర్లింగ క్షేత్రం. ఆలోచించుకో. ప్రతిదానిలో ఆయన లీనమై ఉన్నాడు. ఇప్పుడు మరో మాట అన్నా, ఏమన్నావు? లీనమై ఉన్నాడు. పట్టుకున్నారుగా, అది చెప్తున్నాడు. లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యేవ లీయతే నలీయతే పరం బ్రహ్మ సదా సత్యస్వభావతః. అన్నిటిలో తాను లీనమై ఉంటాడు, ఆయన దేనిలో లీనం కాడు. అన్నిట్లో ఆయన లయమై ఉంటాడు. అందుకే అవి పనిచేస్తున్నాయి. మళ్ళీ పనిచేస్తూనే ఆయనలోనే లయమైపోతాయి తిరిగి. ఆయన దేనిలో లయం కాడు, అన్నిటినీ తనను లయం చేసుకుంటాడు. ఆయన దేనిలో లయం కాడు గనక లయకారకుడైన శివుడికే లింగం అని పేరు వచ్చింది. ఇక్కడ ఈ మాటకు వస్తే సర్వజగత్తు ఆయన లయమయ్యింది. ఎప్పుడు? ప్రళయంలో కదా. ప్రళయంలోనే బాబు ఇప్పుడు కూడా కెరటం సముద్రంలో లయమైపోతుంది. లయం కాకముందు ఎక్కడుంది? అంతే. సృష్టి పరమేశ్వరుడు లయమవుతుంది, లయం కాకముందు పరమేశ్వరుని యందు ఉంటుంది. ఎవరి యందు పుట్టి ఎవరి యందు పెరిగి ఎవరి యందు లయమవుతుందో వాడే శివలింగం. ఇది శివలింగ శబ్దానికి అర్థం. ఇక్కడ లీయతే శివాదన్య దశేషమ అశివం శివే. శివుని కంటే భిన్నమైనది మరొకటి లేదు. సర్వ జగత్తు శివునే సూచిస్తున్నది. కానీ శివుడు లీనం కానిది ఏది పనిచేయదు. అన్నీ శివుని యందే లయమవుతాయి, శివుని యందే లయమై ఉన్నాయి. ఎవ్వని యందుండు లీనమై అన్నారు కదా. అలా చూస్తే ఆ పాతాళ లోకం నుంచి ఆ నభస్థలాంతం వరకు ఆయనేగా. అదే మహాలింగం అని నమస్కరించు అని చెప్తూ లింగం గురించి ఇంత చక్కగా చెప్తూ, అటువంటి శివలింగాన్ని నువ్వు గురువుల ద్వారా ఉపదేశంగా పొంది ఆరాధన చేస్తూ ఉన్నావు. తద్వారా ఈ లింగమునందు ఆ తత్వాన్ని భావించేయమన్నారు. కనుక పంచముఖాలను ఎలాగైతే తత్వదృష్టితో ఉపాసిస్తున్నామో శివలింగాన్ని కూడా ఆ విధంగా తత్వదృష్టితో ఉపాసన చేయమని బోధిస్తున్నారండి. అదేవిధంగా విష్ణుకృత వర్ణమాలికా స్తోత్రం అనేది అత్యద్భుతమైన స్తోత్రం ఇక్కడ వస్తున్నది. అంటే అకారం నుంచి క్షకారం వరకు ఒక్కొక్క నామంతో ఒక్కొక్క శ్లోకం చెప్పున్న శివస్తోత్రం అది ఇందులో ఉందని చెప్పడమే. మళ్ళీ 50 శ్లోకాలు వ్యాఖ్యానించడానికి లేదు. అక్షరాలన్నీ శివస్వరూపాలుగా ఉపాసించడానికి అనువైన ఒక మహామంత్ర రూపమైన స్తోత్రం మనకి కనిపిస్తున్నది.
అదేవిధంగా భస్మ అంటే విభూది అంటావు కదా నువ్వు. ఇప్పుడు లింగం అంటే మనం అనుకునే లింగం కాకుండా శివుడిని లింగంగా చూపించాడు. అలాంటి లింగాన్ని ఈ లింగం ద్వారా ఆరాధిస్తున్నావు. అది స్పృహ కలిగి ఉండాలి ఇక్కడ. అంటే నామరూపరహితుడై సర్వవ్యాపకుడై ఎవడున్నాడో అతడే శివలింగము. ఇది తత్వం. నిష్కళ స్వరూపం, కన్ను ముక్కు చెవి ఇత్యాది రూపములు స్వీకరించని పరతత్వమే లింగముగా ఆరాధింపబడుతున్నది. ఇక్కడ నిష్కలుడుగా శివుడు లింగ రూపుడు, సకలుడుగా అనేక రూపాలతో ఉన్నాడు ఆయన. ఇది తెలుసుకోవాల్సినది. అదేవిధంగా భస్మ, భస్మ అనే శివుడి పేరు సుమా అన్నాడు ఇక్కడ. భస్మ అంటే మనమేమనుకుంటాం, విభూది అనుకుంటాం. ఇది కాదని నేను అన్ను, కానీ భస్మ అంటే శివుడు సుమా అన్నాడు ఇక్కడ. ఎలాగూ అంటే భస్మ రెండు విధాలు, మహాభస్మ అల్పభస్మ అని రెండు విధాలయ్యా అన్నాడు ఇక్కడ. మహాభస్మ అంటే శివుడు, అల్పభస్మ అంటే నువ్వు పూసుకుంటున్నది అన్నాడు ఇక్కడ. నువ్వు పూసుకునేది కూడా మహాభస్మం, అల్పంలో మరి భౌతికంగా ధరించేది అల్పభస్మం. మహాభస్మం అంటే శివుడే అన్నాడు. అంటే మన బూడిద రూపంలో భావించకండి, భస్మ శబ్దానికి అర్థం తెలుసుకోండి అన్నాడు. ప్రతి శబ్దానికి అర్థం తెలియాలండి. అర్థం తెలియకపోతే నోటుకొచ్చిన పదాలే. మీనింగ్ తెలుసుకోండి. మీకు ఎవడు క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వక్కర్లే, దానిలోనే తెలుస్తున్నది ఇక్కడ. లింగం అంటే అన్నిట్లో ఏది లీనమై ఉన్నదో, దేని యందు లీనమవడం వల్ల మనం అందరం ఉన్నామో అదే లింగం. ఈ మాట చెప్తే చాలు ఇక్కడ. అదేవిధంగా భస్మ అన్నప్పుడు మహాభస్మ అల్పభస్మ. భస్మ అనే మాటకి భాసనాత్ భసితం ప్రోక్తం భస్మ కిల్బిష భక్షణాత్. ప్రకాశము, భాస, భాస కలిగినది భస్మం, అగ్నితత్వం. అది ఎవడు ప్రకాశ స్వరూపుడు వాడు భస్మం అంటారు. రెండవది కిల్బిషాలని భక్షణం చేసేవాడు భస్మ, అంటే సర్వపాపాలను నశింపజేసేవాడు అని అర్థంటారు. ఇప్పుడు శివుడు భస్మ కాడా? మరి ఇది దీనికెందుకు భస్మ వచ్చిందంటే ఇది ధరించడం వల్ల నీకు వర్చస్సు పెరుగుతుంది, పాపాలు నశిస్తాయి కనుక దీనికి భస్మ అని పేరు వచ్చింది. ఇది రెండు విధాలుగా ఉంటుంది, వైదిక లౌకిక అనే పేరుతో. అంటే నిత్యం వైదికమైన అగ్నిహోత్ర కర్మలు చేసే చోట అగ్నిహోత్ర నుంచి తీసేటటువంటి భస్మం వైదిక అగ్ని, దాని నుంచి పుడుతుంది ఈ భస్మం. రెండవది శివమంత్రములతో మారేడు సమిధులు మొదలైన చేసే భస్మం కూడా ఉన్నది, అది గ్రహించవచ్చు. ఏమైనా ఆవు పేడ పెడక కాల్చగా వచ్చిన భస్మం అది సమంత్రమైన అమంత్రమైన చేత్తో ధరించి శివమంత్రం చదివితే శక్తిమంతం అవుతుంది. ఏదైనా ఏ భస్మం తీసుకున్నా దానికి వివిధ శాస్త్ర మంత్రములతో అభిమంత్రించడం కనబడుతూ ఉన్నది, దాని ద్వారా ధరించాలి. అయితే ఏ శాస్త్ర మంత్రం లేక తెలియకపోతే శివమంత్రం చాలు, శివనామం చాలయ్యా అంటూ శివనామ విశేషాన్ని చెప్తూ స్వల్ప భస్మం కూడా శివమంత్రం చేత పవిత్రమై స్వీకరించబడుతుంది. ఇది తెలుసుకో. ఇవి తెలియకుండా కేవలం విభూది కట్లు కట్టుకున్నంత మాత్రాన భాగ్యవేషం కాదు సుమా అన్నాడు. చూడండి, అంటే మనకి ఎవరో ఒక్కర్లే, మన శాస్త్రంలోనే ఇలాంటి విమర్శలు కనబడతాయి. అది యస్య సాక్షాన్ మహాభస్మ భాతి స్వాత్మతయా స్వతః నతస్య భస్మనా కార్యం నా జటాభిహి నచీవరైహి. ఎవడు మహాభస్మ స్వరూపం ఆత్మగా తెలుసుకుంటాడో వాడికి బయట భస్మాల పూతలక్కర్లేదు, కాషాయ వస్త్రాలక్కర్లేదు, జటలు పెంచనక్కర్లేదు, జుట్టు గొరిగించుకోనక్కర్లేదు. ఎవడికి? వాడికి. అటువంటి అతీంద్రియ స్థితిలో ఉన్నటువంటి వాడికి విభూతులక్కర్లే, బొట్లు లేవు. ఒక అవధూతను చూపించేట, ఏంటంటే మొఖాన్ని బొట్టు లేదు అని, వాడి పేరే అవధూత. ఇవన్నీ పెట్టుకుంటే ఏది పొందుతో పొందిపోయాడు, ఇంకెందుకు ఇవన్నీ ఆడికెందుకు అనొచ్చు, కానీ మనకు మాత్రం కావాల్సినవి ఇక్కడ. ఎందుకంటే భస్మధారణ చెయ్యనిది ఏ కర్మ ఫలించదు. భస్మధారణ చేస్తూ దాని మీద ప్రీతి కలిగితేట, భస్మధారణ మీద ప్రీతి కలిగింది అంటే అర్థం వీడు మోక్షానికి దగ్గర పడుతున్నాడని అర్థం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. భస్మరుద్రాక్షలపై ప్రీతి కలిగితే వాడికి మోక్షం దగ్గరికి వచ్చింది అని అర్థం. ఉద్ధూలనం త్రిపుండ్రంచ జ్ఞానాంగత్వేన సాధనం. భస్మధారణ ఆత్మజ్ఞానానికి సహకారి. భస్మధారణ వైరాగ్యానికి జ్ఞానానికి చిహ్నము. అందుకే ఇది ఉపనిషత్తులు ఎందుకు చెప్పబడిన అంశమయ్యా అన్నాడు ఇక్కడ. అగ్నియాదిభ్య పరాభూతిస్తయా తిర్యక్ త్రిపుండ్రకం. భస్మధారణలో అగ్ని, నీరు, పృథ్వీ మూడు కనబడుతూ ఉంటాయి. అగ్నిసారం భస్మం, పైగా దానికి ముందే ఒక పృథ్వీ వికారం అగ్నిలో దగ్ధమై భస్మైంది. కానీ పృథ్వీ అగ్ని కలుసున్నాయి, జలం కలిపో మంత్రించవు. ఇది తేజోవర్ణములు అనబడేటువంటి విషయం. ఈ రహస్యం ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడ్డ అగ్నేన శృంగే నాపో అనే మంత్రం ద్వారా తెలియబడుతున్నది. అలాగే భస్మజాపాలోపనిషత్తు, రుద్రజాపాలోపనిషత్తులో భస్మ మహిమ చాలా చెప్పబడుతున్నది. భస్మ దేనికి పనికి వస్తుందో చూడండి, 8 కారణాలు చెప్తున్నాడు. మహాపాప వినాశాయ, రక్షార్థం సర్వ జంతువునాం. మొదటిది పాపనాశనం, రెండవది రక్ష, భస్మ రక్ష అంటే అందుకే పిల్లలకి వాళ్ళకి కూడా విభూది రక్షగా పెడతారు. మూడవది మంగళార్థం, మంగళము భస్మం. తెలుసుకోండి, కొందరు విభూది పెట్టుకొని అమంగళమేమో అనుకుంటారు, చాలా తప్పు. ముత్తైదులు కూడా కుంకుమ మొదలు ధరించి
దానిపైన భస్మధారణ చెయ్యవచ్చనే శాస్త్రం చెప్తోంది, సందేహము లేదు ఇందులో. మంగళార్థం, పవిత్రార్థం, స్నానత్వేనేవ. ఒక్కొక్కసారి అనారోగ్యాదుల వల్ల జలస్నానం మొదలు కుదరకపోతే భస్మాన్ని తీసుకుని భగవన్నామంతో పెట్టుకున్న స్నానమే. వ్రతత్వేనైవ, భస్మధారణ చేయడం వ్రతం, భస్మధారణ తపస్సు, భస్మధారణ యజ్ఞం అని 8 ప్రయోజనాలతో చెప్తూ సర్వేషాం విధత్తే వైదికీ శృతి. మీరు స్త్రీల గురించి చెప్పారంటే అశాస్త్రీయమేమో అనుకోవద్దు, ఇది నా మాట కాదు. సర్వస్త్రీభిర్ధృతం భస్మ త్రిపుండ్రోద్ధూలనాత్మన మునిభిశ్చ ధృతం భస్మ త్రిపుండ్రోద్ధూలనాత్మన. స్త్రీలు కూడా భస్మం ధరించవచ్చు అంటూ వేద ప్రమాణంతో రచింపడ్డ సూత సంహిత మనకు ప్రమాణం. ఇది తెలియక స్త్రీలు శివలింగ పూజ చేయరాదు, భస్మధారణ చేయరాదు, రుద్రాక్ష వేసుకోరాదు లేనిపోని వచ్చాయి. వీటికి ఆయా నియమాలతో వారి పద్ధతుల్లో వారు ధరించవచ్చు అనే శాస్త్రం. ఈ విషయాన్ని ఇక్కడ చెప్పుకుంటూ శివునికి ప్రీతి కలిగించేటువంటి విషయములు ఏవేవో చాలా అద్భుతమని చెప్పారు. ఒకటి వేదాదుల యందు విశ్వాసం కలిగి ఉండుట, వేదవాక్యాలు శ్రవణము చేయుట, పార్వతీ సమేతుని శివుని ధ్యానించుట, శివ శంకర రుద్ర ఇత్యాది నామములను ప్రేమగా కీర్తించుట, శివుని యందు గురువు యందు భక్తి కలిగి ఉండుట, వేదాంతాన్ని స్వయంగా అధ్యయనం చేసుకుని గురుముఖత స్వయంగా అధ్యయనం చేసుకుని ఆకళింప చేసుకుని తన జీవితంలో భాగం చేసుకోవడం, అదేవిధంగా భస్మత్రిపుండ ధారణ ఎల్లవేళలా చేసుకోవడం, ఇక క్షేత్ర దర్శనము, నిత్యానిత్య వివేకం ఎప్పుడు చేస్తూ ఉండడం, యజ్ఞదాన తపస్సులు శివప్రీతిగా ఆచరించడం, స్వర్ణాశ్రమ ధర్మములు పాటించడం, నిషేధ కర్మలు విడిచిపెట్టడం, దుష్టుల యందు ఉపేక్షాభావం వహించడం. వాళ్ళ గురించి చర్చించుకోకూడదు, మనస్సంతా వాళ్ళైపోతారు, జాగ్రత్త. అదేవిధంగా సర్వ ప్రాణి పట్ల దయ కలిగి ఉండడం, ఇతరులు నడిచే దారులు చెడగొట్టకూడదు. అంటే ఎవరు ఒక్కొక్కరు ఒక్కొక్క సంప్రదాయ మార్గంలో వెళుతూ ఉంటే వాటిని చెడగొట్టకూడదు, అది దీనిలో చెప్తున్నది. అలాగే వేదవేత్తలు జ్ఞానులు భక్తుల్ని వెతుక్కుని సేవించుకోవాలయ్యా అని చెప్పారు. అని చెప్తూ శివునికి ప్రీతి కలిగించే నామాలు కొన్ని వేలున్నాయి, కానీ ఇక్కడ కొన్ని చెప్తున్నాను, ఇవి చాలా విశేషము అంటూ శివో రుద్రో మహాదేవ శంకరో బ్రహ్మ సత్వరం శంభురీశాన ఈశ్చ శూలీ చంద్రకళాధర శర్వ పశుపతి సాక్షి హర శ్రీకంఠ అద్భుత ఉగ్ర కపర్దీగిరిశో భవ సర్వజ్ఞ ఈశ్వర అంటూ శివనామములు అనేక చెప్పబడ్డాయి. ఇలాగా విషయంగా చెప్తూ ఒకప్పుడు దేవతలందరూ బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళగా బ్రహ్మవారికి బోధించినటువంటి సర్వోపనిషత్ సారము బ్రహ్మగీత అని చెప్పబడుతూ అనేక అధ్యాయాలు ఉన్నాయి. ఈ అధ్యాయాల శ్లోకాలు యథాతంగా ఉపనిషత్తులేనండి. ఒక అధ్యాయం ముండకోపనిషత్తు, ఒక అధ్యాయం కఠోపనిషత్తు. అంటే ఆ ఉపనిషత్తులో చెప్పింది ఆ మంత్రం లెక్కించిత్ భేదాలతో శ్లోక రూపాలు ఉన్నాయి కనుక ఇవి నిత్యం పారాయణ చేసుకోవచ్చు. ఉపనిషత్ జ్ఞానం కూడా దీని ద్వారా తెలుస్తుంది. అంటే ఉపనిషత్తుల్ని మనకు తేలిగ్గా చెప్పడం కోసం పురాణముఖత సూతులు వారిది అందిస్తూ బ్రహ్మదేవుడి దేవతలకు చెప్పాడు అని చెప్తున్నారు. ఇక్కడ ఇది బ్రహ్మం అంటేనే వేదం. ఇందులో తైత్తిరీయ ఉపనిషత్తు గురించి చర్చ చేస్తూ ఆనందమే పరబ్రహ్మస్వరూపమయ్యా అని చెప్తూ ఆనందవల్లి అని చెప్పబడ్డే తైత్తిరీయంలోని సారాన్ని ఆనందమే బ్రహ్మస్వరూపం అని ప్రతిపాదన చేశాడు. ఇలా అనేక రకాల ఉపనిషత్తుల్లో కేనోపనిషత్తుని వ్యాఖ్యానం చేస్తూ అందులో దేవతలందరూ వారే గొప్పవారు అనుకుంటూ ఉంటే పరమేశ్వరుడే అసలు ప్రధానం అంటూ ఉమాదేవి వచ్చి చెప్తుంది. దాని అర్థం దేవతలు అనగా ఇక్కడ తెలుసుకోవాల్సింది కంటికి సూర్యుడి దేవత, చేతికి ఇంద్రుడు, బుద్ధికి మరొకరు, ఇలా అన్ని మనకు పనిచేస్తున్నాయి. ఇవన్నీ ఇంద్రియాల నిర్వాహకం, నా శరీర నిర్వాహకం అనుకుంటావు. అంటే ఆ దేవతలు అలా అనుకున్నట్టు నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవతలకు బలమిచ్చినట్టే ఇంద్రియాలకు బలమిచ్చే ఆత్మరూపుడైన పరమేశ్వరుడు ఉన్నాడు. అది కేనోపనిషత్ వ్యాఖ్య. ఇంద్రియాణాంతు సత్తాచ నైవ స్వాభావికీమత తప్తాయ పిండవత్తస్య సత్త ఏవ సుర్షభాః. ఇంద్రియములకు తమదైన ఉనికి లేదు, అది ఈశ్వరుడు ఉనికిని పొందే ఉన్నామనిపించుకుంటున్నాయి అంటూ ప్రమాణం. అంటే ఇంతవరకు మనం చెప్పుకున్నవి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఉపనిషత్ వాక్యము. అంటే ఇది విస్తారంగా చెప్పుకుంటే మనకు అంశం అవుతుంది, కానీ ఈ అంశమునే ఇంతవరకు మనం వివిధ రూపాలతో చెప్పుకున్నాం. అందుకు ఆ వాక్యములు ఇంచుమించు వస్తూ ఉంటాయండి. ఇందులో ప్రత్యేకించి ఇంకో మాట అంటాడు, ఓంకారాన్ని ధనుస్సుగా తీసుకుని జీవభావాన్ని బాణంగా తీసుకుని పరబ్రహ్మని లక్ష్యం వైపు ఏకాగ్రతగా వదులు అంటాడు. అంటే జీవభావం మనసుకు సంబంధించింది, దాని పని చెదిరిపోవడం, అందుకే దాన్ని ఏకంగా నిలబెట్టాలి. ఎందుకంటే టార్గెట్ చెదరకుండానే ఉంది, చెదిరిపోయేది బాణమే. అందుకే చెదరగట్టకుండా ధనుస్సు మీద పెట్టాలి, పెట్టి దృష్టిని ఏకాగ్రపరిచి కొట్టాలి. కనుక నీలో జీవభావాన్ని ఓంకారం అనే ధనుస్సు మీద పెట్టు అంటే సాధన, మంత్ర సాధన అనే దాని తగిలితే ఏకాగ్రతకు అవకాశం. దృష్టిని కేంద్రీకరించు, పరబ్రహ్మంపు పెట్టు. ఇందులో బాణం వెళ్ళి గుచ్చుకుని అక్కడ ఉండిపోదు, జీవభావం బ్రహ్మములో గుచ్చుకోగానే బ్రహ్మముగా కరిగిపోతుంది, లీనమైపోతుంది. తెలుసుకో. ఇక్కడ లక్ష్యం సర్వగతం చేయవా, లక్ష్యం సర్వగతం.
అంతటా ఉన్నది లక్ష్యం. ఎక్కడికి వెళ్తుంది? అందులోకి వెళుతుంది. ఇది జీవం కూడా జీవుడని తీస్తే అది సర్వవ్యాపకమే, బ్రహ్మముగా అభిన్నమే అని తెలుస్తుంది అంటూ అది కూడా ముండకోపనిషత్ మంత్రాన్ని అంత చక్కగా తెలియజేశారు. ఇలా సర్వోపనిషత్తుల సారం వివిధ వాక్యములుగా తెలియజేస్తూ అందులో చెప్పబడుతున్న మంత్రమును యథాతథంగా చూపిస్తూ ఆత్మజ్ఞానాన్ని అందించారు బ్రహ్మగీత. అలాగే శ్వేతాశ్వత ఉపనిషత్తు ఇత్యాదులను కూడా చూపిస్తూ నాయన నా విరతో దుశ్చరిత నాశాంతో నా సమాహిత నాశాంత మన మానసో వాపి ప్రజ్ఞానేనైన మాప్నుయాత్. గొప్ప మాట చెప్పాడు. ఎవడు విశ్రాంతి లేకుండా ఉంటాడో వాడు బ్రహ్మమును తెలుసుకోలేడు. చాలా గొప్ప. నా అవిరత ముందు అలా అర్థం తెద్దాం, తర్వాత ఇంకో అర్థం ఉందిలేండి. దుశ్చరిత తర్వాత మాట, చెడు నడవడిక నుంచి ఎవడు వెనక్కి మరలడో వాడు పరమాత్మ తెలుసుకోలేడు. ఎవడు మనస్సుని అనేక వ్యాపకాల్లోకి పెట్టకుండా ఏకాంతంగా పరమాత్మ పెడతాడో వాడే తెలుసుకోగలడు. అలా పెట్టలేని వాడు తెలుసుకోలేడు. కనుక నా విరతో దుశ్చరిత అంటే చెడు నడవడిక నుంచి మనస్సుని మరల్చని వాడు బ్రహ్మమును తెలుసుకోలేడు. నా అశాంత ఎప్పుడు అన్రెస్ట్గా ఎవడుంటాడో ప్రతిదీ టెన్షన్. ఆఖరి పూజ చేయడం టెన్షన్. ఎందుకంటే టైం పెట్టుకుంటే టైం లోపల అయిపోవాలి. టెన్షన్తో పూజ, టెన్షన్తో జపం. టెన్షను ఇవన్నీ ప్రస్తుత పారిభాషిక పదాలు. టెన్షను, స్ట్రెస్ అధునాతన జీవితం మనకిచ్చిన మంత్రరాశి. ఉదయం నుంచి అదే పలుకుతుంటాం. మీరు రోజుల్లో ఎన్ని మాలు టెన్షన్ అనకుండా వెళ్ళారో చూడండి, వర్రి అని అనకుండా ఉన్నారో చూడండి. ఒకసారి అనేటంత కూడా వీలు లేనంత టెన్షన్ ఉంటుందండి. అందుకే ఇక్కడ చెప్తున్నది అంటే చెడు నడవడిక నుంచి మరలుట ఎవడు చెయ్యడో వాడు నా ఆప్నుయా, వాడు పొందలేడు ఆత్మ. ఎవడి చిత్తము శాంతము కాదో వాడు పొందలేడు. ఎవడు మనస్సుకి ఏకాగ్రత ఉండదో వాడు పొందలేడు. ఎవడు నిశ్చల స్థితిని పొందడో వాడు పొందలేడు. ఇది చెప్పబడుతుంది కఠోపనిషత్ వాక్యం. యథాతథంగా ఇక్కడ చూపిస్తున్నాడు. నాయన జీవుడు కర్మఫలాన్ని అనుభవిస్తాడు, ఈశ్వరుడు కర్మఫలాన్ని ఇస్తాడు అని మీరే ఒప్పుకున్నారు కదా జీవేశ్వరులని. అంటే ఇది ఉపాధిబద్ధంగా భేదము. ఈశ్వరుడు మాయ యొక్క శుద్ధసత్వాన్ని తీసుకుని ఉపాధి ఆయనది, అవిద్య ఉపాధి జీవుడిది. ఈ మాయా ఉపాధి అవిద్యోపాధి తీసేస్తే జీవుడు ఈశ్వరుడు ఒకటే తెలుసుకో అని కఠోపనిషత్ వాక్యాన్ని చెప్తున్నారు. ఇలాగా అనేక వాక్యములు చెప్పి ఇవే అన్వయించుతూ సూత్రుడు చెప్పి ఒక్క వాక్యం చివరిగా చెప్తున్నాను వినవయ్యా. అసలు ఇన్ని అక్కర్లేదు, ఒక్క వాక్యం తెలుసుకుంటే చాలన్నాడు. ఏమిటయ్యా వాక్యం అంటే శివం సర్వమితి జ్ఞానం సర్వజ్ఞాన ఉత్తమోత్తమం. అన్ని జ్ఞానాల కంటే ఉత్తమం ఏంటంటే శివుడే సర్వం. ఇది ఒక్కడు తెలుసుకో చాలన్నాడు. అంటే చూస్తున్న శివుడు, వింటున్న శివుడు, ఉంటున్న శివుడు, అన్నిట్లో శివుడు, నేను శివుడు, నాలో శివుడు. ఈ శివుడు తప్ప అన్యము లేదు. అన్యము లేదు అనే మాట కూడా ఉండకూడదు. అందుకే శివాదన్యన్న విద్యతే అనే మాట లేదు. అన్యము లేదు అంటే అన్యం ఉందనుకుని అన్యం లేదంటున్నావు నువ్వు. అన్యం ఉందా లేదా అని మీమాంసకు కూడా అవకాశం ఇవ్వకూడదు. అన్యం లేదంటే ఉన్న శివుడు ఒక్కడే. పైగా శివమయం అని కూడా అనుకో. మయం అంటే వస్తు దృష్టి ఉంది. ఉంగరం బంగారుమయం. బంగారం అని దృష్టి తెరిచాక ఉంగరం అనే నామరూపాలు పోవాలి ఇక్కడ. అదే సర్వం శివమయం అనే మాట కూడా అనలేదు చూడండి. ఇక్కడ మాట శివుడు తప్ప అన్యము లేదు అనలేదు, సర్వం శివమయం అనలేదు. ఒక్కడే గుర్తుపెట్టుకో, సర్వం శివం. శివం అంతే, శివం సర్వం. ఈ జ్ఞానమే అన్నిటికంటే గొప్పది సుమా. దీనితో సమానమైన జ్ఞానం కానీ దీనికంటే పై జ్ఞానం కానీ మరొకటి లేదు. కనుక ఇంతవరకు చెప్పుకున్న సూత సంహిత సర్వజ్ఞాన సారం ఏమిటి? శివం సర్వం. శివం అనేది నపుంసకలింగ శబ్దం. అంటే పురుషుడు కాదు, స్త్రీ కాదు, నపుంసకుడు కాదు. అది చెప్పడం ఇక్కడ అవ్యయతత్వం, కేవల శివం. కానీ శివం సర్వం. దీనికి బ్రహ్మ అంటే సర్వం బ్రహ్మ, మరొకటి కాదు. ఉన్నది బ్రహ్మం ఒక్కటే, మరొకటి లేదు. అదే ఏకం. అదొక్కటే జ్ఞానం. దీనితో సమానం మరొకటి లేదు, దీన్ని మించింది లేదు అన్నాడు సూత్రుడు వారు. అంటే స్వామి ఒక్క వాక్యం చాలని ఇంత పుస్తకం 6000 శ్లోకాలు చెప్పేవే. మొదటే చెప్పేసి ఉంటే మీరు ఎన్నాళ్ళు కూర్చునేవారు కాదు కదా. అంటే ఆ ఒక్క జ్ఞానం వంట పట్టడానికి 1000 మాటలు వినాలి. ఒక్క మాట అర్థం చేసుకోవడానికి 1000 మాటలు అవసరం. ఆ ఒక్క వాక్యం అనుభవం రావడానికి 1000 వాక్యాలు అవసరం. ఆ 1000 వాక్యాలే సూత సంహిత. కనుక సాధనా వాక్యాలు, సిద్ధవాక్యాలు, కర్మ సంబంధమైన, జ్ఞాన సంబంధమైనవి అన్ని జ్ఞానానుకూలంగా చక్కగా మలచుతూ సమన్వయం సాధించిన సర్వశాస్త్ర సమగ్ర గ్రంథం ఇది. ఇటువంటి గ్రంథాన్ని మదుక్త సంహితాపర సమస్త దుఃఖహారిణి నరస్య ముక్తిదాయిని శివప్రసాదకారిణి.
సమస్త వేదసార తస్సు నిర్మితాతి శోభన పఠన్న యాతి సంస్కృతి ప్రయాతి శంకరం పరం. ఇది సూత సంహిత ఫలశ్రుతి అండి. నేను చెప్పిన ఈ సంహిత పరా ఉత్కృష్టమైనది. ఇది వింటే సమస్త దుఃఖములు తొలగుతాయి. ఇది విన్న నరుడికి ముక్తి లభిస్తుంది. ముక్తికి అవసరమైన శివప్రసాదం లభిస్తుంది. ఇది సమస్త వేదసార సంహిత, సమస్త వేదసార స్వరూపము, సునిర్మిత, ఆ సారముతో చక్కగా ఏర్పరిచినది, శోభన, చాలా అందమైనది. ఇది గ్రహించిన వారు పఠన్ సయాతి శంకరం, ఎవరైతే దీన్ని పఠిస్తున్నారో వాళ్ళు నయాతి సంస్కృతి, వాళ్ళు సంస్కృతిని పొందరు, అంటే సంసారాన్ని పొందరు. ప్రయాతి శంకరం, నయాతి సంస్కృతి ప్రయాతి శంకరం, సంసారంలో పడరు, శివుని చేరుకుంటారు. ఇదండి. అవునా? శ్రద్ధగా వింటూ ఒప్పుకుంటాం. అందుకే ఇది అత్యంత శ్రద్ధగా చెప్తున్న గ్రంథం. మరొక్కటి, ఇది పరమఫలం, ఈ లోపల ఫలం. నిజాన్ని చివరి శ్లోకం చదివాను కానీ దానిపైన ఒక్క శ్లోకం, మయోక్త పరమా గీత పఠితాయేన తస్యతు ఆయురారోగ్యం ఐశ్వర్యం విజ్ఞానంచ భవిష్యతి. జ్ఞానానుకున్న బలం ఏమిటంటే, నీకు అర్థమైనా అర్థం కాకపోయినా శ్రద్ధగా వింటే జీవుడు పాపం పోతుంది. పాపం పోగానే ఆయుష్కి ఆరోగ్యానికి ఇబ్బంది పెట్టేవి తొలగిపోతాయి. అప్పుడు వాడు ఆయురారోగ్యాలు కూడా కలుగుతాయి. తర్వాత విజ్ఞానంచ భవిష్యత్తు, చివరికి అదే కావాలి. ఇక్కడ ఇటువంటి మహాగ్రంథాన్ని మనం 16 రోజులు చెప్పుకునే భాగ్యం లభింపజేసినటువంటి ఆ పరమేశ్వరుని కృపకి, జగన్మాత యొక్క ప్రసాదానికి నమస్కరిస్తూ, ఆ కరుణకు రూపం అన్నట్లుగా ప్రకాశించేటువంటి శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు, శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారి యొక్క అనుగ్రహానికి మనం నమస్కారం చేసుకుందాం. వారి అనుగ్రహాశీస్సులతో చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఇది వరకు ఎప్పుడో దశాబ్దాల క్రితం నైమిషారణ్యంలో చెప్పుకున్నప్పుడు, కాశీక్షేత్రంలో చెప్పుకున్నప్పుడు ఇంకా ఏదో చెప్తే బాగుండి అనిపించింది. ఇప్పుడు ఆ తృప్తి తీరింది అనుకున్నారా? తీరదు. తీరకుండా ఉండాలని కోరుకోవాలి. అది ఇక్కడ చెప్పాలని అనిపించినా చెప్పాలని కోరుకున్న వాళ్ళు దొరకాలిగా. 8 ఏళ్ల నుంచి ఎప్పుడు తేదీలు ఇస్తారా, మేము చెప్పి చేయించడానికి సిద్ధం అంటున్న పుణ్య దంపతులు 2 ఉన్నారండి. వారే భువనగిరి అమర్నాథ్ శాస్త్రి గారు, వారి శ్రీమతి దంపతులు. ఆ పుణ్య దంపతులు ఇది కావాలి అని ఎంత పట్టుదలగా తిరిగారో. నాకు సమయాభావం, మధ్యలో కరోనాలు ఇత్యాదులన్నీ కొట్టి, పైగా కనీసం 16 రోజులు చెప్పాలంటే పర్వాలేదు చెప్పండి అన్నారు. పర్వాలేదు చెప్పండి చోటు ఇచ్చేవారు ఎవరు? మేము ఇస్తామన్నారు మన శంకరమఠం. నల్లకుంటలో ప్రసిద్ధి చెందిన శారదా మహాసంస్థానం, శృంగేరి మహాసంస్థానం ఏదైతుందో, ఈ వేదికపై ఎన్నో మంచి విషయాలు చెప్పుకున్నాం. ఇక్కడ చెప్తే చెప్పేవాడు పెద్ద శ్రమ ఉండదు. అటు గురువులు ఇటు అమ్మ కలిసి చెప్పిస్తారు, అది గొప్ప విషయం. వినేవాళ్ళకి పెద్ద శ్రమ ఉండదు, అర్థం చేసుకునే శక్తి వాళ్ళిద్దరు ఇస్తారు. ఇటువంటి మహాక్షేత్రంలో కూర్చొని చెప్పుకోవడానికి అవకాశం కల్పించిన వారందరికీ, ముఖ్యంగా ఈ ఆలయంలో ప్రవేశిస్తేనే ఆత్మీయంగా పలకరించేటువంటి అనుష్ఠాన నిష్ఠులైనటువంటి అర్చక స్వాములకు ప్రత్యేకంగా కృతజ్ఞతాపూర్వక నమస్సులు. పైగా మా వాళ్ళు అని ఆత్మీయంగా మా కుటుంబం అని చెప్పుకోదగ్గ విధంగా మమ్మల్ని ఎంతో ఆదరిస్తూ, మీరు చెప్పాలి ఇక్కడ ప్రతి ఏడాది, ఎన్ని మార్లైనా చెప్పాలి, ఎంతకాలమైనా చెప్పాలని కోరుకుంటున్నటువంటి ఈ శృంగేరి శంకరమఠం ధర్మాధికారి గారు, శ్రీ శ్రీ కృష్ణారావు గారు దంపతులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తున్నాం. మరి ఎంత ఆత్మీయంగా ఆధారంగా చూస్తారు. వారి వాత్సల్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. గొప్ప శ్రోతలు మీరందరూ. ఇటువంటి శ్రోతలు లభించడం వల్లే ఇలా మాట్లాడగలిగాను. మీ అందరి హృదయాల్లో ఉన్నటువంటి ఆ పరమేశ్వరునికి నమస్కరిస్తూ స్వస్తి. ఈరోజు బృహస్పతి కృత స్తోత్రాలు, వాటి మహిమ విన్నారు. అవన్నీ యజ్ఞప్రసాదంగా చేసి ఋషిపీఠం వారు ఇస్తున్నారు. అయితే వీరికి కొంచెం ముందు చూపు ఎక్కువ, అందువల్ల ఇది 3, 4, 3 బదులు 4, 4 అని వేసారు. అదొక్కటే ప్రింటింగ్ మిస్టేక్, మీరేం లేదు ఇక్కడ. అంటే మనం శుభకృతిలో ఈ ప్రసాదం పుచ్చుకుంటున్నామని అర్థం, మరేం కాదు. దీన్ని స్వీకరించండి. అందరికీ కూడా రానున్న నూతన సంవత్సర శుభాకాంక్షలు. దాని పేరే శుభకృతి. శుభాలు కలిగించుగాక. ఊహల్లో అనుమానాల్లో ఉన్న అశుభాలు కూడా తొలగిపోయి అంతటా శుభం కలుగుగాక. సర్వజీవులకు సమన్వయ దృష్టి, శాంత దృష్టి లభించుగాక. సామరస్య దృష్టి సిద్ధించుగాక. క్షేమం లభించుగాక. ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగుగాక. అనారోగ్యములు తొలగుగాక. అనారోగ్య కారకములు నశించుగాక. జయకారం పలుకుదాం. శ్రీ శారదా పరమేశ్వరికి, శ్రీ చంద్రమౌళీశ్వర స్వామికి, శ్రీ జగద్గురు స్వామికి. నమః పార్వతీపతయే.